హలో స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఏకలవ్య తెలుగు ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. నేను ఇంతకుముందు వీడియోలో చేసినటువంటి సాలిడ్ స్టేట్ అండ్ సొల్యూషన్స్ ఈ రెండు కూడా మీరు బాగా నేర్చుకున్నారని ఆశిస్తూ టుడే టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో వాట్ ఈజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ? సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యువర్ board exam and even in your NEET exam or in your EAMCET, AP-MCET, TSMCET, and also you are going to be having in JEE. So today we are going to cover electrochemistry as it is in one short lecture. Fine. See what we are going to be having here. The topics I am going to cover in electrochemistry. Ival nenu chepboye topics, cover cheya topics: introduction about the electrochemistry, conductance and conductivity, electrolytic cells and Faraday laws, electrochemical cell and EMF, and finally batteries and corrosion. So ee topics anni kuda ee vela nenu cover cheyadalchukunnanu. See first the introduction. What we are going to be studying in electrochemistry? అసలు ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం ఏం చదువుతాము? సో ద ఫిజికల్ కెమిస్ట్రీ బ్రాంచ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డీలింగ్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ ద కెమికల్ రియాక్షన్. ఏంటంటే మనం చూడబోయేది ఇందులో ఒక కెమికల్ రియాక్షన్కి ఎలక్ట్రిసిటీకి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే మనం స్టడీ చేస్తున్నామో అటువంటి దాన్నే మనం ఈ బ్రాంచ్ని ఎలక్ట్రోకెమిస్ట్రీ అని చదువుతాం. సో బేసిక్గా మనం ఇక్కడ నేర్చుకోబోయే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ plus chemicals. How the chemicals and electricity are going to be interacting, and after this interaction what is going to be happening in this particular chemical changes or whatever the physical changes we are going to be getting it. ఇవన్నీ కూడా మనం ఈ వేళ టాపిక్లో నేర్చుకుంటున్నాం. సో మనందరికీ బాగా గుర్తుండిపోవాలి అంటే అసలు కెమిస్ట్రీనే కాదు ఏదైనా సబ్జెక్ట్ మనకి బాగా గుర్తుండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, దాన్ని కంపల్సరీ మన లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది, ఈ పర్టికులర్ సైన్స్ని నేర్చుకుంటే నాకు ఏదైనా ఉపయోగం ఉందా లేదా. సో ఉపయోగం ఉన్నది అంటే ఆటోమేటిక్గా మనకి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే మనకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్పొచ్చు దీనికోసం? మన అందరికీ బాగా తెలిసినవి బ్యాటరీస్. ఏం బ్యాటరీస్ ఉన్నాయి మన దగ్గర? లిథియం సెల్ బ్యాటరీస్ ఉన్నాయి ఇప్పుడు బాగా ఫేమస్గా. అన్ని ఎలక్ట్రిసిటీ స్కూటర్స్ అన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయి. లేదంటే మన మొబైల్ ఛార్జింగ్లో ఉన్నాయి బ్యాటరీస్. లేదంటే ఇంకా మనకి ఇంట్లో లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్, ఇన్వర్టర్ బ్యాటరీస్ ఉన్నాయి. కార్లో తీసుకెళ్తే మనకి కార్లో యాసిడ్ బ్యాటరీస్ పెడతాడు. ఇవన్నీ కూడా కరెంట్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి? ఇప్పుడు మన ఇంట్లో అంటే మనకు ఒక ఎలక్ట్రికల్ లైన్ ఉంది. సో ఎలక్ట్రికల్ లైన్కి మనం ఇంటికి తీసుకుని వస్తే అక్కడ మనకి ప్లగ్ పెడతాడు, ప్లగ్ పెడితే మనకు కరెంట్ వస్తుంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏ విధమైనటువంటి ఎలక్ట్రిసిటీ సప్లై లేకుండా మనకి కారు ట్రావెల్ చేస్తుంది. ఎలా ట్రావెల్ చేస్తుంది? సో ఒక బ్యాటరీ సాయంతో అక్కడ మనం ఫస్ట్ ఇగ్నిషన్ ఇస్తే తర్వాత నుంచి పెట్రోల్ బర్న్ అయ్యి దానిలో వస్తుంది. సో ఎలా సప్లై వస్తుంది? అలాగే మనకి ఇన్వర్టర్ బ్యాటరీలు ఉన్నాయి. మనకి కరెంటు పోయినా కూడా అవి సప్లై చేయగలుగుతున్నాయి. ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నాయి? ఎలా స్టోర్ చేసుకుంటున్నాయి? లేదు మన మొబైల్ బ్యాటరీస్ ఉన్నాయి. ఈ మొబైల్ బ్యాటరీస్ అంతా కూడా మనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే అది 24 hours 36 hours బ్యాకప్. మీ అందరికీ తెలిసిందే బాగా మొబైల్స్ అంటే. సో ఎలా పడితే అలా బ్యాకప్ మనం నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఎలా చేయగలుగుతున్నాయి? సో అవన్నీ నేర్చుకున్నాకే ఎలక్ట్రోకెమిస్ట్రీ, ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఆర్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ. వాట్ వీఆర్ గోయింగ్ టు బి స్టడీయింగ్ ద కెమికల్, how it is going to be interacting with the electricity, so that we are going to be getting the consequences we are going to study in this particular topic. Understand everyone? So this is about the electrochemistry. సో దీంట్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. సో మొదటిగా మనం చూడబోయే టాపిక్ కండక్టెన్స్. అసలు కండక్టివిటీ ఆల్రెడీ సాలిడ్ స్టేట్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. కండక్టివిటీ అంటే ఏంటి? ఒక పర్టికులర్ మెటల్ కానీ లేదంటే ఒక సబ్స్టెన్స్ కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేయడాన్నే, వాటి ద్వారా వాటిని ప్రవహించడాన్నే దాన్ని కండక్టివిటీ అంటాం. సో కండక్టివిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే
ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని మనం కండక్టెన్స్ అని అంటాం. సో అసలు కండక్టివిటీ అనేది దేనివల్ల వస్తుంది అనే మ్యాటర్ మీద బేస్ చేసుకుని మనకి ఎలక్ట్రానిక్ కండక్టర్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, అంటే ఏదైనా సరే సబ్స్టెన్సే. సో ఆ సబ్స్టెన్స్ ఒక కండక్టివిటీని చూపిస్తే కనుక వాటిని మనం కండక్టర్స్ అంటాం. సో ఎన్ని రకాల కండక్టర్స్ ఉన్నాయి మనకి? ఒకటేమో ఎలక్ట్రానిక్ కండక్టర్, ఇంకొకటేమో ఎలక్ట్రోలైటిక్ కండక్టర్. సో రెండు రకాలైనటువంటి కండక్టర్స్ ఉన్నాయి మనకి. ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటే ఏంటి? సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ కండక్టర్స్ ఆర్ నథింగ్ బట్ మెటల్స్, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ నథింగ్ బట్ సొల్యూషన్స్. మనం ఎలక్ట్రానిక్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ కింద మెటల్స్ తీసుకోవచ్చు, ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్కి మనం సొల్యూషన్స్ తీసుకోవచ్చు. ఏ సొల్యూషన్ అయినా సరే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కండక్టర్స్ మెటల్స్ గనక తీసుకుంటే ఎలా కండక్ట్ చేస్తాయి, వాటిలో కండక్టివిటీని ఎలా కండక్ట్ చేస్తాయి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటల్ అనుకుంటాను నేను. సో ఈ మెటల్ని ఇక్కడ ఒక ఇన్పుట్ ఇచ్చాను నేను, ఒక ప్లగ్ పాయింట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను. సో ఇక్కడ నాకు సప్లై వస్తుంది, అంతే కదా. మన వైర్ తీసుకుంటే కనుక కండక్టివిటీ ఎలా ఉంటుంది? ఒక లైట్ కనుక మనం పెట్టాలనుకుంటే అక్కడ ప్లగ్లో మనం పెడతాం, ప్లగ్ని ఇన్సర్ట్ చేస్తాం. సో రెండో పక్కన మనం ఉపయోగించుకుంటాం, ఛార్జింగ్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? మెటల్. ఈ మెటల్ ఎలా కండక్ట్ చేస్తుంది? ఎలా కండక్ట్ చేస్తుంది అంటే మెటల్స్ ఆర్ నథింగ్ బట్, ఇంతకు ముందు చెప్పుకున్నట్టే మెటల్స్ అన్నీ కూడా ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి? మెటల్ అయాన్ అండ్ ఎలక్ట్రాన్స్. అంటే దాంట్లో కనుక తీసుకుంటే పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మనం మెటల్ తీసుకుంటే కనుక పూల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దట్ మెటల్ అయాన్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్. సో ఆ మెటల్ అయాన్స్ అనేవి మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి మూవింగ్. అవన్నీ కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవుతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏదైతే ఫ్లోని మనం పెట్టామో ఈ మూవబుల్ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వాటిని ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో అది కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయితే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కరెంటుగా ట్రావెల్ చేస్తుంది. హీట్ అయితే కనుక హీట్ని అబ్జర్వ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో అందుకని మెటల్స్ అనేవి కండక్టివిటీని అలా పాస్ చేస్తూ ఉంటాయి. వెరాస్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ మనం తీసుకుంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఒక వైర్ తీసుకుని ఇక్కడ ఇలా కనెక్ట్ చేశాను, ఇక్కడ ఒక వైర్ తీసుకుని ఇలా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కనుక మనం కరెంట్ సప్లై చేస్తే ఇక్కడికి సప్లై వస్తుందా లేదా? ఆటోమేటిక్గా మనకు బాగా తెలుసు, వాటర్ పెట్టి మనం కనుక దాన్ని టచ్ చేస్తే మనకి షాక్ కొడుతుంది, అంతే కదా. ఎప్పుడైనా ఎలక్ట్రిక్ హీటర్స్ చూసారా మీరు? సో ఒక హీటర్ని పెడతాం మనం. సో ఒకవేళ ఆ హీటర్ కనుక ఇన్సులేటర్ బాగానే ఉంటే పర్వాలేదు, ఇన్సులేషన్ లేనప్పుడు దాన్ని టచ్ చేస్తే మనకి సప్లై ఎప్పుడైతే మనకి షాక్ కొడుతుంది. సో ఎందుకు షాక్ కొడుతుంది? ఇందులో ఏముంటాయి మనకి? ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉండేటటువంటి ఏంటి? అయాన్స్. సో మనకి వాటర్లో ఓన్లీ వాటర్ ఉండదు, వాటర్లో ఏముంటాయి మనకి? కొన్ని అయాన్స్ ఉంటాయి, Mg2+ కానీ Ca2+ కానీ SO4 2- కానీ సో మెనీ అయాన్స్. ఆర్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం కదా. ఆర్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే దేనివల్ల వస్తుంది మనకి? కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్, క్లోరైడ్, సల్ఫేట్. ఇవన్నీ ఏవైతే అయాన్స్ ఉన్నాయో ఆ అయాన్స్ అనేవి ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవడం వల్ల మనకి కండక్టివిటీ జరిగితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటారు. సో డెఫినేషన్ బేసిక్గా మనం ఏం చెప్పొచ్చు? ఎలక్ట్రానిక్ కండక్టర్స్ విల్ కండక్ట్ ద ఎలక్ట్రిసిటీ త్రూ ద మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అలాంటి దాన్ని మనం ఎలక్ట్రానిక్ కండక్టర్ అని పిలుస్తాం. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అంటే ఏంటి? ఏదైతే సొల్యూషన్లో కండక్టివిటీ విచ్ ఆర్ గోయింగ్ టు బి పాసింగ్ ద కరెంట్ త్రూ the mobility of ions, then they are said to be electrolytic conductors. So electrolytic conductors ki example అనేవి solutions, అదే electronic conductors ki metals. ఓకే కదా. సో ఇది బేసిక్గా దీని ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. మనకి ఎలక్ట్రోలైట్స్ మెటల్స్ అంటే మనకు తెలిసినవి అల్యూమినియం, కాపరు, ఇవన్నీ కూడా మెటల్సే. ఎలక్ట్రోలైట్స్ కనుక తీసుకుంటే అంటే ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఏదైతే చెప్పానో ఇందాక, ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఒక ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ని దాంట్లో యాడ్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్స్ ఏది తీసుకోవాలి మనం? సో ఇలా ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటంటే ఏదైతే సబ్స్టెన్స్
when current is passed through it, it is going to be making broken electrolyte. The name itself is going to be indicating. Electro means electricity, light means lysing. సో ఎప్పుడైతే మనం కరెంట్ని పాస్ చేస్తామో ఒక సబ్స్టెన్స్ కనుక ఇలా రెండు రకాలుగా అలా రెండు ముక్కలుగా విడిపోతుందో దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అని అంటాం. ఓకేనా? సో ఎలక్ట్రోలైట్స్ ఆర్ గోయింగ్ టు బి నథింగ్ బట్ when we are passing the current, if the substance is going to be divided into the parts are going to be called as electrolytes. ఆ ఎలక్ట్రోలైట్ని తీసుకుని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు వచ్చేటటువంటి సొల్యూషన్నే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అంటాం. ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా రెండు రకాలు, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ ఏంటి, వీక్ ఏంటి? ఏదైతే బలంగా అంటే మొత్తం అంతా కూడా బ్రేక్ అయిపోతుందో దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అని. అంటే అర్థం ఏంటి? విచ్ కెన్ డిసోసియేట్ కంప్లీట్లీ ఇంటూ అయాన్స్. ఏ సబ్స్టెన్స్ అయితే కంప్లీట్గా 100% డిసోసియేట్ అయిపోతుందో, అంటే ఒక పర్టికులర్ వాటర్ తీసుకున్నాను నేను, దీంట్లో నేను ఒక 100 NaCl వేసాను, నేను 100 మాలిక్యూల్స్ ఆఫ్ NaCl వేసాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కనుక ఈ సొల్యూషన్లో చూసినప్పుడు 100 Na ప్లస్ 100 Cl మైనస్, మనకి 100 మాలిక్యూల్స్ ఆఫ్ NaClని తీసుకుని నేను వాటర్లో వేసాను. వేసినప్పుడు నాకు 100 Na ప్లస్లు 100 Cl మైనస్లు సపరేట్గా నాకు కనిపించినట్లయితే అటువంటి సొల్యూషన్ ఆర్ ఎలక్ట్రోలైట్ని మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, విచ్ కెన్ డిసోసియేట్ 100% కంప్లీట్లీ, విచ్ కెన్ డిసోసియేట్ 100% ఈజ్ గోయింగ్ టు బీ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, 100% dissociation. Whereas weak electrolyte, it is having partial dissociation. Partial dissociation. సో పార్షియల్ డిసోసియేషన్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్ తీసుకుంటాను నేను. ఇప్పుడు నేను దీంట్లో యాక్చువల్గా 100 మాలిక్యూల్స్ ఆఫ్ CH3COH తీసుకున్నాను. నేను 100 మాలిక్యూల్స్ CH3COH తీసుకున్నాను. దీంట్లో తీసుకుంటే కనుక నాకు ఒక 40 CH3COO మైనస్ 40 H ప్లస్. సో మిగిలినటువంటి 60 మాలిక్యూల్స్ కూడా CH3COOH కిందే ఉండిపోయినాయి. ఇక్కడ ఏమైంది? మనం తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే కనుక 100 మాలిక్యూల్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాను నేను. అలా తీసుకున్నప్పుడు 40 CH3CO మైనస్ అండ్ 40 H ప్లస్. అంటే ఏమైంది? 40% ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ వాజ్ ఓన్లీ డిసోసియేటెడ్. రిమైనింగ్ 60% ఈజ్ గోయింగ్ టు బి యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ డిసోసియేషన్. యాక్చువల్గా జరిగితే CH3COH హ్యాస్ టు బి డిసోసియేటెడ్ టు CH3CO మైనస్ అండ్ H ప్లస్. కానీ ఇక్కడేం జరుగుతుంది? కంప్లీట్గా డిసోసియేట్ అయిపోకుండా 60% ఏమో డిసోసియేట్ అవ్వకుండా 40% మాత్రమే డిసోసియేట్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది. అటువంటి వాటిని వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రోలైట్ సబ్స్టెన్సెస్ ఆర్ గోయింగ్ టు బి డివైడెడ్ ఇంటూ 2 types. One is going to be strong electrolyte, another one is going to be weak electrolyte. Strong and weak electrolytes are nothing but 100% dissociation strong. If it is just partial dissociation, it is going to be weak. So that's what we are going to be learning. Examples also we mentioned here. HCl, HNO3, NaOH, NaCl, all strong bases, strong salts, everything is going to be an example of a strong electrolyte. Acetic acid, ammonium hydroxide, weak acids, weak bases. All of them are going to be example for the weak electrolytes. Okay, na adhamainda? So adi basic ga electrolytes anevi strong electrolyte, weak electrolyte. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో మెటాలిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్షన్,
జస్ట్ ఐ మేడ్ ఏ టేబుల్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఏదైతే మనం నేర్చుకున్నామో అది ఒక ట్యాబులర్ ఫామ్లో కనుక వేస్తేనే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. ఇక్కడ చూస్తే కనుక మెటాలిక్ కండక్షన్, ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి ద క్యారియర్స్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని క్యారీ చేస్తాయి. అయాన్స్ ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ కరెంట్. సో అయాన్స్ అనేవి కరెంట్ని క్యారీ చేస్తాయి, అవి ఎలక్ట్రోలైటిక్ కండక్షన్. కండక్ట్స్ ద ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్ ఆర్ మోల్టెన్ స్టేట్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, సాలిడ్ ఆర్ మోల్టెన్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే మెటల్ని తీసుకుని యాజ్ ఇట్ ఈజ్ సాలిడ్గా ఉంచినప్పుడు అది మనకి కండక్టివిటీని చూపిస్తుంది, మోల్టెన్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా కండక్టివిటీని చూపిస్తుంది. మోల్టెన్ స్టేట్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, మెల్టెడ్ అంటే ఒక మెటల్ని తీసుకుని మనం లిక్విడ్ కింద హీట్ చేసినప్పుడు లిక్విడ్ అయిపోతుంది కదా, ఆ లిక్విడ్ మెటల్ తీసుకున్నా లేదంటే ఈ సాలిడ్ మెటల్ తీసుకున్నా రెండూ కూడా కండక్టివిటీని చూపిస్తాయి. సో అదే మనం ఇక్కడ చెప్పింది కండక్ట్స్ ఇన్ సాలిడ్ ఆర్ మోల్టెన్ స్టేట్. ఇక్కడ ఏం జరుగుతుంది, సొల్యూషన్ ఆర్ మోల్టెన్ స్టేట్ అంటే సాలిడ్ స్టేట్లో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, NaCl తీసుకుంటే అది డైరెక్ట్గా కండక్టివిటీని చూపించదు. ఎందుకంటే సాలిడ్ కింద ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మూమెంట్ ఉండదు కాబట్టి అక్కడ మనకి కండక్టివిటీ ఉండదు. కానీ దాన్ని సొల్యూషన్ కింద చేసినప్పుడు కానీ మెల్ట్ చేసినప్పుడు కానీ మనకి ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ అనేది వస్తుంది. ఆ ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ వల్ల మనకి కండక్టివిటీని చూపిస్తాయి. అర్థమైందా ఈ పాయింట్? నెక్స్ట్, నో కెమికల్ చేంజ్ డ్యూరింగ్ కండక్షన్. మెటల్స్ జనరల్గా ఏ విధమైనటువంటి కెమికల్ చేంజ్ కూడా పాల్గొనవు. ఎందుకంటే మెటల్ ఎంతసేపు అలా ఉండిపోతుంది అంతే కదా, ఏ విధమైన కెమికల్ రియాక్షన్ కానీ ఏ విధమైనటువంటి చేంజెస్ కానీ మనం చూడలేం. కాకపోతే కొంత హీట్ ఎక్కుతుంది, ఫిజికల్ చేంజ్. కెమికల్ చేంజెస్ అయితే ఏమీ ఉండవు. ఇక్కడ కెమికల్ చేంజ్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద కండక్షన్. కానీ మనకి ఒకవేళ ఎక్కడైతే ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ జరుగుతుందో కంపల్సరీ అది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత అయాన్స్ మాత్రమే కండక్టివిటీని చూపిస్తాయి కాబట్టి కెమికల్ చేంజ్ ఉంటుంది. నెక్స్ట్, కండక్షన్ డిక్రీజెస్ విత్ టెంపరేచర్. మెటాలిక్ కండక్టర్స్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే కనుక కండక్టివిటీ తగ్గుతుంది. ఎందుకని అంటే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వకుండా కొన్ని ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. ఫ్రీ మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఈజ్ గోయింగ్ టు బి ప్రివెంటెడ్ బై ద సప్లయింగ్ ద టెంపరేచర్. కానీ ఇక్కడేమవుతుంది, ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎందుకంటే మనం హీట్ చేస్తే అయాన్స్ ఇంకా ఎక్కువగా వేగంగా ఉంటాయి. స్పీడ్ ఆఫ్ అయాన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మొబిలిటీ ఆఫ్ అయాన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్ విత్ ద టెంపరేచర్ సో దట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద మోర్ కండక్టివిటీ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్. ఓకేనా? సో మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ వీ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు బి సీయింగ్ దెమ్. నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ మెటల్స్. ఇప్పుడు ఒక మెటల్ని తీసుకున్నప్పుడు ఎంత కండక్టివిటీని అది చూపిస్తుంది అంటే ఒక 5 volts అంటాడు, దాని మీద మనకి ఇచ్చినటువంటి అడాప్టర్ మీద 5 volts సప్లై, లేదంటే 12 volts సప్లై ఆర్ 10 volts సప్లై అలా మెన్షన్ చేస్తాడు. సో ఒక మెటల్ తీసుకుంటే ఎంత కండక్టివిటీని చూపిస్తుంది, ఎంత కండక్టివిటీని ఒక మెటల్ చూపిస్తుంది అనేది ఎలా మెజర్ చేస్తావు, ఎంత కండక్టివిటీ ఉందో ఎలా చెప్తావు. సో దీనికోసం రెసిస్టెన్స్ మనకి వాట్ ఈజ్ రెసిస్టెన్స్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ఆర్. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఎంత వెళ్తుందో తెలియాలంటే ఎంత ఆపుతుందో తెలిస్తే ఎంత వెళ్తుందో మనం తెలుసుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎంత దూరం ప్రయాణం చేయగలవు, సో ఎంత దూరం మనం జర్నీ చేయగలుగుతాం. సో ఎంత దూరం జర్నీ చేయగలిగితే ఎలా తెలుస్తుంది, ఇంత దూరం వెళ్ళిన తర్వాత నాకు నీరసం వచ్చి ఆగిపోతున్నాను నేను అంటే అంతకు మించి నేను వెళ్ళలేను. నా రెసిస్టెన్స్ అన్ని కిలోమీటర్ల వరకునే ఉంటుంది, ఆ తర్వాత నేను వెళ్ళలేకపోతున్నాను. సో ఎన్ని కిలోమీటర్ల తర్వాత ఆగిపోతున్నానో తెలుసుకుంటే దాన్నే మనం రివర్స్లో చెప్పుకున్నప్పుడు కండక్టివిటీ అంటే 10 kilometers తర్వాత నేను నీరసం వచ్చి ఆగిపోతున్నాను అంటే 10 kilometers నేను కండక్ట్ చేయగలుగుతాను. అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆపడం. సో ఎంత రెసిస్టెన్స్ ఉందో తెలుసుకుంటే దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెన్స్. అందుకని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనం రెసిస్టెన్స్ని కనుక మెజర్ చేయగలిగితే కండక్టివిటీని ఆటోమేటిక్గా మనం చెప్పగలుగుతాము. ఓకేనా? సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి మెటల్స్ వీఆర్ టేకింగ్ ఇట్, it is going to be having more the length. If it is going to be having more the length, more the resistance. And if it is having caliber, whatever the area of cross section, if you are going to be taking, so that is going to be inversely proportional. అంతే కదా, మనకి లాంగ్గా ఉంది దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అదే సన్నంగా ఉంది
లావుగా ఉంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే అర్థం ఏంటి? ఒక పర్టికులర్ వైర్ని తీసుకుంటే అది సన్నంగా ఉంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తక్కువ అంటాం. అదే లావుగా ఉంటే దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎక్కువ అంటాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి, లెంత్కి అండ్ వీఆర్ హ్యావింగ్ ద రెసిస్టెన్స్ రిలేషన్. సో రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, అట్ ద సేమ్ టైమ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఎల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్, A is going to be area of cross section. సో మనం లెంత్ తీసుకుంటే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఓవరాల్గా మనం ఏం రాయొచ్చు ఇప్పుడు? ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఎప్పుడైనా సరే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ పెడితే ఆ ప్రపోర్షనాలిటీని మనం తీసేయచ్చు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. సో ఈ ఆర్ ఏంటి? రెసిస్టెన్స్. ఎల్ ఏంటి? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ లెంత్ ఆఫ్ దట్ పర్టికులర్ వైర్ ఆర్ మెటల్ వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్, అండ్ ఏ ఈస్ గోయింగ్ టు బి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, అండ్ దిస్ రో ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో దాని స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేవారు. ఇప్పుడు మనం దీన్ని రెసిస్టివిటీ. ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం? దీన్ని రెసిస్టివిటీ అని పిలుస్తున్నాం. ఆ రో ఏమో స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో దాన్నే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం? మనం రెసిస్టివిటీ. ఇంతకు ముందు రోజుల్లో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎవరు, ఇప్పుడేమో మనం రెసిస్టివిటీ అని అంటున్నాం. సో ఎలా డిఫైన్ చేయొచ్చు? ఎప్పుడైనా సరే ఇలాంటి డెఫినేషన్ వచ్చినప్పుడు చాలా ఈజీ. ఎందుకంటే రో ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ వెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంతే కదా? మ్యాథమెటికల్గా మనం చెప్పాలి అనుకుంటే కనుక ఏం చెప్పొచ్చు మనం? ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది ఒరిజినల్గా. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కనుక మనం చెప్పాలనుకుంటే ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద రెసిస్టెన్స్ when L is equal to 1, A is equal to 1. If you are taking centimeter, or you can take meters. L is equal to 1 centimeter, A is equal to 1 centimeter square. Then the resistance shown by that particular metal is going to be called as specific resistance. అర్థమవుతుందా? సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని మనం ఎలా తీసుకురావచ్చు? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ వన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుంది? ఆ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది దాని యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఆల్సో కాల్డ్ యాజ్ రెసిస్టివిటీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? కండక్టెన్స్. యాక్చువల్గా మనం చెప్పింది ఏంటి? రెసిస్టెన్స్ని కాదు, కండక్టెన్స్ని తెలుసుకోవాలి మనం. సో కండక్టెన్స్ మనకి ఎన్సీఆర్టీలో జీ అన్నాడు, ఒక్కొక్క బుక్లో ఒక్కోలా ఇస్తున్నాడు. నేను ఎన్సీఆర్టీలో ఇచ్చిందని ఫాలో అవుతున్నాను. సో కండక్టెన్స్ జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో ఇప్పుడు జీ ఎలాగైతే 1/r అవుతుందో, వన్ మోర్ టర్మ్ కాల్డ్ కండక్టివిటీ, which is going to be indicated with K, kappa, which is going to be equal to 1/rho, which is equal to 1/rho. సో ఇప్పుడు 1/rhoని నేను అక్కడ ఇంట్రడ్యూస్ చేసి దాని రెసిస్టెన్స్నేమో మనం G అనుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ని, మనకి అప్పుడు వచ్చేటటువంటిదే కండక్టెన్స్. ఎలా వస్తుంది? ఇప్పుడు G ఈజ్ ఈక్వల్ టు, ఓకే, జీ కంటే ముందు మనం తీసుకోవాల్సింది ఏంటి? రెసిస్టెన్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం మనం? రో ఇంటూ ఎల్ బై ఏ. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను? 1/r
అంటే మొత్తం అంతర్దాన్ని నేను 1తో డివైడ్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 1/ρ 1/L/A ఇట్ విల్ బికమ్ A/L. ఇప్పుడు 1/R ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, కండక్టివిటీ Kని పెట్టచ్చు. 1/R ప్లేస్లో నేను Gని పెట్టచ్చు. 1/ρ ప్లేస్లో K పెట్టచ్చు ఇంటూ A/L. సో ద కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A/L. అంటే కండక్టివిటీ K ఈజ్ నథింగ్ బట్ కప్ప అండ్ ఇట్ ఈస్ ఇంటూ A/L. సో ఈ రకంగా నేను కండక్టివిటీని లేదంటే కండక్టెన్స్ని, ఇప్పుడు మళ్ళీ కండక్టివిటీ కావాలంటే conductivity or again the same thing specific conductance. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి, దిస్ K is equal to what we are calculating there, G, when A is equal to 1, L is equal to 1. So that's what I can able to say it. When A is equal to 1, L is equal to 1, I can able to say the conductance whatever I measured is going to be equal to its specific conductance or conductivity. ఇప్పుడు మనకి అంత కాన్సెప్ట్లో కూడా మనకు కావాల్సింది ఏంటి, రెసిస్టెన్స్. సో మనకు కావాల్సింది రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్. ఈ రెసిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వీట్స్టన్ బ్రిడ్జ్. సో మీకు కెమిస్ట్రీలో ఫిజిక్స్లో నేర్చుకుని ఉంటారు. వీట్స్టన్ బ్రిడ్జ్ ఉపయోగించి మనం జనరల్గా ఒక రెసిస్టెన్స్, ఏదైనా ఒక మెటల్ రెసిస్టెన్స్ కావాలంటే మనం కనుక్కోవచ్చు. ఎలా ఉంటుంది వీట్స్టన్ బ్రిడ్జ్ అనేది, సో ఇక్కడ ఏదైతే మనం రెసిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటున్నామో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, బ్యాటరీ, ఇక్కడ నేను ఒక మెటల్ రాడ్ అంటే అన్నోన్ రెసిస్టెన్స్, ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్, ఇది స్టాండర్డ్. What is the meaning of standard resistance? This is also standard resistance. So for example, I am taking R1 here, R2 here. These two are going to be known resistances. These two are going to be known resistance. So this is going to be detector. So which can able to say it. Unknown resistance. So I can able to take it as R4 and I can take this one as R3. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుందో దాని యొక్క అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది. మనకు తెలిసిందే కదా రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఆపేయడం. సో ఇప్పుడు పవర్ సప్లై ఉంది ఈ సర్క్యూట్కి, ఈ పవర్ సప్లైని మొత్తం అంతా కూడా మనం ఆపేస్తే ఆ ఆపేసిన దాన్ని మనం ఏమంటాం, రెసిస్టెన్స్ అంటాం. సో ఎంత రెసిస్టెన్స్ వెళ్తే ఈ సర్క్యూట్ కనుక కంప్లీట్గా ఆగిపోతుంది, ఎంత సర్క్యూట్ పెట్టుకుంటే కనుక ఈ సర్క్యూట్ ఆగిపోతుంది అదేని మనకు తెలియాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, R1 R2 నోన్ రెసిస్టెన్సెస్, R1 R2 అనేది నాకు తెలిసిన రెసిస్టెన్స్ నేను పెడుతున్నాను. ఇక్కడ R3 అనేది వేరియబుల్, ఇక్కడ R4 అనేది అన్నోన్ రెసిస్టెన్స్. అంటే ఏ మెటల్ రాడ్ యొక్క రెసిస్టెన్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నానో ఆ మెటల్ రాడ్ని ఇక్కడ కనెక్ట్ చేశాను నేను. ఇక్కడ R1 R2 అనేది నాకు తెలుసు. సో వీఆర్ హ్యావింగ్ ద రిలేషన్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు R3/R4. ఎందుకంటే ఈ రెండు రెసిస్టెన్స్లు ఎంత చూపిస్తున్నాయో ఈ రెండు రెసిస్టెన్స్లు అంత చూపిస్తే కనుక ఈ డిటెక్టర్ చెప్తుంది నాకు ఇక్కడ పవర్ సప్లై ఆగిపోయింది, ఇక్కడ పవర్ సప్లై అనేది ఆగిపోయింది అనేది చెప్తుంది. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ని ఈక్వల్ చేస్తే కంప్లీట్గా సర్క్యూట్ బ్లాక్ అయిపోతుంది. అదే మనకి వీట్స్టన్ బ్రిడ్జ్లో మనం తెలుసుకునేది. దీన్ని ఉపయోగించి మనం మెటల్ రాడ్ యొక్క రెసిస్టెన్స్ని మనం తెలుసుకోవచ్చు. ఎలా తెలుస్తుంది, ఇప్పుడు R4 నాకు కావాలి. సో R4 కావాలంటే ఏమలా వస్తుంది మనకి,
R4 is equal to R2 into R3 by R1. సో ఇవి రెండు నాకు తెలిసిన రెసిస్టెన్స్లు పెడతాను, ఇక్కడేమో నేను కంటిన్యూస్గా మారుస్తూ ఉంటాను. సో ఈ మార్చినటువంటి రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్ చేస్తుందో అప్పుడు మొత్తం అంతా కూడా ఈ డిటెక్టర్ చెప్తుంది నాకు సప్లై ఆగిపోయింది అని. ఎప్పుడైతే సప్లై ఆగిపోయిందో అప్పుడు నేను ఆ ఒక్క క్యాలిక్యులేషన్ R4 ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ R3 బై R1 క్యాలిక్యులేట్ చేసి నేను దాని నుంచి నాకు కావాల్సినటువంటి రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఓకేనా? ఇది నార్మల్గా ఒక మెటల్ యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని మన కండక్టెన్స్ G ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ A బై L ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ రకంగా మెటల్ యొక్క కండక్టెన్స్ని, మెటల్ యొక్క కండక్టివిటీని రెండూ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, డిటర్మినేషన్ ఆఫ్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. ఇప్పుడు నేను ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క కండక్టివిటీని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాను? ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క కండక్టివిటీని ఎలా తెలుసుకోవచ్చా మనం? సో ఇందాక నేను ఏదైతే వెయిట్స్టన్ బ్రిడ్జ్ చూపించానో, ఏం చేయాలి? వెయిట్స్టన్ బ్రిడ్జ్లో మనం ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ కలపాలి. మెటల్ రాడ్ కాబట్టి దానికి ఒక రెండు ఎండ్లు ఉంటాయి. సో ఆ రెండు ఎండ్స్ని, ఒక ఎండ్ ఏమో పాజిటివ్ టెర్మినల్ అనుకుంటాను, ఒక ఎండ్ ఏమో నెగిటివ్ టెర్మినల్ అనుకుంటాను. సో అందుకని ఇక్కడ కనెక్ట్ చేస్తాను, సో దట్ ఐ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ మెటల్ రాడ్. ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని నేను ఇక్కడ యాడ్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తాను? ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్కి రెండు టెర్మినల్స్ ఉంటాయా? ఒక సొల్యూషన్ తీసుకుంటే దానికి రెండు ఎండ్లు ఉంటాయా? మెటల్ రాడ్ తీసుకున్నాను, ఒకటేమో రైట్ సైడ్, ఒకటేమో లెఫ్ట్ సైడ్ అని చెప్తాను. సో ఇదేమో ఒక ఎండ్, ఇదేమో ఒక ఎండ్. సో ఈ ఎండ్కి ఏమో ఒకదాన్ని కలుపుతాను, ఈ ఒకదానికి ఒకటి కలుపుతాను. సొల్యూషన్కి రెండు ఎండ్లు ఎక్కడున్నాయి? సో లెంత్ ఎలా తెలుస్తుంది మనకి? సొల్యూషన్ యొక్క లెంత్ ఎలా తెలుస్తుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలా తెలుస్తుంది? సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్స్. మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెజర్ చేయాలంటే? ఫస్ట్ కనెక్టివిటీ ప్రాబ్లం. ఎలా కనెక్ట్ చేయాలి అసలు? నేను ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుని ఈ వీట్స్టన్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే మెటల్ రాడ్కి రెసిస్టెన్స్ని కనుక్కోవడానికి చేశానో అదే ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉపయోగించి చెయ్యాలి అంటే కనుక ఇప్పుడు నేను ఎలా కనెక్ట్ చేయాలి? ఏది ఒక పాజిటివ్ టెర్మినల్, ఏది ఒక నెగిటివ్ టెర్మినల్ ఒక సొల్యూషన్కి? సో అది ఫస్ట్ ప్రాబ్లం నాకు. సెకండ్ ప్రాబ్లం ఏంటి? ఎల్ అండ్ ఏ. ఒక సొల్యూషన్ యొక్క లెంత్ ఎలా తెలుసుకోవాలి? ఒక సొల్యూషన్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎలా తెలుసుకోవాలి? సో ఇవన్నీ కూడా నాకు ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క కండక్టివిటీని మెజర్ చేయడానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మనకి ఉన్నటువంటి కండక్టివిటీ సెల్. సో ఈ ప్రాబ్లమ్ మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? కండక్టివిటీ సెల్ అనేటటువంటి ఒక డివైస్ ఉంది. ఆ డివైస్ని కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ రెండు కూడా రెక్టిఫై అవుతున్నాయి. ఎలా రెక్టిఫై అవుతున్నాయో చూద్దాం. సో కండక్టివిటీ సెల్లో బోల్డ్ అనే డిజైన్స్ ఉన్నాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద డిజైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. So now I am going to be having conductivity cell, one of the design. So in this మనకి ఏమన్నా ఇప్పుడు ఇది గ్లాస్ ట్యూబ్, సిలిండ్రికల్ గ్లాస్ ట్యూబ్. సో షేప్ కొంచెం సిలిండ్రికల్ లేదు, సో మీరు ఇమాజిన్ చేసుకోండి. ఓకే, సో ఒక సిలిండ్రికల్ గ్లాస్ ట్యూబ్ని తీసుకుని, సో దాంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏదైతే సొల్యూషన్ని నేను ఇప్పుడు వేద్దామనుకుంటున్నానో దీంట్లో యాడ్ చేశాను.
ఇప్పుడు దీంట్లో నేను ఏం చేశాను, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుని దీంట్లో ఫిల్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ఇది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను, దీన్ని నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. సో ఇవి రెండు ఏంటి, మెటల్ పీసెస్. ఒక 2 మెటల్ పీసెస్ని లోపల ఆల్రెడీ నేను పెట్టుంచాను. సో ఈ 2 మెటల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మెటల్ పీసెస్ కూడా కనెక్టివిటీ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసినాయి. ఇప్పుడు నేను ఏదైతే ప్రాబ్లం ఇందాక ఏం చెప్పాను, నేను నాకు కనెక్ట్ చేయడానికి 2 టెర్మినల్స్ లేవు. సో ఇప్పుడు నాకు 2 టెర్మినల్స్ వచ్చినాయి. 2 టెర్మినల్స్ నాకు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా నా ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ఎల్ అండ్ ఏ. ఈ మెటల్ పీస్ నుంచి ఈ మెటల్ పీస్కి ఎంత డిస్టెన్స్ అయితే ఉన్నదో, 2 మెటల్ పీస్లు ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఆ డిస్టెన్స్నే ఎల్ కింద తీసుకుంటాను నేను. ఆ డిస్టెన్స్ని నేను ఎల్ కింద తీసుకుంటాను. సో ఏదైతే దీని యొక్క వాల్యూమ్, ఇప్పుడు ఈ సిలిండర్కి ఒక వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్కి తీసుకుంటాను. సో లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, కనెక్టివిటీ, అన్ని ప్రాబ్లమ్స్ కూడా కండక్టివిటీ సెల్స్. నేను చెప్తున్నాను కదా, ఇది ఒక డిజైన్ మాత్రమే, ఇంకా చాలా రకాల డిజైన్లు ఉన్నాయి. సో ఇది ఒక డిజైన్. సో ఈ డిజైన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అర్థమైంది. అప్పుడు ఈ కండక్టివిటీ సెల్లో మనం ఈ సొల్యూషన్ తీసుకుని యాడ్ చేసినప్పుడు ఈ సొల్యూషన్ ఎంత వాల్యూమ్ తీసుకున్నాను, తర్వాత ఎంత లెంత్ ఉంది ఈ రెండిటికి మధ్యలో, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ వన్ పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. సో అందుకని నాకు ఏదైతే ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ 2 ప్రాబ్లమ్స్ని ఇలా ఓవర్కమ్ చేయగలిగాను. ఇప్పుడు నేను తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేస్తాను. సో కనెక్ట్ చేసి నేను డైరెక్ట్గా దాన్ని మెజర్ చేయొచ్చు. సో ఎలా మెజర్ చేస్తాను, ఇప్పుడు కండక్టివిటీని ఎలా తెలుసుకోవాలి, సో ఎలా తెలుసుకోవాలి కండక్టివిటీని మనం, ఇప్పుడు సెల్ కాన్స్టెంట్, ఈజ్ L/A. సెల్ కాన్స్టెంట్ అనేది ఏంటి, L/A. దీన్ని సెల్ కాన్స్టెంట్ అంటాం. సో ప్రతి ఒక్క కండక్టివిటీ సెల్కి కూడా కొంత సెల్ కాన్స్టెంట్ అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ సెల్ కాన్స్టెంట్ని నేను మెజర్ చేయగలిగితే నేను అప్పుడు రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుందా? సో కండక్టివిటీ K is equal to G*/R. Conductivity K is equal to cell constant by resistance. సో ఏదైనా ఒక కండక్టివిటీ ఆఫ్ సొల్యూషన్ నాకు తెలియాలి అంటే సెల్ కాన్స్టెంట్ బై రెసిస్టెన్స్. ముందు సెల్ కాన్స్టెంట్ తెలియాలి కదా. సెల్ కాన్స్టెంట్ని ఎలా తెలుసుకుంటాం మనం? సో ఈ సెల్ కాన్స్టెంట్ మనం తెలుసుకోవాలి అంటే ఒక స్పెసిఫిక్ సొల్యూషన్ ఫస్ట్ మనం వేయాలి. సో ఇప్పుడు ఈ సెల్ కాన్స్టెంట్ ఎలా తెలుస్తుంది మనకి? G* ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ K. సో 2 రిలేషన్స్ కూడా మనకి ఇంపార్టెంటే. కండక్టివిటీ క్యాలిక్యులేట్ చేసేది ఎలాగా? సెల్ కాన్స్టెంట్ బై రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ సెల్ కాన్స్టెంట్ ఫర్ కండక్టివిటీ సెల్ తెలియాలి అంటే ఏం చేయాలి? నాకు G* ఈజ్ ఈక్వల్ టు RK. సో G* ఈజ్ ఈక్వల్ టు RKలో మనం ఈ రెసిస్టెన్స్ను, కండక్టివిటీని ఫస్ట్ కనుక మనం తెలుసుకోగలిగితే దానికి సెల్ కాన్స్టెంట్ అని తెలుస్తుంది. ఇలా తెలియాలి అంటే ఒక స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకోవాలి మనం. సో దాన్నే మనం ఏం చెప్తున్నామంటే KCl సొల్యూషన్, పొటాషియం క్లోరైడ్ సొల్యూషన్ ఈజ్ టేకెన్ యాజ్ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ KCl సొల్యూషన్ మనం ఆ కండక్టివిటీ సెల్లో ఫిల్ చేసి ఫస్ట్ దాని యొక్క రెసిస్టెన్స్ని కనుక్కుంటాం. సో ఆ రెసిస్టెన్స్ని కనుక్కున్న తర్వాత ఆ రెసిస్టెన్స్ ఇంటూ కండక్టివిటీ విల్ గివ్ అస్ G*. సో దాన్ని స్టాండర్డ్ సెల్ కాన్స్టెంట్ కింద తీసుకుని అప్పుడు K ఈజ్ ఈక్వల్ టు G*/R. అంటే మరో ఏదైనా ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుని ఆ కండక్టివిటీ సెల్లను ఫిల్ చేసి మనం రెసిస్టెన్స్ని కనుక్కుంటాం. సో ఇప్పుడు సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. నేను ఒక్కొక్కటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒక మెటల్ యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తే మెటల్ యొక్క కండక్టెన్స్ని తెలుసుకుంటాం. ఆ రకంగా మెటల్ కండక్టివిటీని మెజర్ చేసాం వీట్సన్ బ్రిడ్జ్ ఉపయోగించి. సో అక్కడ మనకి ఏ ప్రాబ్లము లేదు. కానీ మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, ఎప్పుడైతే మనకి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క రెసిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీట్సన్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేయడానికి మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో దానికోసం నేనేం చేశాను, ఒక కండక్టివిటీ సెల్స్ని తీసుకుని ఆ కండక్టివిటీ సెల్కి 2 మెటల్ పీసులు పెట్టాను. సో దాన్నే లెంత్ అన్నాను, అవే 2 టెర్మినల్స్ అన్నాను. సో కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసినప్పుడు నాకు రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే సెల్ కాన్స్టెంట్, అంటే ప్రతి కండక్టివిటీ సెల్కి సెల్ కాన్స్టెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే L/A అని ప్రతిసారి చేయక్కర్లేదు. సో ఆ L/A అనేది ఎప్పుడూ కూడా ఒకే లెంత్లో మెటల్ పీసులు ఉండక్కర్లేదు, అదే ఒకే రకంగా మొత్తం సిలిండర్ వాల్యూమ్ అనేది ఉండక్కర్లేదు. అందుకని ప్రతి కండక్టివిటీ సెల్ని కూడా మనం ఫస్ట్ సెల్ కాన్స్టెంట్ ఫిక్స్ చేసేస్తాం. సో ఆ సెల్ కాన్స్టెంట్ని ఫిక్స్ చేయడానికి మనకు కావాల్సినటువంటివి ఏంటి ఫార్ములా చెప్పాను నేను, G స్టార్ ఈజ్ ఈక్వల్ టు R/K. సో కండక్టివిటీని మనం మెజర్ చేసుకుని ఒక స్టాండర్డ్ సొల్యూషన్, అదే చెప్తున్నాను, KCl సొల్యూషన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద కండక్టివిటీ ఆఫ్ సమ్ 1.29 సీమన్ మీటర్ ఇన్వర్స్. సీమన్ మీటర్ ఇన్వర్స్ 1.29 సీమన్ మీటర్ ఇన్వర్స్ అనేది దాని కండక్టివిటీ. సో అది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని రెసిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ రెండు తెలుసుకుంటే G స్టార్ని మనం ఫిక్స్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం KCl సొల్యూషన్ యొక్క స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుని కండక్టివిటీ సెల్ యొక్క సెల్ కాన్స్టెంట్ మెజర్ చేసాం. ఆ సెల్ కాన్స్టెంట్ మెజర్ చేసిన తర్వాత అదే పర్టికులర్ కండక్టివిటీ సెల్ని మిగతా సొల్యూషన్స్ యొక్క కండక్టివిటీని తెలుసుకోవడానికి మనం ఒక రెఫరెన్స్ కింద వాడుకుంటూ ఉంటాం. ఓకే, సో రెసిస్టెన్స్కి ఓమ్ అండ్ కండక్టివిటీ అనేది 1/ohm ఆర్ కాల్డ్ యాజ్ మో ఆర్ సీమన్. సో ఈ ఎస్ ఏంటి, సీమన్. యూనిట్స్ ఆఫ్ కండక్టివిటీ usually are using Siemen per meter. So whatever it is going to be Siemen meter inverse, this S is going to be having meter inverse. So that's what we are going to be having. Otherwise resistance is going to be measured in case of ohm and conductance is going to be 1/mho. It is going to be called mho. So these are all going to be having the units we are going to be taking it. And this is about your conductance and conductivity of your electrolytic solutions. Next topic, molar conductivity. ఇప్పుడు వరకు మనం తెలుసుకుంది ఏంటి, కండక్టివిటీ K. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది కండక్టివిటీ. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి, molar conductivity. So what is this molar conductivity? What is this molar conductivity? So molar conductivity usually are representing with lambda m. We are representing with lambda m. సో ఇక్కడ ల్యాండాని మనం ఇలా చూపిస్తాం మనం. సో ల్యాండా అంటే మనకు తెలిసింది నార్మల్ సింబల్, కానీ ఇక్కడ ల్యాండా ఎం అంటే ఇలా చూపిస్తాం మనం. ల్యాండా ఎం ఈజ్ గోయింగ్ టు బి మోలార్ కండక్టివిటీ. వాట్ ఈజ్ ల్యాండా ఎం? సింపుల్గా నేను చెప్పాలంటే K/C. ఏంటిది, కాన్సంట్రేషన్. K is nothing but conductivity. So now what I can say the molar conductivity? The molar conductivity is nothing but 1 molar solution is taken. The conductivity of 1 molar electrolytic solution. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ 1 అయిపోతే ఏదైతే కండక్టివిటీ ఉందో దాన్నే మనం ల్యాండా ఎం, నేమ్లోనే ఉంది కదా, మోలార్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ అంటే మోలార్, 1 మోలార్ సొల్యూషన్. కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 1 మోలార్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ తీసుకుంటే దాని యొక్క కండక్టివిటీని మెజర్ చేసినట్లయితే కనుక దాన్ని మోలార్ కండక్టివిటీ అంటాం. అంటే in an electrolytic solution, if at all I am taking all the ions present in 1 molar volume, we are going to be taken, then that particular conductivity is said to be the molar conductivity. Formula రూపంలో చెప్పాలంటే conductivity divided by concentration. So
ప్రతి ఒక్క కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది దాని యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒప్పుకుంటారా మీరు? ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటే గనక దానికి ఎక్కువగా కండక్టివిటీ ఉంటుంది. ఎక్కువగా ఉంటే ఎక్కువ కండక్టివిటీ ఉంటుంది. సో అదే మనం ఇక్కడ కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్కి అది డైరెక్ట్గా ప్రపోర్షనేట్గా ఉంటుంది. మోలార్ కండక్టివిటీ అంటే ఏం చెప్తున్నా నేను? ఒక మోలార్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే కనుక అది ఎంత కండక్టివిటీ చూపిస్తుందో ఆ కండక్టివిటీనే మోలార్ కండక్టివిటీ అని పిలుస్తాము. ఓకేనా? సో ఈ మోలార్ కండక్టివిటీని మనం ఎలా మెజర్ చేస్తాము ఏంటి అంటే ఇదే ఫార్ములా. కాకపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెండు ఈక్వేషన్స్ వస్తాయి మనకి. యూనిట్స్ ఆఫ్ మోలార్ కండక్టెన్స్ దాన్ని బేస్ చేసుకునే మనకి రెండు రకాల ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే లాంబ్డా m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1000 బై మొలారిటీ. 1000 బై మొలారిటీ. ఎప్పుడు ఇది k వాల్యూ అనేది Siemens centimeter inverse, molarity is going to be mole per liter. Then we will be using this formula. Then lambda m units are Siemens mole per centimeter square. Siemens mole per centimeter square will be the formula, will be the units when you are taking the k into 1000 by molarity. ఇదే లాంబ్డా m అనేది k by 1000 into molarity when k is taken in Siemens meter inverse, and so that units will be changed. Units will become Siemens mole meter square. Siemens mole meter square. సో ఈ రకంగా ఏ విధమైనటువంటి యూనిట్స్ని మనం తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి యూనిట్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో ఈ రెండిట్లో నేను ఎప్పుడూ కూడా ప్రిఫర్ చేసేది ఇది. సో జనరల్గా మనకి Siemens సెంటీమీటర్లో ఇస్తారు కాబట్టి మనం దీన్ని మెజర్ చేస్తాము. సో ఒకవేళ కన్వర్ట్ చేయాలి అనుకుంటే అంటే Siemens మోల్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ని Siemens మోల్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ దాన్ని మనం కనుక కన్వర్ట్ చేయాలి అనుకుంటే కనుక Siemens మోల్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ Siemens మోల్ పర్ మీటర్ స్క్వేర్ దీన్ని ఒకదాని నుంచి ఒకదాన్ని కన్వర్ట్ చేయాలనుకుంటే 10⁻⁴ 10⁻⁴తో కనుక మనం మల్టిప్లై చేస్తే మనకి ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ టు బి గెట్ ఈక్వలేటెడ్. అర్థమైంది కదా? సో ఈ యూనిట్స్ని తీసుకుని ఈ k ఇంటూ 1000 బై మొలారిటీ అనే ఫార్ములాను ఉపయోగించి మనం లాంబ్డా m అని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మోలార్ కండక్టివిటీ. Conductivity cell, already we explained about conductivity cell. Experimental determination of resistance of the electrolyte solution, determination of cell constant, and variation of specific conductance and molar conductance with concentration. So ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అదే నేనేం చెప్పాను, నేను ఆల్రెడీ k is directly proportional to concentration. ఒకటే మాట్లాడుకుందాం, డైల్యూషన్ మాట్లాడుకోవడం ఎందుకు కానీ. లాంబ్డా m ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఒప్పుకుంటారా దీన్ని మీరందరూ? కండక్టివిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ తీసుకుంటే అంత ఎక్కువగా కండక్టివిటీని చూపిస్తుంది. ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క కండక్టివిటీ అనేది కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దాన్నే రివర్స్లో డైల్యూషన్ చెప్పుకుంటే డైల్యూట్ అయితే దాని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, సో కండక్టివిటీ తగ్గుతుంది. అంతే కదా? ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ సే ఫర్ ఎగ్జాంపుల్ NaCl. ఇప్పుడు ఒక 100 మోల్స్ NaCl తీసుకున్నా నేను. 10 మోల్ NaCl సొల్యూషన్ తీసుకున్నాను.
నేను 100 మోల్స్ NaCl సొల్యూషన్ తీసుకున్నాను, 10 మోల్స్ NaCl తీసుకున్నాను. ఇప్పుడు ఏది ఎక్కువ కండక్టివిటీని చూపిస్తుంది? సో దీని కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, దీని కండక్టివిటీ తక్కువగా ఉంటుంది. కంపారిజన్, ఈ రెండింటికి కంపేర్ చేస్తే 10 మోల్స్ NaCl ఎన్ని ఉంటాయి? 10 మోల్ Na ప్లస్ 10 మోల్ Cl మైనస్. whereas 100 mole NaCl ఏముంటుంది? 100 mole Na plus 100 mole Cl minus. So 100 mole ions are going to give conductivity more compared to 10 mole of NaCl. అర్థమైందా? సో కండక్టివిటీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. ఇది డైల్యూట్ అయినట్టే కదా. సో ఇప్పుడు 10 మోల్స్ ఉంటే కానీ కాన్సన్ట్రేషన్ తక్కువ, దాన్నే డైల్యూషన్ అంటాం. సో డైల్యూట్ అయినప్పుడు తగ్గింది, అదే కాన్సన్ట్రేట్ చేసినప్పుడు పెరిగింది. సో అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డైల్యూషన్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ ఏమవుతుంది? ఇదేం చెప్తున్నా నేను? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అంటున్నాను. సో ఎందుకు ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్? ఎందుకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సన్ట్రేషన్ అంటే ఫార్ములా బేస్ చేసి చెప్పేయచ్చు మనం. లాంబ్డా m ఈజ్ ఈక్వల్ టు k బై మొలారిటీ, అదేగా చెప్పుకుంటాం మనం. సో k బై మొలారిటీ అంటే ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్. సో అది ప్రాక్టికల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి ప్రాక్టికల్గా? నౌ 1 mole NaCl in 1 liter వాటర్. ఇప్పుడు నేను 1 మోల్ NaCl తీసుకుని 1 లీటర్ వాటర్లో కనుక డిజాల్వ్ చేశాను. డిజాల్వ్ చేసి ఈ పర్టికులర్ సొల్యూషన్ యొక్క మోలార్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేశాను. ఏమవుతుంది అప్పుడు? నేను మొలారిటీ, సో లాంబ్డా m ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 1000 బై ద మొలారిటీ. వాట్ ఈజ్ మొలారిటీ? నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వాల్యూమ్. మొలారిటీ అంటే అంతే కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రజెంట్ ఇన్ 1 వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దట్ వన్, k ఇంటూ 1000 బై n బై v. సో దిస్ v is going to become here. So now what is going to be happens here? When I am going to be taking n value, v value. So these two things are going to be making the difference in the molar conductivity. So molar conductivity ఏం రాయొచ్చు నేను? k ఇంటూ 1000 ఇంటూ v బై n. ఇప్పుడు ఏం జరుగుతుంది? మోలార్ కండక్టివిటీ డెఫినేషన్ ఏం చెప్పాను నేను? 1 మోల్ అయాన్స్ ఎప్పుడైతే మనం కండక్టివిటీని మెజర్ చేస్తామో ఆ కండక్టివిటీని మోలార్ కండక్టివిటీ అంటాం. అంతేగా చెప్పుకున్నాం మనం. 1 మోల్ సొల్యూషన్ నుంచి ఎంత కండక్టివిటీ ఉంటుంది అంటే 1 మోల్ అయాన్స్ తీసుకోవాలి నేను. 1 మోల్ అయాన్స్ తీసుకున్నప్పుడు, ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు అది ఎంత కండక్టివిటీని చూపిస్తుందో దాన్నే మోలార్ కండక్టివిటీ అంటాను నేను. ఇప్పుడు ఇక్కడ 1 మోల్ NaCl ఇన్ 1 లీటర్ వాటర్. 1 మోల్ NaCl అనేది 1 లీటర్ వాటర్లో ఉంది. ఇప్పుడు నేను ఈ 1 లీటర్ వాటర్ని తీసి 10 లీటర్ వాటర్ చేశాను. అంటే నేను మోల్స్ని ఏమీ పెంచలేదు, మోల్స్ అలాగే ఉన్నాయి. అంటే ఇంతకుముందు 1 లీటర్ వాటర్లో 1 మోల్ NaCl ఉంది. ఇప్పుడు ఏం చేశాను నేను? ఈ 1 లీటర్ వాటర్ని కాస్త ఇంకొక 9 లీటర్ వాటర్ యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది? ఇది 1 లీటర్ ఈజ్ బికమింగ్ 10 లీటర్ వాటర్. నేను ఇప్పుడు ఏం చేయాలి? 1 లీటర్ వాటర్ కండక్టివిటీని మెజర్ చేస్తే సరిపోతుందా? 1 లీటర్ వాటర్లో ఇంతకుముందు 1 మోల్ ఉంది కాబట్టి 1 లీటర్నే కన్సిడర్ చేశాను. కానీ ఇప్పుడు ఏమైంది నాకు? అదే 1 మోల్ NaCl అనేది 10 లీటర్ వాటర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? 10 లీటర్ వాటర్ యొక్క వాల్యూమ్ని మొత్తం కూడా మెజర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వాల్యూమ్ అనేది ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. అదే 10 లీటర్ నేను 1000 లీటర్స్ చేశాను. ఇప్పుడు ఏమైంది? ఇంటూ 1000. సో మనం ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఏమవుతుంది? లాంబ్డా m ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు వాల్యూమ్. నౌ ఫ్రమ్ దిస్ ఫార్ములా వాట్ ఐ కెన్ రైట్? లాంబ్డా m ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. అంటే వాల్యూమ్ పెరుగుతూ ఉంటే దాని యొక్క మోలార్ కండక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఇది చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి నేను ఇలా ఎగ్జాంపుల్ తీసి చెప్పాను. సో వాల్యూమ్ ఫ్యాక్టర్ అనేది అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ని తగ్గించడము అంటే ఏంటి? డైల్యూట్ చేయడం. సో డైల్యూట్ అవుతూ ఉంటే మోలార్ కండక్టివిటీ పెరుగుతూ ఉంటుంది.
అదే కనుక కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే దాని యొక్క మోలార్ కండక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. సో డైల్యూషన్ అలా పెరుగుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాన్సన్ట్రేషనే కదా. సో అందుకని కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు మోలార్ కండక్టివిటీ అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మోలార్ కండక్టివిటీ అనేది తగ్గుతుంది. అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ద నెక్స్ట్ వన్ మోర్ టర్మ్ వీఆర్ హ్యావింగ్, that is limiting molar conductivity, which is represented with lambda naught m. So we discussed conductivity, molar conductivity. Now I am going to have one more term called limiting molar conductivity. What is limiting molar conductivity? సో ఇప్పుడే మనం చూసాము, ఏం చూసాము మనం, లాంబ్డా ఎమ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు డైల్యూషన్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ రాశాను, దాన్ని మనం ప్రపోర్షనల్ డైల్యూషన్ కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు 1 లీటర్ని ఒక 10 లీటర్స్ చేశాను, లేదంటే 1000 లీటర్స్ చేశాను అనుకుందాం, లేదు దీన్ని 1,00,000 లీటర్స్ చేశాను నేను. ఏమవుతూ ఉంటుంది, డైల్యూషన్ అవుతా కొద్దీ కూడా దీని యొక్క మోలార్ కండక్టివిటీ వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది. సో 1,00,000 కాదు, 1 crore లీటర్స్ చేశాను నేను. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎంతవరకు పెరుగుతుంది, ఒక మోలార్ కండక్టివిటీని తీసుకున్నప్పుడు ఎంతవరకు పెరుగుతుంది? సో దానికంటూ ఒక లిమిట్ ఉండాలి కదా. ఇప్పుడు ఇన్ఫైనైట్ డైల్యూషన్ చేశాను నేను, ఇదే పర్టికులర్ సొల్యూషన్ నేను ఇన్ఫైనైట్ డైల్యూషన్ చేశాను నేను. ఇన్ఫైనైట్ డైల్యూషన్ చేసినప్పుడు ఒక మోలార్ కండక్టివిటీ అనేది ఎంతవరకు పెరుగుతుంది, ఒక లిమిట్ ఉంటుంది కదా. సో దాన్నే మనం లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. సో నేను సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ the molar conductivity of a particular electrolyte solution is going to be called as limiting molar conductivity. సింపుల్గా మనం చెప్పాలంటే molar conductivity at infinite dilution is said to be limiting molar conductivity. The molar conductivity at infinite dilution is going to be called as limiting molar conductivity. ఎలా మెజర్ చేయాలి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని ఎలా మెజర్ చేయాలి నేను? సో ఎలా మెజర్ చేయాలి అంటే కనుక మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఒకలాగా, వీక్ ఎలక్ట్రోలైట్కి ఒకలాగా దీన్ని మనం మెజర్ చేయొచ్చు. సో దాన్ని ఎలా మెజర్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. Limiting molar conductivity is going to be having dilution effect we are going to be displayed here, but main aim is to be discussing regarding how to measure the limiting molar conductivity when I am having the strong electrolyte. సో అది నేను ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేయదలుచుకున్నాను. సో ఈ పర్టికులర్ రిలేషన్ మనకి ఇచ్చింది ఎవరు అంటే డెబై హకెల్ అన్సాగర్ ఈక్వేషన్. సో డెబై హకెల్ అన్సాగర్ అనే సైంటిస్ట్ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో ఏమిటా ఈక్వేషన్ అంటే లాంబ్డా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఎమ్ మైనస్ ఏ రూట్ సి. సో ఇది డెబై హకెల్ యొక్క ఈక్వేషన్. లాంబ్డా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఎమ్ మైనస్ ఏ రూట్ సి. సో దీన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఇది ఏ రూపంలో ఉంది మనకి, y is equal to this is going to be mx and this is going to be c. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇప్పుడు y యాక్సిస్ మీద ఈ y పారామీటర్ని లాంబ్డా ఎమ్ సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా నేను, సీమన్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ మోల్ ఆర్ సీమన్ మీటర్ స్క్వేర్ పర్ మోల్ ఈజ్ గోయింగ్ టు బి ద యూనిట్స్ ఆఫ్ యువర్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ. సో దాన్ని నేను y యాక్సిస్ మీద తీసుకున్నాను. ఇప్పుడు x యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, రూట్ సి అంటే కాన్సన్ట్రేషన్ యొక్క రూట్ని మోల్ పర్ లీటర్ దాంట్లో నేను తీసుకుంటున్నాను. సో ఏ అనేదేమో ఒక కాన్స్టెంట్, ఈ లాంబ్డా నాట్ ఎమ్ ఏంటి, ఈ ఎమ్ ఏమో స్లోప్ మైనస్ ఎమ్ వస్తుంది, నెగిటివ్ స్లోప్, ఈ సి ఏమో ఇంటర్సెప్ట్. ఇప్పుడు
స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకొచ్చి నేను KCl, NaCl ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ని నేను తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, యాజ్ ఇట్ ఈజ్గా మనం చెప్పుకున్నట్టు డైల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ద మోలార్ కండక్టివిటీ ఇంక్రీజ్. డైల్యూట్ అవుతున్న కొద్దీ కాన్సన్ట్రేషన్ ఇలా వెళ్తే పెరుగుతుంది, ఇలా వెళ్తే తగ్గుతుంది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కనుక తగ్గుతూ ఉంటే అంటే డైల్యూషన్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. కండక్టివిటీ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి దీని యొక్క స్లోప్ ఏదైతే ఉందో అది ఏకి ఈక్వల్ అవుతుంది. దీన్ని కనుక ఎక్స్ట్రాపోలేషన్ అంటాం మనం ఆన్ టు ద y-axis. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇంటర్సెప్ట్ λ0m. ఏదైనా ఒక స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నప్పుడు దాని యొక్క డిసోసియేషన్ అనేది ఎప్పుడు కూడా 100%. ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక 100% డిసోసియేషన్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ని మనం తీసుకుని మనం మోలార్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేసినట్లయితే డైల్యూషన్ పెరుగుతున్న కొద్దీ దాని యొక్క కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు ఎక్కడో ఒక చోట ఎక్స్ట్రాపోలేషన్ చేసినప్పుడు ఇంటర్సెప్ట్ చేస్తుంది. సో మనం దాని యొక్క λ0m వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ విషయంలో మనం లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేసేటటువంటి ప్రాసెస్. ఓకే కదా. ఇది కూడా డెబై హకెల్ అన్సాగర్ ఈక్వేషన్ ద్వారా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ వీక్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నట్లయితే కనుక ఏమవుతుంది, వీక్ ఎలక్ట్రోలైట్ ఏం చెప్పుకున్నాం మనం, దాని యొక్క డిసోసియేషన్ అనేది పార్షియల్, ఇట్ ఈస్ నాట్ 100%. సో వీక్ ఎలక్ట్రోలైట్ అనేది ఏం జరుగుతుందంటే డిసోసియేషన్ విల్ ఇంక్రీజ్ విత్ డైల్యూషన్. మనం ఏదైనా సరే వీక్ ఎలక్ట్రోలైట్ని తీసుకున్నప్పుడు దాని యొక్క డిసోసియేషన్ పవర్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను కదా 40% ఎస్టిక్ యాసిడ్ డిసోసియేట్ అయింది. ఎప్పుడు, అది హై కాన్సన్ట్రేషన్ తీసుకున్నప్పుడు. అదే దాన్ని నేను డైల్యూట్ చేసుకుంటా పోతే కనుక అది 100%కి వెళ్ళిపోతుంది. అంటే డైల్యూట్ చేస్తున్న కొద్దీ దాని యొక్క డిసోసియేషన్ అనేది పెరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది. వీక్ ఎలక్ట్రోలైట్ ఇనీషియల్గా డిసోసియేషన్ తక్కువ, ఎప్పుడైతే డైల్యూషన్ పెరుగుతూ ఉన్నదో దాని యొక్క డిసోసియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ 100% డిసోసియేషన్ క్యాన్ బి అచీవ్డ్ బై డైల్యూషన్. మనం డైల్యూట్ చేస్తున్నప్పుడు దాని యొక్క డిసోసియేషన్ అనేది పెరుగుతూ పోతుంది. సో దాని యొక్క డిసోసియేషన్ పెరిగినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం. సో ఇప్పుడు ఇనీషియల్గా కనుక మనం తీసుకుంటే వీక్ ఎలక్ట్రోలైట్ డైల్యూషన్ అనేది తక్కువగా ఉంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. సో అందుకని ఏమైంది, ఇది దాని యొక్క డైల్యూషన్ ఫ్యాక్టర్ అనేది దాన్ని పెద్దగా పెరగట్లేదు. సో ఇప్పుడు ఒకేసారి డిసోసియేషన్ పెరిగింది, యాజ్ ద డైల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్, డిసోసియేషన్ పెరిగింది. అప్పుడు సడన్గా స్టీప్ రైజ్ అంటాం దీన్ని ఏమంటాం మనం, స్టీప్ రైజ్. సో వీక్ ఎలక్ట్రోలైట్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు మనం, CH3COOH. ఒకేసారి స్టీప్ రైజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఎక్కడా కూడా మనకి ఇంటర్సెప్ట్ అనేది దొరకదు. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి, ఎక్కడైనా ఒక చోట ఎక్స్ట్రాపోలేట్ చేసినప్పుడు దాని y-యాక్సిస్ని కనుక బ్రేక్ చేస్తే దాన్ని ఇంటర్సెప్ట్ అంటాం. ఇప్పుడు ఒకేసారి స్టీప్ రైజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఇది ఎక్కడా కూడా ఇంటర్సెప్ట్ అవ్వట్లేదు. సో ఇంటర్సెప్ట్ అవ్వనప్పుడు ఏం జరుగుతుంది, λ0m అని క్యాలిక్యులేట్ చేయలేం. ఇంటర్సెప్ట్ అయితేనే కదా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. సో λ0m కాంట్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ద వీక్ ఎలక్ట్రోలైట్స్ బై యూజింగ్ డెబై హకెల్ అన్సాగర్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఈ వీక్ ఎలక్ట్రోలైట్ల యొక్క మనం ఏదైతే λ0m ఉన్నదో క్యాలిక్యులేట్ చేయలేము. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇంకొక ప్రాసెస్ కావాలి. ఏమా ప్రాసెస్, కోల్డ్రాస్ లా సో ఆఫ్ డైల్యూషన్ ఆర్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఆర్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్, ఏ రకంగా అయినా సరే పిలవచ్చు. ఈ పర్టికులర్ కోల్డ్రాస్ లాని ఉపయోగించి మనం లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని అనేది మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేయాలి, అసలు ఫస్ట్ ఈ కోల్డ్రాస్ లా ఏంటి అనేది మనకు తెలియాలి. సో కోల్డ్రాస్ లా ఈ నేమ్లోనే ఉంది, ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అంటే అర్థం ఏంటి,
NaCl KCl ఈ రెండు సొల్యూషన్స్ని కూడా నేను తీసుకున్నాను. ఇప్పుడు NaCl కానీ KClని కానీ సొల్యూషన్ తీసుకున్నప్పుడు నేను Na ప్లస్ కండక్టివిటీని Cl మైనస్ కండక్టివిటీని మెజర్ చేశాను. ఇక్కడ K ప్లస్ కండక్టివిటీని Cl మైనస్ కండక్టివిటీని మెజర్ చేశాను. సో NaClలో ఉన్నటువంటి Cl మైనస్ కండక్టివిటీ, KCl తీసుకున్నటువంటి Cl మైనస్ కండక్టివిటీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏదైనా ఒక అయాన్ యొక్క కండక్టివిటీ అనేది దాని యొక్క పార్ట్నర్ అయాన్ మీద డిపెండ్ అయి ఉండదు. నువ్వు NaClలో ఉన్నటువంటి Cl మైనస్ అయినా, KClలో ఉన్నటువంటి Cl మైనస్ అయినా, MgClతో ఉన్నటువంటి Cl మైనస్ అయినా ఎప్పుడూ కూడా ఒకే రకమైన కండక్టివిటీని చూపిస్తుంది. అంటే ఒక అయాన్ యొక్క కండక్టివిటీ అనేది వేరొక అయాన్ యొక్క ప్రజెన్స్ మీద కానీ ఆబ్సెన్స్ మీద కానీ డిపెండ్ అవ్వదు. అదే మనం ఇక్కడ ఏమంటున్నాం? ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్. సో లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఏం చెప్తుంది మనకి? ఒక అయాన్ గనక కండక్టివిటీని తీసుకుంటే అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది, అది ఎప్పటికీ మారదు. ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్ ద అదర్ కౌంటర్ అయాన్ ఆర్ పార్ట్నర్ అయాన్. సో దాన్ని మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఆల్ అయాన్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ are independent of the other ion. They will be migrating independently. With respect to the other ions, they will not change their conductivity. So that is only going to be called as Kohlraasch law. ఈ Kohlraasch law మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని మనం మెజర్ చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు ఎలా మెజర్ చేయాలి? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ని ఎలా మెజర్ చేయాలి? సో దాన్ని మనం ఇప్పుడు ఈ కోల్రాస్ లాను ఉపయోగించి తెలుసుకుంటున్నాం. సో దీంట్లో ఏం చెప్పాను నేను? NaCl యొక్క కండక్టివిటీ లాంబ్డా m NaCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ m ఆఫ్ Na ప్లస్ లాంబ్డా నాట్ ఆఫ్ Cl మైనస్. అంటే ఇప్పుడు ఇంకొక రకంగా కోల్రాస్ లా అని చెప్పాలనుకుంటే కనుక ఏమవుతుంది? NaCl యొక్క మోలార్ కండక్టివిటీ ఏదైతే ఉందో దాని యొక్క అయాన్స్ యొక్క కండక్టివిటీకి ఈక్వల్. అంటే ఒక NaCl కండక్టివిటీని మెజర్ చేసి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసిన, Na ప్లస్ కండక్టివిటీని విడిగా క్యాలిక్యులేట్ చేసి Cl మైనస్ కండక్టివిటీని విడిగా క్యాలిక్యులేట్ చేసిన వాటి యొక్క సమ్ అనేది ఈక్వల్ టు కండక్టివిటీ ఆఫ్ NaCl. అర్థమవుతుంది కదా? అంటే ఏ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. వాటికి అవి ఇండిపెండెంట్గా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఒక అయాన్ యొక్క కండక్టివిటీని కానీ ఒక అయాన్ యొక్క మైగ్రేషన్ కానీ ఇంకొక అయాన్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఎవ్రీ అయాన్ ఈజ్ గోయింగ్ టు బి మైగ్రేటింగ్ ఇండిపెండెంట్లీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. సో లాంబ్డా నాట్ MnACl అనేది లాంబ్డా నాట్ Na ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్. ఇది సింపుల్గా మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే ఒక పర్టికులర్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని తీసుకున్నప్పుడు వాటి యొక్క ఇండివిజువల్ అయాన్స్ యొక్క కండక్టివిటీని తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ ఇండివిజువల్ అయాన్స్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ద హోల్ అయానిక్ సబ్స్టెన్స్. సో ఇది మనం తీసుకుని మనం CH3COOH యొక్క కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయాలి, లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని క్యాలిక్యులేట్ చేయాలి. సో ద ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ లాంబ్డా నాట్ m ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్స్ యొక్క కండక్టివిటీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం మనం కోల్రాస్లో ప్రాబ్లం ఏంటంటే మనకి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని మనం మెజర్ చేయలేకపోతున్నాం, డైరెక్ట్గా కోల్రాస్లాని ఉపయోగించి చేయాలి. సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో I want to measure lambda naught m of CH3COOH, a weak electrolyte. ఒక వీక్ ఎలక్ట్రోలైట్ lambda naught m of CH3COOH. According to Kohlraasch law, what it is going to be? Lambda naught of CH3COO minus lambda naught of H plus. అంతే కదా? The molar conductivity of CH3COH is equal to
the limiting molar conductivity of CH3CO minus S state ion and the limiting molar conductivity of H plus ion. ఈ రెండింటి యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ అనేవి దీని యొక్క టోటల్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా తెలుసుకోవాలి. CH3CO మైనస్ తెలుసుకోవాలి, H ప్లస్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవచ్చు? సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఐఎమ్ హ్యావింగ్? lambda naught m of NaCl, lambda naught m of CH3COONA, lambda naught m of HCl. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ కనుక నాకు తెలిసినట్లయితే నేను ఈ పర్టికులర్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అనే దాన్ని నేను క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఎలా చేయాలి? సో ఫస్ట్ దీనికి రాద్దాం మనం. లాంబ్డా నాట్ ఎమ్ ఆఫ్ NaCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ Na ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్. సో దీనికి ఏంటి ఇప్పుడు? లాంబ్డా నాట్ CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా నాట్ Na ప్లస్. లాంబ్డా నాట్ m ఆఫ్ HCl ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా నాట్ ఆఫ్ H ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ ఆఫ్ Cl మైనస్. అంతే కదా? కోల్రాస్ లా ప్రకారం NaCl దేమో Na ప్లస్ Cl మైనస్, CH3COONA, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. CH3COOH weak గానీ CH3COONA is going to be strong electrolyte because it is going to be having the 100% dissociation. సో ఇవన్నీ కూడా నాకు దీని నుంచి వచ్చేటటువంటి అయాన్స్. ఇప్పుడు దీంట్లో నాకు కావలసిన అయాన్స్ ఏంటి, అవసరం లేని అయాన్స్ ఏంటి? ఇప్పుడు నాకు కావాల్సిన అయాన్స్ ఏంటి? లాంబ్డా నాట్ CH3CO మైనస్ ఉండాలి, లాంబ్డా నాట్ H ప్లస్ ఉండాలి. నాకు Na ప్లస్ వద్దు, Cl మైనస్ వద్దు. సో అప్పుడు నాకు ఏదైతే వాల్యూ వస్తుందో అది ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో దీన్ని X అనుకుందాం, దీన్ని Y అనుకుందాం, దీన్ని Z అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ని నేను లాంబ్డా నాట్ m ఆఫ్ NaCl is X, లాంబ్డా నాట్ m ఆఫ్ CH3CONA is Y, లాంబ్డా నాట్ m ఆఫ్ HCl is Z. నేను ఇప్పుడు ఏవేవి యాడ్ చేయాలి, ఏవేవి సబ్ట్రాక్ట్ చేయాలి? సో అవి చేస్తే కనుక మనకి CH3COOH బ్యాలెన్స్ ఉంటుంది. ఏం చేయాలి నేను? Y ప్లస్ Z మైనస్ X. సో ఇక్కడ ఫైనల్గా నేను ఏం చేయాలి? Y ప్లస్ Z మైనస్ X చేస్తే కనుక నాకేమవుతుంది? ఇప్పుడు YZ ఈ రెండు కలిపితే లాంబ్డా నాట్ H ప్లస్ లాంబ్డా నాట్ CH3CO మైనస్ ఉంటాయి. ఇంకా ఎడిషనల్గా ఏముంటుంది మనకి? లాంబ్డా నాట్ Na ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్. ఈ రెండింటిని నేను ఏం చేస్తున్నాను? మైనస్ X అంటే లాంబ్డా నాట్ Na ప్లస్ క్యాన్సిల్ బై లాంబ్డా నాట్ Cl మైనస్. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు నెట్ వాల్యూ ఏదైతే వస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా నాట్ m ఆఫ్ CH3COOH. సో దీని మీద బేస్ చేసుకుని న్యూమరికల్స్ మనం డిపిపిలో ఇస్తాను నేను. సో అక్కడ సాల్వ్ చేద్దాం. వాల్యూస్ అంతే, ఇక్కడ నేను XYZ అన్నాను, అక్కడ నెంబర్స్ ఇస్తాను నేను. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? మనకి లాంబ్డా నాట్ Na ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్, అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ లాంబ్డా నాట్ CH3CO మైనస్ లాంబ్డా నాట్ Na ప్లస్, అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ లాంబ్డా నాట్ H ప్లస్ ప్లస్ లాంబ్డా నాట్ Cl మైనస్. సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకుంటున్నాము. సో తెలుసుకుంటున్నప్పుడు మనకి ఈజీగా లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, అది CH3COOH అవ్వచ్చు, లేదంటే ఏదైనా అదర్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్, సారీ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ అదర్ థింగ్స్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ హియర్. వీ విల్ బీ హ్యావింగ్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్. సో దాన్ని మనం మెజర్ చేయడానికి కోల్రాస్ లాని ఉపయోగించుకుంటున్నాం. కోల్రాస్ లాని ఉపయోగించి లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్.
సో అర్థమైంది కదా అందరికీ. లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ని మనం ఎలా మెజర్ చేయొచ్చు. సో ఎలా మెజర్ చేయొచ్చు అంటే బై యూజింగ్ కోల్రాస్ లా వీఆర్ గోయింగ్ టు బి మెజరింగ్ ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ ఆల్ ద weak electrolytes, all the weak electrolytes. So the next one we are going to be having the one more application for the limiting molar conductivity is dissociation constant. Determination of dissociation constant of weak acid or weak base. Weak acid or weak base. So Ka is equal to C alpha square by 1 minus alpha. సో మనకి డిసోసియేషన్ కాన్స్టెంట్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే Ka అనేది డిసోసియేషన్ కాన్స్టెంట్ అయితే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై C alpha square by 1 minus alpha. వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఏంటి? ఒక 100 మాలిక్యూల్స్ తీసుకున్నట్లయితే ఆ 100 మాలిక్యూల్స్లో ఎన్ని డిసోసియేట్ అవుతున్నాయో చెప్పేదే గనక ఆల్ఫా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఈ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక లాంబ్డా m బై లాంబ్డా నాట్ m. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా m బై లాంబ్డా నాట్ m. ఇది ఒక డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో లాంబ్డా m అంటే ఏంటి? మోలార్ కండక్టివిటీ. లాంబ్డా నాట్ m అంటే ఏంటి? లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. సో లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆర్ మోలార్ కండక్టివిటీ ఈ రెండు తెలిసినట్లయితే కనుక ఆల్ఫా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్ఫా తెలిసినట్లయితే కనుక Ka క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఈ లాంబ్డా నాట్ m కావాలంటే కోల్రాస్లా కావాలి. అందుకనే మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా m బై లాంబ్డా నాట్ m అది తెలుసుకుంటే దాన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మొత్తం సబ్స్టిట్యూట్ చేసి చేయాలి అంటే కనుక Ka ఈజ్ ఈక్వల్ టు C అంటే కాన్సన్ట్రేషన్, ఆల్ఫా అంటే లాంబ్డా m బై లాంబ్డా నాట్ m హోల్ స్క్వేర్ బై 1 మైనస్ లాంబ్డా m బై లాంబ్డా నాట్ m. సో దీన్ని బేస్ చేసుకుని మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ బేస్ చేసుకుని మనం డిసోసియేషన్ కాన్స్టెంట్, ఎందుకంటే చెప్పాను కదా వీక్ ఎలక్ట్రోలైట్ అనేవి 100% డిసోసియేషన్ ఉండవు. సో ఈ 100% డిసోసియేషన్లో ఏదో 40-60% డిసోసియేషన్ ఉంటే కనుక దాని డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్కి ఎంత డిసోసియేషన్ కాన్స్టెంట్ ఉంటుంది అనేది మనం మెజర్ చేస్తే అది వీక్ ఎలక్ట్రోలైట్ కోసం మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ అప్లికేషన్ ఆఫ్ కోల్రాస్ లా. ద నెక్స్ట్ వన్ వీఆర్ హ్యావింగ్ ఇస్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. మనకి బేసిక్గా సెల్స్ అనేవి రెండు రకాలు, ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ఎలక్ట్రోలైటిక్ సెల్స్. అసలు సెల్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ ఆఫ్ ద చాప్టర్, కరెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ ఇంటరాక్షన్ మనం స్టడీ చేసేదనే ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటాం. సో అసలు ఒక కెమికల్ని ఒక ఎలక్ట్రిసిటీని రెండింటిని కంబైన్ చేయడానికి ఒక పర్టికులర్ డివైస్ కావాలి కదా, ఆ డివైస్ని మనం సెల్ అంటాం. in which device we are going to be making the interaction between a chemical and electricity, that is only going to be called as cells. Batteries and మనం అనుకుంటున్నాం, కానీ ఒక సెల్ అంటే is a device in which the composition of our interaction between the chemical and it is going to be happen. సో ఈ సెల్స్ అనేవి మనకి రెండు రకాలు. ఏంటంటే అవి ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ఎలక్ట్రోలైటిక్ సెల్స్. సో ఎలక్ట్రోకెమికల్ సెల్ అని సింపుల్గా అంటారు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కెమికల్ రెండు కలిపి ఉంటున్నాయి కాబట్టి సెల్స్ అన్నం బదులు ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అంటాడు, కానీ నేను సెల్స్ అంటాను కంపారిజన్ ఏదైనా కన్ఫ్యూజన్ లేకుండా. సెల్స్ అనేవి ఎన్ని రకాలు మనకి? ఎలక్ట్రోకెమికల్ సెల్స్, ఎలక్ట్రోలైటిక్ సెల్స్. బేసిక్గా సెల్ అంటే ఏం చెప్పాను? ద డివైస్ ఇన్ విచ్ ద
interaction between the electricity and a chemical is going to be happen is called cell. In that we are having two types, electrochemical cells and electrolytic cells. So what are electrolytic cells, what are electrochemical cells? Simple ga cheppali ante chemical energy converted to electrical energy. ఏ సెల్లో ఏ డివైస్లో అయితే కనుక కెమికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నామో వాటినేమో ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని, ఎక్కడైతే ఒక కెమికల్ రియాక్షన్ జరగడానికి ఎలక్ట్రిసిటీని వాడుతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ విల్ డూ ద కెమికల్ రియాక్షన్. So then we can able to call that device is going to be electrolytic cell. అంటే ఏదైనా ఒక నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ని మనం చెయ్యాలి అన్నప్పుడు ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తాం. అటువంటి సెల్స్నేమో ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అని. ఎక్కడైతే ఒక కెమికల్ రియాక్షన్ జరిపి కెమికల్ ఎనర్జీని క్రియేట్ చేస్తాం, ఆ కెమికల్ ఎనర్జీనేమో ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాం, దాన్నేమో ఎలక్ట్రోకెమికల్ సెల్ అని పిలుస్తాం అన్నమాట. సో ఆ రకంగా మనకి ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అనేవి రెండు ఉన్నాయి. సో ఒక్కొక్క సెల్ గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అంటే ఏ రియాక్షన్స్ అయితే ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్లో జరుగుతాయో దాన్ని మనం ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అని అంటాం. ఇందాక చెప్పాను కదా, ఒక కెమికల్ ఎనర్జీ ఈజ్ గెట్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మనకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే Zn ప్లస్ Cu గెట్ కన్వర్టెడ్ టు Zn2 ప్లస్ Cu. ఇక్కడ ఏం జరుగుతుంది, 2 electrons are get transferred from zinc metal to Cu2 plus ion, so that Zn get converted to Zn2 plus and Cu2 plus get converted to Cu. So there is a transfer of 2 electrons. So flow of electrons is nothing but current. So the reactions which are taking place in an electrochemical cell are said to be electrochemical reactions. ఇలా మనకి బోల్డెన్ రియాక్షన్స్ ఉన్నాయి, మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఎందుకంటే బాగా తెలిసిన డానియల్ సెల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. ఇక్కడ ఒక కెమికల్ సెల్ తీసుకున్నప్పుడు అంటే ఏదైతే ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటున్నామో దాంట్లో జరిగేటటువంటి రియాక్షన్స్ని మనం ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అంటాం. ఏంటి వీటి యొక్క ఉపయోగం, ఏ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అయినా సరే దాని యొక్క వచ్చేటువంటి కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తుంది. కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఎలక్ట్రోడ్స్, ఏ పర్టిక్యులర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయినా ఎలక్ట్రోలైటిక్ సెల్ అయినా దాంట్లో కంపల్సరీ ఎలక్ట్రోడ్స్ అంటే మెటల్ పీసెస్ అనేవి పాసింగ్ కరెంట్. ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, కండక్టివిటీ సెల్ అయినా సరే మనం ఏం చేసాం, దాంట్లో 2 మెటల్ పీస్ని తీసుకుని దాంతో పాస్ చేసాం. సో కంపల్సరీ ఒక ఎలక్ట్రోడ్ అంటే ఒక మెటల్ పీస్ అనేది కంపల్సరీ దాంట్లో ఉపయోగపడుతుంది. సో ఎలక్ట్రోడ్ ఈజ్ నథింగ్ బట్ ద మెటల్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి పాసింగ్ ద కరెంట్ త్రూ ఇట్. సో మనకి బేసికల్గా 2 ఎలక్ట్రోడ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఏంటంటే అవి క్యాథోడ్, యానోడ్. సో ఎలక్ట్రోడ్స్ అనేవి క్యాథోడ్, యానోడ్ కింద 2 ఉంటాయి. బేసిక్గా వాట్ ఈజ్ క్యాథోడ్, వాట్ ఈజ్ యానోడ్? ఎలక్ట్రోడ్ అట్ విచ్ reduction, here oxidation. సో బేసిక్గా మనకి ఏం జరగాలి, ఇక్కడ ఏ ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుందో, వాట్ ఈజ్ రిడక్షన్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. వాట్ ఈజ్ ఆక్సిడేషన్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీన్ని నేను ఎలక్ట్రాన్స్ బేస్లోనే చెప్తున్నాను. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎక్కడైతే ఎలక్ట్రాన్ లాస్ అవుతుందో దాన్నేమో ఆక్సిడేషన్ అంటాం, ఎక్కడైతే ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుందో రిడక్షన్ అంటాం. సో కంపల్సరీ ఏ విధమైనటువంటి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అయినా ఎలక్ట్రోలైటిక్ రియాక్షన్ అయినా సరే
ఒక క్యాథోడ్ ఒక యానోడ్ అనేది కంపల్సరీ. క్యాథోడ్ ఏం చేస్తుంది? రిడక్షన్, దట్ ఈస్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో దట్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ హ్యాస్ టు బి హ్యాపెన్. ఎప్పుడు జరుగుతుంది? ఇంకొక ఎలక్ట్రోడ్ అనేది ఎలక్ట్రాన్ ఇస్తే జరుగుతుంది. సో ఆ ఎలక్ట్రాన్ ఇచ్చేది ఏంటి? యానోడ్. Anode is giving the electron, it is undergoing oxidation, that electrons are accepted by cathode, there it is undergoing reduction. So ఈ రకంగా మనకి ప్రతి ఒక్క సెల్లో కూడా ఒక యానోడ్ ఒక క్యాథోడ్ ఉంటుంది. దాంట్లో ఛార్జెస్ అనేవి మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకుని ఉంటారు, కానీ ఛార్జెస్ అనేవి అన్నిసార్లు ఒకటి కాదు. మనకి జనరల్గా ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే క్యాథోడ్ అండ్ యానోడ్స్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఫిక్స్డ్ ఛార్జెస్, కానీ ఫిక్స్డ్ ఛార్జెస్ కాదు. ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్లో మీరు అనుకునే జరుగుతుంది. యానోడ్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ బికాజ్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద యానియాన్. క్యాథోడ్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ నెగిటివ్ చార్జ్ బికాజ్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద క్యాటయాన్. సో ఈ క్యాటయాన్ని అట్రాక్ట్ చేసేది క్యాథోడ్ అంటాం, యానియాన్ అట్రాక్ట్ చేసేది యానోడ్ అంటాం. సో అందుకని అక్కడ ఆ ఛార్జెస్ సరిపోతాయి. కానీ ఎలక్ట్రోకెమికల్ సెల్ వచ్చేసరికి ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా పాజిటివ్లీ చార్జ్డ్ ఈజ్ యానోడ్, నెగిటివ్లీ చార్జ్డ్ క్యాథోడ్ అని చెప్పొద్దు. ఎవరైనా సరే డెఫినేషన్ అడిగితే ఏం చెప్పాలి మనం? ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ ద రిడక్షన్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాథోడ్, ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ యానోడ్. సో ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే కరెక్ట్ డెఫినేషన్ కూడా. ఓకేనా? నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్. చెప్పాను కదా, మనం కామన్గా దీన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని పిలిచేస్తున్నాడు, కానీ మనం టైప్స్ ఆఫ్ సెల్స్ అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అని, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆ రకంగా తీసుకుంటాను. సో ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అన్నీ చెప్పాను కదా ఆల్రెడీ. మనకి ఎక్కడైతే కరెంట్ ఇచ్చడం వల్ల ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుందో దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అని అంటాం. సో మనందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ NaCl ఎలక్ట్రాలసిస్. కరెంట్ని పాస్ చేసినప్పుడు NaCl అనేది Na+ కింద Cl- కింద బ్రేక్ అవుతుంది. ఎప్పుడు మనం కరెంట్ సప్లై చేయాలి? ఫర్ ఏ స్పాంటేనియస్ రియాక్షన్స్ నో నీడ్ టు సప్లై ఎనీ కరెంట్. ఫర్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్, సో నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్. స్పాంటేనియస్ అంటే ఏంటి? నాన్ స్పాంటేనియస్ అంటే ఏంటి? ఏ రియాక్షన్ అయితే దానంతట తానుగా జరుగుతుందో అదేమో స్పాంటేనియస్. ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల జరుగుతుందో అది నాన్ స్పాంటేనియస్. ఏదైనా ఒక నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ మనం చేయాలి అనుకున్నప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలి కదా. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ కనుక ఎలక్ట్రిసిటీ అయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఓకే, సో అది ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే. ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ వాల్టాయిక్ సెల్ ఆర్ గాల్వనిక్ సెల్, నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే ఏదైతే కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుందో. సో వాల్టాయిక్ సెల్కి ఇందాక చెప్పిన ఎగ్జాంపులే మళ్ళీ నేను చెప్తున్నాను. Cu2+ get reduced to Cu, Zn is oxidized to Zn2+, so that we'll get some 2 electrons and it is going to be producing some 1.1 volt potential. E0 cell is equal to 1.1 volt potential. సో ఎక్కడైతే మనకి కెమికల్ రియాక్షన్ వల్ల మనకి ఎనర్జీ వస్తుందో, ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుందో అటువంటి పర్టికులర్ సెల్స్ని ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని పిలుస్తాం. సో ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్, ఈజ్ నథింగ్ బట్ డానియల్ సెల్. ద వన్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద ఎలక్ట్రిసిటీ ఆర్ వోల్టేజ్, ఇట్స్ కాల్డ్ యాజ్ వోల్టాయిక్ సెల్ ఆర్ గాల్వనిక్ సెల్. సో ఈ రకంగా మనం ఎలక్ట్రోకెమికల్ సెల్స్ గురించి, ఎలక్ట్రోలైటిక్ సెల్స్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే. ఏంటి ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే? ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది దాని యొక్క కరెంట్ ఎప్పుడైతే మనం ఒక నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ చేయాలనుకుంటామో ఆ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ చేయడం కోసం మనం కరెంట్ని కనుక ఉపయోగించినట్లయితే వాటిని ఎలక్ట్రోలైటిక్ సెల్స్ అని అంటాం. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో ఏం జరుగుతుంది? ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏం జరుగుతుంది?
సో ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏముంది, ఒక క్యాథోడ్ ఒక యానోడ్. సో ఇక్కడైతే నేను డిఫైన్ చేయొచ్చు. సో నెగిటివ్లీ చార్జ్డ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ 2 ఎలక్ట్రోడ్స్ హియర్. అవుట్ ఆఫ్ దీస్ 2 ఎలక్ట్రోడ్స్ 1 ఎలక్ట్రోడ్ ఈజ్ గోయింగ్ టు బి క్యాథోడ్, 1 ఎలక్ట్రోడ్ ఈజ్ గోయింగ్ టు బి యానోడ్. సో దీన్ని మనం ప్రాపర్గా తెలియాలి అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్యాటయాన్, వాట్ ఇస్ ద ఛార్జ్ ఆఫ్ దిస్ అయాన్? పాజిటివ్ ఛార్జ్. anion, what is the charge of this one? Negative. So cation is attracted by cathode. So obviously cathode ke undali negative charge, negatively charged electrode. Anion is attracted by anode. So obviously what charge will be having? Positive charge. ఏది ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ మాత్రమే చెప్తున్నాను, ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో మాత్రమే నేను చెప్తున్నాను. క్యాటయాన్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్, సో అట్రాక్టెడ్ బై క్యాథోడ్, సో దట్ విల్ గెట్ నెగిటివ్ చార్జ్. సో దిస్ నెగిటివ్లీ చార్జ్డ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ cathode here, and this is going to be called as anode here. This is going to be called as anode. సో ఒక క్యాథోడ్ ఉంది, ఒక యానోడ్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసినప్పుడు ఎటువంటి పర్టికులర్ ఎనర్జీ అయితే వస్తుందో అంటే ఎలక్ట్రిసిటీ వస్తుందో ఆ ఎలక్ట్రిసిటీ వల్ల ఈ పర్టికులర్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రేక్ అవుతాయి. దాన్ని మనం ఎలక్ట్రాలసిస్, ద లైసిస్ ఆఫ్ ఎనీ పర్టికులర్ సబ్స్టెన్స్ బై అప్లయింగ్ ద electricity is going to be called as electrolysis. The lysis of any substance by using electricity is going to be called as electrolysis. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? సే ఫర్ ఎగ్జాంపుల్ NaCl సొల్యూషన్ తీసుకుంటాను నేను. ఇక్కడ నేను NaCl ఏ ఉంటాయి సొల్యూషన్లో? Na ప్లస్ Cl మైనస్, Na ప్లస్ Cl మైనస్. ఇదేంటిది? మోల్టెన్ NaCl. మోల్టెన్ NaClని తీసుకుంటే కనుక నాకు Na ప్లస్ Cl మైనస్ అనేది ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఒకటేమో క్యాథోడ్ దగ్గరికి, ఒకటేమో యానోడ్ దగ్గరికి వెళ్ళాలి. ఏం జరుగుతుంది? Na ప్లస్ విల్ మూవ్ టు క్యాథోడ్, Cl మైనస్ విల్ మూవ్ టు యానోడ్. సొల్యూషన్లోనే, ఇదేం బయటికి కాదు, నేను చూపించడం కోసం చూపిస్తున్నాను. కానీ సొల్యూషన్లోనే ఏం జరుగుతుంది? క్యాటయాన్ విల్ మూవ్ టువర్డ్స్ క్యాథోడ్, యానియాన్ విల్ మూవ్ టువర్డ్స్ యానోడ్, సో దట్ లైసిస్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఇప్పటివరకు NaCl సొల్యూషన్లో Na ప్లస్ అంతా కూడా క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది, Cl మైనస్ యానియాన్ అంతా కూడా యానోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో దాన్నే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఏ సెల్లో అయితే కనుక మనం కరెంట్ని పాస్ చేయడం ద్వారా వాటి యొక్క అయాన్స్ని మనం డిసోసియేట్ చేస్తున్నామో అటువంటి పర్టికులర్ సెల్నే ఎలక్ట్రోలైటిక్ సెల్ అని అంటాం. ఓకే, ఎలక్ట్రోలైటిక్ సెల్స్లో బోల్డ్ రకాలు ఉన్నాయి, నెస్లర్ సెల్స్ అని కానీ గ్యాల్వనీ, అలా రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఇది ఒక పర్టికులర్ ఎలక్ట్రోలైటిక్ సెల్ యొక్క డిజైన్. ఓకేనా? ఈ పర్టికులర్ ఎలక్ట్రాలసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఈ పర్టికులర్ ఎలక్ట్రాలసిస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మోల్టెన్ NaCl. సో మోల్టెన్ NaCl అంటే ఇప్పుడే నేను చెప్పాను, క్యాథోడ్ అండ్ యానోడ్. సో మోల్టెన్ NaCl అంటే ఏంటి? మెల్టెడ్ NaCl. మోల్టెన్ NaCl అంటే ఏంటి? మెల్టెడ్ NaCl. ఏమేమి అయాన్స్ ఉంటాయి దాంట్లో? మోల్టెన్ NaClలోకి వచ్చేసరికి మనకి ఓన్లీ Na ప్లస్ అండ్ Cl మైనస్, ఇంకే అయాన్స్ ఉండవు. మనకు ఒక Na ప్లస్ అయాన్ ఉంటుంది, ఒక Cl మైనస్ అయాన్ ఉంటుంది. సో Na ప్లస్ అయాన్ విల్ మూవ్ టువర్డ్స్ ద Na plus ion will move towards the cathode, and anode will have Cl minus ion. నేను ఆల్రెడీ ఇంతకు ముందే డెఫినేషన్ చెప్పాను. cathode will be doing what it is? reduction. anion will be doing oxidation. సో ఈ Na plus ion అనేది రిడక్షన్ జరగాలి. సో రిడక్షన్ అంటే ఏంటి? గెయిన్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి గెయినింగ్ వన్ ఎలక్ట్రాన్ and it is get converted to Na. So sodium metal is going to be get deposited. Sodium metal is going to be get deposited. Cl minus will undergo oxidation, so that it is going to be giving half Cl2 gas plus electron. ఏ ఎలక్ట్రాన్ అయితే ఇక్కడ రిలీజ్ అయిందో ఆ ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళి Na ప్లస్ని రెడ్యూస్ చేస్తుందన్నమాట. ఇది మోల్టెన్ NaCl అంటే ఏంటి? NaClని డైరెక్ట్గా నేను మెల్ట్ చేసి
దాంట్లో ఉన్నటువంటి లిక్విడ్ని తీసుకెళ్ళి నేను ఎలక్ట్రాలిసిస్ చేశాను. అందుకని నాకు రెండే అయాన్స్ ఉన్నాయి, ఒక Na ప్లస్ అయాన్ ఉంది, ఒక Cl మైనస్ అయాన్ ఉంది. సో ఆ Na ప్లస్ అయాన్ ఈజ్ గోయింగ్ టు బి మూవింగ్ టువర్డ్స్ క్యాథోడ్ అండ్ Cl మైనస్ అయాన్ ఈజ్ గోయింగ్ టు బి మూవింగ్ టువర్డ్ ద యానోడ్. సో ఆ రకంగా నాకు Cl minus will undergo oxidation and Na plus will undergo reduction, so that I am going to be getting the Na metal deposition at cathode, Cl2 gas liberation at anode will be taking place. అర్థమైంది కదా? ఇది NaCl మోల్టన్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఏంటి మనకి ఎలక్ట్రాలసిస్ ఆఫ్ యాక్వస్ NaCl. యాక్వస్ NaCl అనేసరికి మనకి ఏవేవి సొల్యూషన్స్ ఉంటాయి. ఇదేమో సో ఒకటేమో క్యాథోడు, ఒకటేమో యానోడు. ఇప్పుడు యాక్వస్ NaCl తీసుకున్నాను నేను. యాక్వస్ NaCl తీసుకుంటే కనుక ఏవేం దాంట్లో అయాన్స్ ఉంటాయి మనకి యాక్వస్ NaClలో? Na plus H plus, and we are going to be having Cl minus and OH minus. Aqueous NaCl కదా. సో aqueous NaCl అవడం వల్ల మనకి Na plus and H plus and Cl minus and OH minus ఇలాగ మనకి రెండు క్యాటయాన్లు, రెండు యానయాన్లు. క్యాటయాన్స్ ఏమి ఉన్నాయి మనకి Na ప్లస్ అండ్ H ప్లస్. యానయాన్స్ ఏమున్నాయి మనకి Cl మైనస్ OH మైనస్. సో ఈ రెండు కూడా మనకి క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ యువర్ సొల్యూషన్. ఇప్పుడు రెండు క్యాటయాన్లు కూడా ఎక్కడికి వెళ్తాయి? ఈ రెండు కూడా క్యాథోడ్కి వెళ్ళినాయి, ఈ రెండు కూడా యానోడ్కి వెళ్ళినాయి. సో క్యాథోడ్ దగ్గర ఏం జరగాలి మనకి? రిడక్షన్. యానోడ్ దగ్గర ఏం జరగాలి? ఆక్సిడేషన్. సో ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏ రిడక్షన్ జరుగుతుంది. సారీ, ఐఎమ్ రిపీటింగ్. క్యాథోడ్ దగ్గర ఏవి రెడ్యూస్ అవుతాయి? ఇక్కడ మనకున్న అయాన్స్ ఏంటి? Na ప్లస్ H ప్లస్. ఇక్కడ యానోడ్ దగ్గర ఏమున్నాయి మనకి? Cl మైనస్ OH మైనస్. ఈ రెండిట్లో ఏది రెడ్యూస్ అవుతుంది, ఏది ఆక్సిడైజ్ అవుతుంది అనేది మనకి తెలియాలి. సో దీనికోసం మనకి తెలియాల్సింది ఏంటంటే డిశ్చార్జ్ పొటెన్షియల్. డిశ్చార్జ్ పొటెన్షియల్ ఇది ఒక టర్మ్ ఉంది. ఏంటంటే ఎంత పొటెన్షియల్ ఇచ్చినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఛార్జ్ డిశ్చార్జ్ అవుతుంది. అయితే పాజిటివ్ ఛార్జ్ అవని, నెగిటివ్ ఛార్జ్ అవని. సింపుల్ వర్డ్స్లో అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. పాజిటివ్ ఛార్జ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోవడానికి ఎంత పొటెన్షియల్ కావాలి, లేదు నెగిటివ్ ఛార్జ్ ఉంటే నెగిటివ్ ఛార్జ్ డిశ్చార్జ్ అయిపోవడానికి ఎంత పొటెన్షియల్ కావాలి, దాన్నే మనం డిశ్చార్జ్ పొటెన్షియల్ అంటాం. దేనికి ఎక్కువ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఉంటే అది త్వరగా రెడ్యూస్ అవ్వదు, త్వరగా ఆక్సిడైజ్ అవ్వదు. దేనికి తక్కువ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఉంటుందో దానికేమో త్వరగా రెడ్యూస్ అయిపోతుంది, త్వరగా ఆక్సిడైజ్ అయిపోతుంది. సో అది మనకి డిశ్చార్జ్ పొటెన్షియల్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి Na ప్లస్ కానీ H ప్లస్ కానీ తీసుకున్నట్లయితే H ప్లస్ అండ్ Na ప్లస్ విచ్ విల్ బి రెడ్యూస్డ్ ఈజీలీ. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏది ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ చేస్తుంది, Na ప్లస్సా H ప్లస్సా? సో దీనికి ఒక డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది, దాన్ని నేను ప్రొవైడ్ చేస్తాను తర్వాత. ప్రస్తుతానికి బ్రాడ్లీ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి అంటే ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్, అల్యూమినియం, దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ మోర్ డిశ్చార్జ్ పొటెన్షియల్. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంట్లో Al+3 కానీ Mg2+ ఆల్కలీ ఎర్త్ మెటల్ అయాన్స్ కానీ ఆల్కలీ మెటల్ అయాన్స్ కానీ ఉన్నట్లయితే ఇవి ఎప్పుడూ కూడా రెడ్యూస్ అవ్వవు. ఎందుకంటే H ప్లస్ కంటే కంపేర్ చేస్తే వాటి యొక్క రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఎక్కువ, డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది ఎక్కువ. అందుకని దాన్ని అంత ఈజీగా రెడ్యూస్ అవ్వవు.
సో అందుకని ఇక్కడ Na ప్లస్ H ప్లస్లో దేనికి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ, Na ప్లస్ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ. సో అందుకని ఏది రెడ్యూస్ అవుతుంది, H ప్లస్ విల్ బీ అండర్ గోయింగ్ రిడక్షన్. సో H ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు హాఫ్ H2 గ్యాస్. సో Na ప్లస్ అనేది అలాగ సొల్యూషన్స్లో ఉండిపోతుంది. ఇక్కడ H ప్లస్ ఏదైతే ఉందో అది డిశ్చార్జ్ అయ్యి H2 గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఇప్పుడు యానోడ్ దగ్గరికి వద్దాం. యానోడ్లో ఏమున్నాయి మనకి, Cl మైనస్ OH మైనస్. ఇప్పుడు ఈ రెండు యానియాన్స్ ఉన్నాయి. ఈ రెండు యానియాన్స్లో దేని యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువైతే దాని యొక్క ఆక్సిడేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి హాలోజన్స్, హ్యాలైడ్స్ ఎక్సెప్ట్ ఫ్లోరైడ్, క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ ఐడైడ్ కానీ వాటి యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది హైడ్రాక్సైడ్ కంటే తక్కువ ఉంటుంది. ఒక F మైనస్కి మాత్రం ఎక్కువ ఉంటుంది. ఫ్లోరైడ్, సల్ఫేటు, నైట్రేటు ఈ మూడు కూడా OH మైనస్ కంటే ఎక్కువ ఉంటాయి. క్లోరైడ్, బ్రోమైడ్, ఐడైడ్ విల్ హ్యావ్ లెసర్ దాన్ యువర్ హైడ్రాక్సైడ్. అందుకని ఏది ఇక్కడ ఆక్సిడైజ్ అవుతుంది, Cl మైనస్ విల్ బి గెట్ ఆక్సిడైజ్డ్. సో Cl minus will be giving rise to the electron and liberates half Cl2 gas plus electron. సో మనకి ఎవరైనా సరే aqueous NaCl యొక్క ఎలక్ట్రాలసిస్ ప్రొడక్ట్స్ ఏంటి అని అడిగినప్పుడు ఏమేం చెప్పొచ్చు మనం, H2 gas liberates at cathode, Cl2 gas liberates at anode. Now what is remaining? We are going to be having Na plus will be left over at cathode, OH minus is left over at anode. So both of them will be forming NaOH. Both of them will form NaOH in the solution. The questions what we are going to be asking here, during the NaCl aqueous solutions electrolysis, which is going to be the gases released. What are the gases? Hydrogen gas and chlorine gas. And what will be the pH of the solution? pH of the solution is going to become basic. Why it is going to become basic? Because of the formation of OH minus concentration more. So NaOH formation. So ఈ రకంగా మనకి ఎలక్ట్రాలసిస్ ప్రొడక్ట్స్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ద క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఇప్పటి వరకు మనం చూసుకుంది క్వాలిటేటివ్, ఏ గ్యాస్ వస్తుంది, సో ఎటువంటి బేస్ వస్తుంది, ఇవన్నీ కూడా NaClకి. మిగిలినటువంటివి మీరు ప్రాక్టీస్ చేయాలి. CuSO4 తీసుకుంటే ఏమవుతుంది, లేదంటే మిగిలినటువంటి KCl తీసుకుంటే ఏమవుతుంది, అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో అవన్నీ కూడా డిశ్చార్జ్ పొటెన్షియల్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ KCl aqueous, ఇక్కడ ఏం జరుగుతుంది, K ప్లస్ H ప్లస్ Cl మైనస్ OH మైనస్. ఇక్కడ కూడా మనకి సేమ్ ఇందాక ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో K ప్లస్ అండ్ H ప్లస్ విచ్ విల్ బి గెట్ reduced H plus and Cl minus will be get oxidized. So KOH will be remains and it is going to be happens for aqueous KCl. అలాగే మనకి కాన్సన్ట్రేటెడ్ H2SO4, concentrated H2SO4, that to 50% H2SO4 is going to be giving H plus and SO4 minus, H plus and OH minus. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ OH మైనస్ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ H ప్లస్ అనేది H2 గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. ఈ SO4 మైనస్ 2SO4 minus, if you are taking 2 moles of H2SO4, you will be getting 2SO4 minus is going to be giving S2O8, 2 minus పెరాక్సో డైసల్ఫేట్. ఇలాగ మనకి ప్రొడక్ట్స్ వేరు ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. సో దాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కనుక డిశ్చార్జ్ పొటెన్షియల్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట.
ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాన్సన్ట్రేట్ H2SO4 ఈజ్ గోయింగ్ టు గివ్ పెరాక్సో డైసల్ఫేట్. మిగిలినవి ఏవైనా సరే డిశ్చార్జ్ పొటెన్షియల్ని బ్రాడ్లీ చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఆల్ ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అండ్ అల్యూమినియం విల్ హ్యావ్ మోర్ డిశ్చార్జ్ పొటెన్షియల్ దాన్ H+. అందుకని కంపల్సరీ H2 గ్యాస్ మాత్రమే లిబరేట్ అవుతుంది. హైడ్రాక్సైడ్ మనం తీసుకుంటే కనుక ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది. అది క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఉంటే కనుక అవే గ్యాసెస్ వస్తాయి. సల్ఫేట్ కానీ, నైట్రేట్ కానీ, ఫ్లోరైడ్ కానీ ఉంటే కనుక ఈ ఆక్సిజన్ లిబరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నౌ విల్ గో ఫర్ క్వాంటిటేటివ్. ఫారడేస్ ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. ఇందాక ఏం చెప్పాను నేను, సోడియం డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు ఎంత సోడియం డిపాజిట్ అవుతుంది, అనేది క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్. సో ఆ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్స్ అన్నీ కూడా మనకి ఫారడే లాస్ ద్వారా చెప్పారు. ఫస్ట్ ఫారడే ఫస్ట్ లా. సో ఎంత క్వాంటిటీ డిపాజిట్ అవుతుంది, సింపుల్గా మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే కనుక W is equal to ZIT. The mass of the substance deposited is always going to be proportional to the current we have passed. How much current we have passed is going to be making, that is going to be W is equal to Q. ఎంత కరెంట్ మనం పాస్ చేస్తే అంత మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. సో దీన్నే మనం W is equal to ZQ అన్నాం. Q is nothing but IT. So this is only going to be giving you the W is equal to ZIT. సో ఫారడే ఫస్ట్లో ఏం చెప్తుంది, ఎంత పర్టికులర్ సొల్యూషన్ తీసుకున్నా సరే మనకి ఎంత అమౌంట్ డిపాజిట్ అవ్వాలి అనేది డిపెండ్ అయ్యేది ఎంత ఎలక్ట్రిసిటీ మనం సప్లై చేస్తున్నాం. హౌ మచ్ ఎలక్ట్రిసిటీ వీఆర్ సప్లయింగ్, దట్ మచ్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కెన్ బి గెట్ డిపాజిటెడ్. అండ్ దిస్ Z ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ కెమికల్ ఈక్వివాలెంట్. సో కెమికల్ ఈక్వివాలెంట్ అంటే ఏంటి, ఎంత పర్టికులర్ కరెంట్ని మనం పాస్ చేస్తే దాని యొక్క ఒక ఈక్వలెంట్ వెయిట్ మనకి డిపాజిట్ అవుతుందో దాన్ని మనం కెమికల్ ఈక్వివాలెంట్ అని చెప్పి పిలుస్తామాట. సో కెమికల్ ఈక్వివాలెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క ఎప్పుడు కరెంట్ పాస్ చేసినా సరే ఒక ఫారడే కరెంటు లేదంటే 2 ఫారడేల కరెంటు, సో ఇలా మనకి సప్లై చేస్తూ ఉంటాం. సో ఈ కరెంట్ని మనం సప్లై చేసినప్పుడు మనం ఎంతవరకు కనుక డిపాజిట్ అవుతుందో, ఈక్వలెంట్ వెయిట్ని డిపాజిట్ అవుతుందో ఆ డిపాజిట్ అయినటువంటి ఈక్వలెంట్ వెయిట్ని మనం కెమికల్ ఈక్వివాలెంట్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది థియరిటికల్గా చెప్పాలి అంటే ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద కరెంట్ వీ హ్యావ్ సప్లైడ్. సో ఒక ఫారడే కరెంట్ కనుక సప్లై చేస్తే మనకి ఒక ఈక్వలెంట్ వెయిట్ సబ్స్టెన్స్ అనేది వస్తుంది. ఒక ఫారడే అంటే ఎంత, 96,500 కూలూమ్స్. 96,500 కూలూమ్స్ కనుక సప్లై చేస్తే మనకి ఒక ఈక్వలెంట్ వెయిట్ సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. ఈక్వలెంట్ వెయిట్ ఎలా వస్తుంది మనకి, molecular weight divided by n factor. N factor is nothing but charge. The charge of that particular ion is nothing but n factor in case of this particular electrolytes. ఓకే, రిమైనింగ్ n factors అన్నీ కూడా మనకి ఇక్కడ అవసరం లేదు. మనకి మామూలుగా ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై n factor. n factor ఇప్పుడు ఏమవుతుంది, చార్జ్. సో ఇప్పుడు Al3+, వాట్ ది ఈక్వలెంట్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ అటామిక్ వెయిట్, ఇట్ ఈస్ 27, చార్జ్ ఈజ్ 3, 9. సో ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఈక్వలెంట్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ద W, ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ద ఛార్జ్ ఆఫ్ కరెంట్ వీ హ్యావ్ సప్లైడ్. ఎంత ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నామో అంత మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది డిపాజిట్ అవుతుంది. సో దాన్ని మనం సింపుల్గా ఇలా తెలుసుకోవచ్చు. ఫారడే సెకండ్ లా. సో వాట్ ఫారడే సెకండ్ లా సేస్, W1 by W2 ఈజ్ ఈక్వల్ టు E1 by E2. సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ చేయాలంటే ఇది. ఇక్కడ ఏంటంటే
when we are going to supply equal quantities of current, మనం రెండు వేరు ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకున్నాం, రెండు సెల్స్కి కూడా మనం ఈక్వల్ కరెంట్ని కనుక పాస్ చేసినట్లయితే వాటి యొక్క మాస్ which is going to be deposited is always going to be equal to the equivalent weight of the substance. W is proportional to E. So what is this E? Equivalent weight. అంటే మనం రెండు వేరు ఎలక్ట్రోలైటిక్ సెల్స్ తీసుకున్నాం, రెండు వేరు కాంపౌండ్స్ తీసుకున్నాం. అప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక ఎంత క్వాంటిటీ డిపాజిట్ అయింది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? దాని ఈక్వలెంట్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆల్వేస్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే MgCl2 తీసుకున్నాను, AlCl3 తీసుకున్నాను. ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్, సమ్ A ఎలక్ట్రోలైటిక్ సెల్, సమ్ B ఎలక్ట్రోలైటిక్ సెల్. నేను ఇప్పుడు రెండిటికి కూడా ఈక్వల్ కరెంట్ని పాస్ చేశాను. అంటే 1 ఫారడే కరెంట్ని మనం పాస్ చేసాం అనుకుందాం. 1 ఫారడే. సో 1 ఫారడే కరెంట్ని సప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాను? వాటి యొక్క మాస్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్వేస్ ప్రపోర్షనల్ టు ఈక్వలెంట్ వెయిట్. అంటే ఇక్కడ ఎంత డిపాజిట్ అవుతుంది, ఇక్కడ ఎంత డిపాజిట్ అవుతుంది కావాలి. అంటే ఒక ఈక్వలెంట్ వెయిట్. ఎందుకంటే నేను 1 ఫారడే సప్లై చేశాను కాబట్టి 1 ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Mg, ఇక్కడ 1 ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Al. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Mg ఎంత? 24/2, 12 gram. Here 27/3, it's going to be 9 gram. అంటే మనకి ఇప్పుడు ఏం తెలుస్తుంది? నేను 1 ఫారడే కరెంట్ కనుక పంపించినట్లయితే MgCl2 సొల్యూషన్లో నాకు 12 grams ఆఫ్ మెగ్నీషియం డిపాజిట్ అవుతుంది. అదే 1 ఫారడే కనుక AlCl3తో పంపించినప్పుడు 9 grams. అంటే వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డిపాజిటెడ్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్. వీఆర్ టేకింగ్ 2 different electrolytic cells, but the passing of current is going to be same, then the mass is deposited is always going to be proportional to their equivalent weights. అంటే వాడు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నేను తెలుసుకోవచ్చు. 1 ఫారడే కరెంట్ కనుక AlCl3 ద్వారా MgCl2 ద్వారా పంపిస్తే ఎంత క్వాంటిటీ డిపాజిట్ అవుతుంది మనం ఈజీగా చెప్పొచ్చు. 12 grams ఆఫ్ మెగ్నీషియం అండ్ 9 grams ఆఫ్ అల్యూమినియం, బికాస్ సెకండ్ లా ఆఫ్ ఫారడే. So note is nothing but 1 ఫారడే ఎలా తెలుస్తుంది మనకి? వాల్యూ ఎంత చెప్తున్నాం? 96,500 కూలూమ్స్. మనకి ఈ వాల్యూ ఎలా వచ్చింది అసలు? సో 1 ఫారడే ఈజ్ నథింగ్ బట్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి. వాట్ ఈస్ కరెంట్ మీనింగ్? ఇట్ ఈస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్. 1 మోల్ ఎలక్ట్రాన్స్ని కనుక ఒక సబ్స్టెన్స్ ద్వారా పంపిస్తే దానిలో వచ్చేటువంటి ఛార్జ్నే మనం 1 ఫారడే అంటాం. సో 1 ఫారడే ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఎలక్ట్రాన్స్. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? 1.6 into 10⁻⁻19 కూలూమ్. 1 మోల్ అంటే ఎంత? 6.022 into 10⁻23. సో ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసినట్లయితే కనుక 96,000 some 457 odd will come. So they are taking it approximately 96,500. సో 1 ఫారడే అంటే అర్థం ఏంటి? 1 మోల్ ఎలక్ట్రాన్స్ని కనుక నేను ఒక సబ్స్టెన్స్ ద్వారా పంపించినట్లయితే ఎంత ఛార్జ్ అది క్యారీ చేస్తుందో దాన్నే 1 ఫారడే అంటాము. సో 1 ఫారడే ఈజ్ నథింగ్ బట్ ద ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అదే 96,457. వీఆర్ టేకింగ్ అప్రాక్సిమేట్లీ 96,500 కూలూమ్స్. ఓకేనా? సో ఆ రకంగా మనకి 1 ఫారడే అనేది ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని తెలిసింది. సో మాస్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్. సో మాస్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసిందే. సో W ఈజ్ ఈక్వల్ టు ZIT. సో మనం సప్లై చేసినటువంటి కరెంట్ ఎంత ఉందో సో దాన్ని ఎంత టైం మనం సబ్స్టిట్యూట్ చేసామో
సో దాన్ని బేస్ చేసుకుని మనకి మాస్ అనేది ఎంత డిపాజిట్ అవుతుందో తెలుస్తుంది. సో ఈ జెడ్ అనేది కెమికల్ ఈక్వివాలెంట్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి గివెన్ బై ఈక్వలెంట్ వెయిట్ బై 96,500. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే కనుక మనకి మాస్ అనేది తెలుస్తుంది. ఇందాక ఆల్రెడీ ఒక క్యాలిక్యులేషన్ చేసి చూపించాను కదా, ఆ రకంగా మనకి తెలుస్తుంది. The next one is going to be galvanic or voltaic cell. Galvanic or voltaic cell. సో ఏంటి galvanic cell or voltaic cell అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్. ఏ సెల్ నుంచి మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్నే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాం. అది ఫంక్షనింగ్లో ఉండి ఎప్పుడైతే మనకు కొంత వోల్టేజ్ని సప్లై చేస్తుందో దాన్ని మనం galvanic or voltaic cell అంటాం. సో ఈ పర్టికులర్ వాల్టాయిక్ సెల్ నుంచి నాకు 1.1 వోల్ట్ పొటెన్షియల్ వస్తుంది. సో దాన్నే మనం వాల్టాయిక్ సెల్. యాక్చువల్గా ఇది కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే డానియల్. సో డానియల్ సెల్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ జింక్ విత్ ZnSO4, copper with copper sulfate. This is what we are going to be having the construction. So construction of Daniel cell ఏంటి అంటే కనుక అతను 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నాడు. ఎలా క్రియేట్ చేశాడు ఎలక్ట్రోడ్స్ అనేవి? జింక్ ఈజ్ డిప్డ్ ఇన్ Zn సల్ఫేట్, జింక్ సల్ఫేట్, కాపర్ కెప్ట్ ఇన్ కాపర్ సల్ఫేట్. సో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకుని దాంట్లో జింక్ ఎలక్ట్రోడ్ని పెట్టాడు, జింక్ మెటల్ని పెట్టాడు. కాపర్ సల్ఫేట్ని తీసుకుని కాపర్ మెటల్ని పెట్టాడు. సో అలాగ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి తీసుకున్నాడు. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్ని కనుక ఇండివిజువల్గా వదిలేస్తే కనుక మనం ఏమీ అబ్జర్వ్ చేయలేం. ఎందుకని? జింక్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు Zn2+. అదే సొల్యూషన్లో Zn2+ అనేది జింక్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి మనకి ఏ విధమైనటువంటి మార్పు కూడా కనిపించదు. కానీ మనం ఏం చేసాం? ఈ రెండింటినీ కూడా మనం కనెక్ట్ చేసాం. ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్ సెపరేట్గా ఉన్నప్పుడు ఏ విధమైన చేంజెస్ కనిపించవు. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి అయాన్సే అందులో డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, మళ్ళీ డిపాజిట్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే 2 ఎలక్ట్రోడ్స్ని మనం కనెక్ట్ చేసామో ఇప్పుడు ఏం జరగాలి? యాక్చువల్గా మెటల్ అంటే ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఆల్ మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి గివింగ్ మెటల్స్ ఇంటూ మెటల్ అయాన్స్ బై డొనేటింగ్ దేర్ ఎలక్ట్రాన్స్. అన్నీ కూడా రెడ్యూసింగ్ నేచర్ అంటాం, ఎందుకంటే అవి ఎలక్ట్రాన్స్ ఈజీగా ఇచ్చేస్తాయి కాబట్టి. ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్ ఈ రెండింటినీ కనెక్ట్ చేసినప్పుడు జింక్ ఎలక్ట్రాన్స్ ఇస్తుందా, కాపర్ ఎలక్ట్రాన్స్ ఇస్తుందా? 2 ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఒకటి ఎలక్ట్రాన్ తీసుకోవాలి, ఒకటి ఎలక్ట్రాన్ ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకంటే సప్లై ఆఫ్ కరెంట్ జరగాలి అంటే కనుక కంపల్సరీ ఒకటి ఇవ్వాలి, ఒకటి తీసుకోవాలి. ఏది ఇస్తుంది, ఏది తీసుకుంటుంది? ఏ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది, ఏ ఎలక్ట్రోడ్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది? సో అది మనకి తెలియాలి అంటే కనుక వాటి యొక్క పొటెన్షియల్స్ తెలియాలి. సో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ చెప్పినప్పుడు చెప్తాను నేను. సో జింక్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, కాపర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక్కడనే నుంచున్నాను, ఇంకొక పర్సన్ కూడా ఒక్కడే నుంచున్నాడు. నేను చాలా బలం ఉందనుకుంటున్నాను, అతను చాలా బలం ఉందనుకుంటున్నాడు. సో మేమిద్దరం కూడా ఎవరికి వాళ్ళు బలవంతులు అనుకుంటున్నాం. ఇప్పుడు నేను బలవంతున్నా లేదా అతడు బలవంతుడా, అతను స్ట్రాంగా నేను స్ట్రాంగా ఎలా తెలుస్తుంది? మేమిద్దరం పుల్ చేసుకున్నప్పుడు. ఎందుకంటే మేమిద్దరం చేతిలో చూసుకుని పుల్ చేసుకున్నప్పుడు ఎవరు స్ట్రాంగ్గా లాగలిగితే వాళ్ళకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఇది ఇండివిజువల్గా ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇది ఇండివిజువల్గా ఎలక్ట్రాన్ ఇస్తుంది. కానీ 2 కలిసినప్పుడు ఎవరు ఎలక్ట్రాన్స్ ఇస్తారు, ఎవరు ఎలక్ట్రాన్ తీసుకుంటారు? అదే దాని యొక్క పొటెన్షియల్. ఎలక్ట్రాన్ ఇవ్వడం అంటే ఏంటి? రిడక్షన్ పొటెన్షియల్. సో దాని ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే రిడక్షన్ పొటెన్షియల్. సో దేనికి రిడక్షన్ పొటెన్షియల్ ఉంది, దేనికి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్. నేను ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను ఏంటంటే జింక్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆక్సిడేషన్ టెండెన్సీ. అంటే జింక్ అనేది ఎలక్ట్రాన్ ఈజీగా ఇచ్చేస్తుంది, కాపర్ అనేది ఆ ఎలక్ట్రాన్ని ఈజీగా తీసేసుకుంటుంది. సో Cu2+ కెన్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ అండ్ Zn ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ ద ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ Zn కన్వర్ట్స్ టు Zn2+ plus 2 electrons. What is this process called as? Oxidation. What is this process is going to be called as?
oxidation, whereas in this cell what is going to be happens? Reduction. So మనం గనక ఈ పర్టికులర్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే గనక ఒక ఎలక్ట్రోడ్లో ఆక్సిడేషన్ జరుగుతుంది, ఒక ఎలక్ట్రోడ్లో రిడక్షన్ జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? ఒక ఎలక్ట్రోడ్కి ఏమో ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఉంది, ఒక ఎలక్ట్రోడ్కి ఏమో రిడక్షన్ పొటెన్షియల్ ఉంది. ఈచ్ ఎలక్ట్రోడ్ని ఒక హాఫ్ సెల్ అని అనుకుంటే గనక దీన్నేమో ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అని, దీన్నేమో రిడక్షన్ హాఫ్ సెల్ అని పిలుస్తాం. ఇదేమో రిడక్షన్ హాఫ్ సెల్, ఇదేమో ఆక్సిడేషన్ హాఫ్ సెల్. సో ఈ ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతాయి? జింక్ మెటల్ నుంచి కాపర్ అయాన్ సొల్యూషన్లోకి మూవ్ అవుతున్నాయి. ఏవైతే ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని Cu2+ యాక్సెప్ట్ చేసి దట్ Cu2+ గెట్ కన్వర్టెడ్ టు Cu కాపర్. సో ఇంకొక రకంగా మనం చెప్పాలి అంటే కనుక ఏం చెప్పొచ్చు? Zn విల్ బీ గెట్ డిజాల్వ్డ్. ఏమవుతుంది ఇక్కడ? జింక్, ఈ జింక్ మెటల్ అంతా కూడా జింక్ 2+ అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతున్నాయి. సో అంటే జింక్ అనేది డిజాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? Cu2+ ఫ్రమ్ ద సొల్యూషన్ విల్ బీ టేకింగ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ కన్వర్టింగ్ టు కాపర్. అంటే ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి Cu2+ అంతా కూడా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని కాపర్ కింద డిపాజిట్ అయిపోతుంది. అంటే ఆక్సిడేషన్ హాఫ్ సెల్లో Zn మెటల్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ డిజాల్వ్. ఇన్ దిస్ రిడక్షన్ హాఫ్ సెల్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ కాపర్ డిపోజిషన్. కాపర్ డిపాజిట్ అవుతుంది, ఇక్కడ Zn అనేది డిజాల్వ్ అవుతుంది. సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏం ఛార్జ్ వస్తుంది? ఇక్కడ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాను, నేను జస్ట్ హైలైట్ చేస్తున్నాను ఇక్కడ. నేను అప్పుడు కూడా మనం క్యాథోడ్ నెగిటివ్ ఛార్జు, యానోడ్ పాజిటివ్ ఛార్జు అనుకోకూడదు. ఇక్కడ పర్టికులర్గా ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. జింక్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యానోడ్, అంతే కదా. ఆక్సిడేషన్ జరిగేది యానోడ్, రిడక్షన్ జరిగేది క్యాథోడ్. ఇక్కడ ఈ జింక్ అనేది ఏం ఛార్జ్ వస్తుంది? నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. కాపర్కి ఏం జరుగుతుంది? పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ రివర్స్ అయిపోయింది కదా. క్యాథోడ్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్డ్, యానోడ్ ఈజ్ నెగిటివ్లీ ఛార్జ్డ్. సో అందుకోసమని ఛార్జ్ అనేది ఎప్పుడూ కూడా చెప్పకూడదు. రిడక్షన్ అట్ విచ్ ఈజ్ గోయింగ్ టు బి క్యాథోడ్, యానోడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆక్సిడేషన్. అది మనకి డెఫినేషన్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎందుకు వస్తుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇక్కడే కదా వస్తున్నాయి, మనకి ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతున్నాయి ఇక్కడ, అందుకని ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ ఎలక్ట్రాన్స్ తీసుకుని ఈ Cu అనేది ఇక్కడ ఫామ్ అయిపోతూ ఉంటుంది, అందుకని అది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. అండ్ వన్ మోర్ ఈజ్ గోయింగ్ టు బి సాల్ట్ బ్రిడ్జ్. సో ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఏం చేస్తుంది? ఈ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ Cl- కానీ జింక్ ప్లస్ కానీ ఏవైతే అయాన్స్ ఉన్నాయో ఏం జరుగుతున్నాయి? ఇక్కడ ఈ Zn2+ ఏమో ఎక్కువైపోతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది? Cu2+ ఏమో తక్కువైపోతుంది. అంటే ఒక ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేయలేకపోతుంది. ఆ మెయింటైన్ చేయడానికి సాల్ట్ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. సాల్ట్ బ్రిడ్జ్లో జనరల్గా KCl అనే సొల్యూషన్ వాడతాం. సో ఈ K+ అనేది ఇక్కడికి మూవ్ అయ్యి Cu2+ వల్ల వచ్చినటువంటి న్యూట్రాలిటీ ఏదైతే దెబ్బతిందో ఆ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ Cl- వచ్చి ఏదైతే మనకి పాజిటివ్ ఛార్జ్ ఎక్కువైపోతుందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఓకే, సో ఆ రకంగా ఈ గాల్వనిక్ ఆర్ వాల్టాయిక్ సెల్ అనేది మనకి డానియల్ సెల్. డానియల్ అనేవాడు ఈ పర్టికులర్ సెల్ని కన్స్ట్రక్ట్ చేశాడు. ఎలా కన్స్ట్రక్ట్ చేశాడు? ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్, ఇట్ ఈస్ హ్యావింగ్ రిడక్షన్ హాఫ్ సెల్. ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ జింక్ ఇన్ జింక్ సల్ఫేట్ అండ్ ద రిడక్షన్ హాఫ్ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్ కాపర్ ఇన్ కాపర్ సల్ఫేట్. ఈ పర్టికులర్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఏవైతే కనెక్ట్ చేసామో జింక్ ఈజ్ హ్యావింగ్ ఆక్సిడేషన్ ఎబిలిటీ, దట్స్ వై లూజింగ్ ది ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా కాపర్ సొల్యూషన్లో తీసుకుని Cu2+ ఈజ్ గెటింగ్ రెడ్యూస్డ్ టు Cu. ఆ రకంగా Cu అనేది డిపాజిట్ అవుతుంది, ఇక్కడ జింక్ అనేది డిజాల్వ్ అవుతుంది. ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరగడం వల్ల మనకి మొత్తంగా ఏమొస్తుంది? ఇందాక ఆల్రెడీ ఒకసారి Zn ఈజ్ గెట్ కన్వర్టెడ్ టు Zn2+ plus 2 electrons. Cu2+ will accept the 2 electrons and it is get converted to Cu. So this is going to be happens at
anode, this is happens at cathode. So now because of these two reactions, there is going to be happens, two electrons are going to be get transferred from anode to cathode. Because of this transfer, we are able to get total voltage generated. There will be some potential difference is going to be happen, and we are going to be getting 1.1 volt. So that's why this cell is going to be called as Voltaic cell or Galvanic cell. Voltaic cell or Galvanic cell అని చెప్పి మనం పిలుస్తాం అన్నమాట. ఓకే, సో సాల్ట్ బ్రిడ్జ్ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్. సో సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఏం చెప్పాను నేను, విచ్ ఈస్ గోయింగ్ టు బి కనెక్టింగ్ టూ ఎలక్ట్రోడ్స్. ఇందాక ఆల్రెడీ మనం ఏదైతే ఆ రెండు ఎలక్ట్రోడ్స్ని కలిపి ఇలా జాయింట్ చేస్తుందో దాన్నే మనం సాల్ట్ బ్రిడ్జ్. సో వై ఇట్ ఈస్ కాల్డ్ అ సాల్ట్ బ్రిడ్జ్? This is going to be having some salt is going to be filled. Here KCl is usually you are using. So the bridge which is going to be formed between the two electrodes, because of the salt, it is forming the bridge between the two electrodes. That's what is going to be called as salt bridge. So salt bridge యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఏమేం చేస్తుంది ఫంక్షన్స్? ఇది ఫస్ట్ ఇది చెప్పాను ఆల్రెడీ, ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. సో ఇట్ క్యాన్ మెయింటైన్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే ఏ విధమైనటువంటి ఛార్జ్ బ్యాలెన్స్ అనేది, ఇక్కడ పాజిటివ్లీ ఛార్జ్ అయాన్స్ పెరిగిపోవడం వల్ల ఛార్జ్ పెరిగిపోతుంది, అందుకని Cl మైనస్ అయాన్స్ అక్కడికి వెళ్ళి ఆ ఛార్జ్ న్యూట్రలైజ్ చేస్తున్నాయి. ఇక్కడ Cu2+ తగ్గిపోతుంది, అందుకని K+ వెళ్ళి ఆ పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఎందుకు మెయింటైన్ చేయాలి? ఎప్పుడైతే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయవో వాటి యొక్క జనరేషన్ ఆఫ్ పొటెన్షియల్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ కూడా ఎప్పుడైతే న్యూట్రాలిటీ మెయింటైన్ అవుతూ ఉంటుందో ఆ పర్టికులర్ సెల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ డిఫరెన్స్ వస్తుందో ఆ సెల్ అనేది బ్లాక్ అయిపోతుంది. అలా బ్లాక్ అవ్వకుండా కంటిన్యూ చేయడం కోసమే ఈ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేయడానికి. రెండోది మూమెంట్ ఆఫ్ అయాన్స్. ఏవైతే అయాన్స్ మూవ్ అవుతున్నాయో K+Cl- అయాన్స్ మూవ్ అవడం కానీ, ఆ పర్టికులర్ సర్క్యూట్ కంటిన్యూ అవడం కానీ, ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది, మనకి పర్టికులర్గా ఆ అయాన్స్ మూమెంట్ అనేది ఆగిపోతుంది. ఆ అయాన్స్ కంటిన్యూషన్ ఎప్పుడు జరుగుతుంది? సాల్ట్ బ్రిడ్జ్ వల్ల జరుగుతుంది. సాల్ట్ బ్రిడ్జ్ వల్ల మాత్రమే ఆ అయాన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ఆ కంటిన్యూ అవడం వల్ల మనకి ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఇవి అన్నీ కూడా సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఉపయోగాలు. డిటర్మినేషన్ ఆఫ్ సెల్ పొటెన్షియల్ ఆర్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్. సో ఏదైనా ఒక సెల్ అంటే డానియల్ సెల్లే మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎలా కనుక్కోవచ్చు ఈఎంఎఫ్ ఆఫ్ ఏ సెల్? సో ఎంత పొటెన్షియల్ వస్తుంది? ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ పొటెన్షియల్, can be represented as E cell. సో ఈ సెల్ ఎలా కనుక్కోవాలి? ఈ సెల్ ఎలా కనుక్కోవాలి అంటే గనక ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఒక క్యాథోడ్ యొక్క పొటెన్షియల్ని ఒక యానోడ్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్నే మనం సెల్ పొటెన్షియల్ అంటాం. ఏదైనా పొటెన్షియల్ అంటే ఏంటి? వోల్టేజ్ డిఫరెన్స్. ఇప్పుడు నాకు రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంది, దాని ఆక్సిడేషన్ పొటెన్షియల్ తక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? సమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ జనరేటెడ్. సో ఏదైతే పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవుతుందో అది కొంత వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వోల్టేజే మనం ఈ సెల్ పొటెన్షియల్. అంటే ఒక సెల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే రెండు హాఫ్ సెల్స్ కావాలి. ఒకటేమో రిడక్షన్ హాఫ్ సెల్, ఒకటేమో ఆక్సిడేషన్ హాఫ్ సెల్. ఈ రెండు హాఫ్ సెల్స్ని కనుక ఎంత డిఫరెన్స్ ఉందో పొటెన్షియల్, ఆ పొటెన్షియల్ డిఫరెన్సే ఆ సెల్ యొక్క పొటెన్షియల్ అవుతుంది. అదే ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. సో ఈ రకంగా మనం సెల్ పొటెన్షియల్ని మనం డిటర్మినేషన్ చేయొచ్చు. IUPAC రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గాల్వనిక్ సెల్. సో ఇందాక మనం ఏవైతే చూసుకున్నామో జింకు, కాపరు, ఎలక్ట్రోడ్స్ని IUPAC ప్రకారం ఎలా అరేంజ్ చేయొచ్చు? వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్స్ దేర్?
Zn is going to be get converted to Zn2 plus, and this is going to be taken 1 molar, and it is going to be salt bridge, and this copper is going to be get converted to copper, and this is going to be IUPAC representation. What is IUPAC representation? Metal and metal ion, and that concentration should be mentioned there, and it is going to be salt bridge. So usually we are going to be indicating left and right. So cathode on right hand side, anode on left hand side. So cathode on right hand side, left side is going to be anode. So that means right side reduction taking place, left side oxidation taking place, so that ఇందాక మనం రాసింది E cell, E cathode minus E anode can be written as E right minus E left. So cathode అనేది రైట్లో ఉంటుంది, యానోడ్ అనేది లెఫ్ట్లో ఉంటుంది. సో అందుకని ఈ సెల్ తెలుసుకోవాలంటే నేను రైట్ మైనస్ లెఫ్ట్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఐయుపిసి రిప్రజెంటేషన్? సాల్ట్ బ్రిడ్జ్ మధ్యలో ఉంటుంది, అంటే అది కనెక్ట్ చేస్తుంది. ఒకవైపు ఏమో లెఫ్ట్ సైడ్ యానోడ్ని, రైట్ సైడ్ క్యాథోడ్ని నేను రిప్రజెంట్ చేయాలి. సో ఎలా రిప్రజెంట్ చేయాలి? ప్రతి అయాన్ యొక్క సొల్యూషన్ 1 మోలార్ స్టాండర్డ్ తీసుకుంటున్నాను. సో మెటల్ ఇంటర్ఫేస్ విత్ జింక్ 2+. అంటే ఇదేంటి? ఇంటర్ఫేస్. వీఆర్ రైటింగ్ ద వర్టికల్ లైన్. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి ఇంటర్ఫేస్. సో ఇది ఐయుపిఎస్సి రిప్రజెంటేషన్. cathode on right hand side, anode is on left hand side, and particularly we are going to be writing and we are going to be measuring the cell potential. సో ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్కి గ్యాలోనిక్ సెల్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ని మళ్ళీ నేను టాబ్యులర్ ఫామ్ చేశాను ఇక్కడ. ఎలక్ట్రిక్ కరెంట్ డ్రైవ్స్ ఏ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్. ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏం జరుగుతుంది? నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ కనుక మనం చూసుకుంటే అది ఎలక్ట్రోలైటిక్ సెల్. అదే స్పాంటేనియస్ కెమికల్ రియాక్షన్ జనరేట్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఎలక్ట్రోకెమికల్ సెల్. Electrical energy is converted into chemical energy in case of electrolytic cell. Here chemical energy converted to electrical energy. Anode is positive and cathode is negative. Anode is negative and cathode is positive. Oxidation occurs at positive electrode, oxidation occurs at negative electrode. Like charged electrode they are saying it. And reduction also going to be opposite. The electrons are forced by the battery to flow non-spontaneously from positive electrode to negative electrode through external circuit. So many times we are asking this question. Just remember regarding this one. Electrons flow is going to be from the external circuit. We are taking positive electrode to negative electrode. Electrons flow. When we are taking here, electrons flow spontaneously through external circuit from negative electrode to positive electrode. Negative electrode to positive electrode is going to be taking place in case of galvanic cell. తర్వాత దే ఆర్ యూజ్డ్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రో రిఫైనింగ్, అండ్ దే ఆర్ యూజ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనకు అన్ని సెల్స్ కూడా గ్యాలోనిక్ సెల్సే. ఎలక్ట్రోలైటిక్ సెల్స్ ఏంటంటే మనం రిఫైనింగ్ చేయడానికి కానీ ఏదైనా ప్రొడక్షన్ ఆఫ్ Cl2 కానీ మనం దాన్ని వాడుకుంటున్నాం మనం. ఇప్పుడు ఏవైతే మనం ఎలక్ట్రోడ్స్ చెప్పుకున్నామో ఏమేమి ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి? మెటల్ అయాన్ టైప్, గ్యాస్ అయాన్ టైప్, metal insoluble salt anion type, redox electrodes. First metal ion type. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదే జింక్ అండ్ Zn2+, కాపర్ 2+. ఏదైనా ఒక మెటల్ని తీసుకుని దాని మెటల్ అయాన్ సొల్యూషన్లో, సో ఇది జింక్ ఎలక్ట్రోడ్ అనుకుంటే ఇది జింక్ సల్ఫేట్ సొల్యూషన్. సో ఇది మెటల్ అయాన్ టైప్ ఎలక్ట్రోడ్. లేదు కాపర్ ఇన్ కాపర్ సల్ఫేట్. సో ఒక మెటల్ని తీసుకుని ఆ మెటల్ని దాని యొక్క అయానిక్ సొల్యూషన్లో కనుక డిజాల్వ్ చేస్తే, డిజాల్వ్ అవ్వదు, సో దాంట్లో కనుక మనం డిప్ చేసినట్లయితే కనుక దాన్ని మెటల్ అయాన్ టైప్ ఎలక్ట్రోడ్ అంటాం. సో ఇదొక ఎలక్ట్రోడ్. దీన్ని రిప్రజెంట్ ఎలా చేస్తాం మనం? మెటల్ అయాన్ అండ్ కాన్సన్ట్రేషన్.
సో యూ ఆర్ సపోజ్ టు మెన్షన్. సో ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. నాన్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్, దాన్ని మనం గ్యాస్ ఎలక్ట్రోడ్ అంటాం. సో నాన్ మెటల్స్ అంటే యూజువల్గా గ్యాసెసే ఉంటాయి. సో H2 గ్యాస్. సో we are supposed to mention the pressure. For this particular one, we are supposed to mention the pressure. Gas alone will not be present, so it should be having some support, PT H2, and it is going to be having H plus aqueous and 1 molar concentration. సో ఎప్పుడైనా సరే నాన్ మెటల్ మనం రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలి? గ్యాస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్స్ అయానిక్ సొల్యూషన్. గ్యాస్ని మనం డైరెక్ట్గా డిప్ చేయలేం కదా, సో అందుకోసం ఒక మెటల్ సపోర్ట్ ఏదైనా సరే రాస్తాం. సో పీటీ H2 గ్యాస్ 1 bar ప్రెజర్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ డిజాల్వ్డ్ ఇన్ H plus aqueous 1 molar solution. So it is a representation for non-metal ion electrodes. These are all going to be called as gas electrodes. అలాగే Cl2 గ్యాస్ మనం సిల్వర్ తీసుకుంటాం యూజువల్గా. ఇవన్నీ కూడా నాన్ మెటల్ అయాన్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ది మెటల్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఎలక్ట్రోడ్. సో మెటల్ ఇందాక మనం ఏంటంటే బాగా ఈజీగా సాల్యుబుల్ అయ్యేవి. ఇక్కడ మనం ఏంటంటే Ag ఈజ్ గోయింగ్ టు బి టేకెన్ అండ్ AgCl ఈజ్ గోయింగ్ టు బి టేకెన్. సో నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి not that much easily soluble, it is going to be sparingly soluble. So such type of going to be electrodes also can be used in our electrochemical cells. The next one, redox electrodes. Redox electrodes ante emavutundante Fe3+ to Fe2+, ante rendu kuda అవే సొల్యూషన్స్ అవుతాయి. సో దాని కాన్సన్ట్రేషన్ కూడా మనం మెన్షన్ చేస్తాం. సో ఇది మెటల్ అయాన్ కాకుండా మెటల్ అయాన్ టు మెటల్ అయాన్. సో అలాంటి రెడాక్స్ కపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడాక్స్ ఎలక్ట్రోడ్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. కామన్గా మనకి ఎప్పుడు వాడేటటువంటి ఏంటి? గ్యాస్ ఎలక్ట్రోడ్ కానీ మెటల్ ఎలక్ట్రోడ్ కానీ. ఎలా రిప్రజెంట్ చేస్తాం? మెటల్ విత్ మెటల్ అయాన్ ఆర్ గ్యాస్ విత్ its corresponding ion. What you are going to be having H2 for H plus, Cl is going to be for Cl minus. Like that we are going to be having the representation of various electrodes when you are going to be taking. Electrode potential. So indaka already nenu cheppinatte what we are having the potential ante ardham enti? Naku enta capacity undi. ఏం కెపాసిటీ ఇక్కడ మనం చూసుకునేది? either లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ద ఎబిలిటీ ఆఫ్ ఏ మెటల్ ఆర్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ టు లూజ్ ద ఎలక్ట్రాన్ ఆర్ టు గెయిన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎబిలిటీ ఆఫ్ ఏ మెటల్ or non-metal, anything you can take it, to lose or gain electrons. As electricity we are going to be taking, ability of a metal or non-metal to lose or gain the electron is going to be called as the electrode potential. If at all we are going to be having the loss of ability to or tendency to lose the electron, what is supposed to be called as oxidation potential. If it is having the ability to gain the electron, then it is said to be reduction potential. It can be loss of electron tendency, it is said to be having oxidation potential. If it is going to be having gain of electron ability, then it is said to be reduction potential. So oxidation potential, reduction potential, we are having the two types of abilities. One is going to be called oxidation potential, another one is going to be called as reduction potential. Okay, so this is what we are going to be having. The electrode potential convention we are going to be having. So how to represent this particular potential, or what we are going to be having electrode potential? So that already we discussed. How we can able to say that one? E, whatever you are taking,
say for example Zn2 Zn2 plus. If at all I am writing this one Zn2 plus to Zn. So for everything is going to be having the chance. So this is going to be having what it is, Zn2 to Zn2 plus. It is called oxidation potential. This is going to be called as reduction potential. So what they are writing here is going to be important. What they are going to be writing here is going to be important. Zn converting to Zn2 plus means loss of electron. This is called as oxidation. That's what is going to be oxidation potential. When you are going to be taking Zn2 plus to Zn, it is going to be accepting the electrons, gain of electron. It's called as reduction potential. And the same thing if it is happens at standard conditions. If at all they are going to be all measured at standard conditions, means all are going to be unity. Say for example here we are taking 1 molar concentration or different concentrations. Aqueous if you are going to be mentions here. If at all we are going to be saying that 1 molar, then we are using the letter E0 Zn2 Zn2 plus. This is called as standard oxidation potential. If it is going to be E0 Zn2 plus to Zn, it is called as standard reduction potential SRP. SOP, SRP. So this is how we can able to say IUPAC convention to express the potential of any electrode like this. So this is how we are going to be making it. So cell potential, already I said E cell is going to be given by E cathode minus E anode. So if you are measuring the electrode potential, I can able to measure the cell potential. How to measure the electrode potentials? The electrode potentials are going to be measured by using reference electrodes. We are going to be using reference electrodes. Usually are going to be having more reference electrodes like SHE, and we are going to be having some Calomel electrode, and we are going to be having potentiometer. So they are all going to be used for making the measurement of electrode potentials. So how we can able to measure it? Say for example, if at all I am going to be having the strength, I have to measure with this one. How I can able to measure the strength? I will be comparing with someone. How I will compare? So if it is having some relatively, so I am having more power. Like if I am going to be having strength of some 10 punches, now he is having the strength of some 5 punches. Now that 5 punches will be taken as reference. How many more punches I can have? 5 more punches. So I will take him, whatever the strength he is having, reference relative to him, I am having this much more ability. Like that I will be saying it, no? Similarly, we are going to be saying the potential, we are going to take one reference electrode. Reference to this particular electrode, this electrode will have this much potential. So, ఆ రకంగా నేను ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ని లేదంటే ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్ని తీసుకుని ఆ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ని కంపేర్ చేస్తూ ఇంకొక ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ నేను డిఫైన్ చేస్తాను. సో అదే దాన్ని రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటాం. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటాం. నేను 1 kg పొటాటోస్ తేవాలి. ఏం చేస్తాను నేను? మార్కెట్కి వెళ్ళి ఇప్పుడంటే మీకు డిజిటల్ మిషన్స్ వచ్చేసినాయి. ఇంతకుముందు సింపుల్ వేయింగ్ బ్యాలెన్స్ అనేది ఉండేది. సో ఆడేం చేస్తాడు, నేను వెళ్ళి 1 kg పొటాటోస్ అడగగానే ఇక్కడ ఒక బ్యాలెన్స్ తీసుకుని ఇటువైపు ఒక ప్యాన్ ఉంటుంది, ఇటువైపు ఒక ప్యాన్ ఉంటుంది. చూసే ఉంటారు కదా, మనకి మామూలుగా మార్కెట్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాడుతూ ఉంటారు. సో ఒక ప్యాన్లో 1 kg స్టోన్ పెడతాడు, ఇంకొక ప్యాన్లో ఒక పొటాటోస్ పెడతాడు. ఎప్పుడైతే ఈ పొటాటోస్కి ఈ ఉన్న ప్యాన్ ఈక్వల్ అవుతుందో అప్పుడు ఇది ఈక్వల్ టు 1 kg. అంటే విత్ రిఫరెన్స్ టు 1 స్టోన్ ఆఫ్ 1 kg వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ 1 kg ఆఫ్ పొటాటోస్. అలాగే
ఏదైనా ఒక రెఫరెన్స్ని తీసుకుని దీంతో కంపేర్ చేస్తే దీన్ని ఎక్కువ ఉంది లేదా దీని తక్కువ ఉంది ఇలా చెప్పడాన్నే మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అంటాం. సో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ని తీసుకోవడం ద్వారా మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ద పొటెన్షియల్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్? మనకు ఉన్నటువంటి రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటి చెప్పాను కదా ఇప్పుడే ఆల్రెడీ. ఒక రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ని తీసుకుని మనం గనక దాన్ని మెజర్ చేస్తే దాన్నే ఒక పొటెన్షియల్ కింద తీసుకుంటాం. ఇక్కడ మనం బాగా వాడేటువంటి పొటెన్షియల్ ఏంటంటే SHE రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ విచ్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ SHE. సో దీన్ని మనం ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారో అంటే కనుక H2 గ్యాస్ at 1 bar pressure 101,325 Pascal pressure means 1 bar pressure. So this H2 gas is going to be pumped into the particular aqueous solution. Aqueous solution ఎలా తీసుకున్నాడు వీడు? HCl aqueous solution తీసుకున్నాడు. సో అంటే H+ అయాన్స్ ఉన్నాయి. ఈ H+ అయాన్స్ ఉన్నప్పుడు ఈ H2 గ్యాస్ని డిపాజిట్ చేయడానికి మనం చెప్పాను కదా ఇందాక ఒక సాలిడ్ సపోర్ట్ కావాలి. దానికి ప్లాటినం తీసుకున్నాడు. ఎందుకే ప్లాటినం అంటే ప్లాటినం మీద హైడ్రోజన్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేయబడి ఉంటుంది, అందుకని అది బాగా సపోర్ట్ చేస్తుంది. సో అందుకని ప్లాటినం మీదకి హైడ్రోజన్ గ్యాస్ని 1 bar ప్రెజర్ ద్వారా పంప్ చేసి ఆ ప్లాటినం వైర్ని తీసుకెళ్ళి H+ సొల్యూషన్లో డిప్ చేశాడు. ఇదే మనకి SHE ఎలక్ట్రోడ్. ఇక్కడ ఏం జరుగుతుంది? H++ ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు half H2 గ్యాస్. ఇక్కడ వచ్చేటటువంటి E0 వాల్యూ అనేది 0 volts కింద తీసుకుంటున్నాం మనం. సో ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూని మనం ఏం చేసుకుంటున్నాం? 0 కింద తీసుకుంటున్నాం. 0 volts అంటే ఒక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో జరిగేటటువంటి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేది 0 కింద తీసుకున్నాం. ఎందుకు 0గా తీసుకున్నాం అంటే దానికి ఏమీ రీజన్ లేదు. ఆర్బిటరీ అనే టర్మ్ అర్థం ఏంటంటే అలా తీసుకోవడానికి ఏ రీజను లేదు, కానీ వాళ్ళు 0 volts కింద తీసుకున్నారు. అలా 0 volts తీసుకున్నటువంటి పొటెన్షియల్ వాల్యూ ఏదైతే ఉందో E0 దానితోటి మనం ఏదైనా ఎలక్ట్రోడ్ని మనం కంబైన్ చేస్తాం. ఎలక్ట్రోడ్ని కంబైన్ చేసి ఎలా మెజర్ చేస్తాము అంటే SHE what is the ability it is going to be having? It can be used as cathode, it can be used as anode. మనం SHEని క్యాథోడ్ కింద కానీ యానోడ్ కింద కానీ మనం వాడచ్చు. సో ఒక క్యాథోడ్ ఒక యానోడ్ ఎలాగైనా సరే పనిచేస్తుంది కాబట్టి ఏదైనా ఒక పర్టికులర్ సెల్ యొక్క పొటెన్షియల్ తెలియాలి అంటే మనకి కంపల్సరీ ఒక హాఫ్ సెల్ ఈజ్ నాట్ ఎనఫ్. అంటే ఒక హాఫ్ సెల్తో మాత్రమే మనకి పొటెన్షియల్ రాదు. కంపల్సరీ మనకి 2 హాఫ్ సెల్స్ కావాలి. ఒకటేమో క్యాథోడ్ ఆర్ రిడక్షన్ హాఫ్ సెల్, వాట్ ఈస్ గోయింగ్ టు బి యానోడ్ హాఫ్ సెల్. 2 హాఫ్ సెల్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి సెల్ పొటెన్షియల్ అనేది తెలుస్తుంది. కాబట్టి మనకి SHEని కంబైన్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ ఎలక్ట్రోడ్తో కంబైన్ చేసి అప్పుడు దాని యొక్క సెల్ పొటెన్షియల్ మెజర్ చేస్తే ఎలాగా SHE అనేది ఏం చెప్తున్నా నేను? 0. సో 0 పొటెన్షియల్ కాబట్టి మనకి ఇప్పుడు జింక్ ఎలక్ట్రోడ్ తీసుకుందాం, లేదంటే కాపర్ ఎలక్ట్రోడ్ తీసుకుందాం. జింక్ ప్లస్ SHE వాట్ ఎవర్ ద సెల్ పొటెన్షియల్ యూఆర్ గెటింగ్, ఏదైతే సెల్ పొటెన్షియల్ మనకు వస్తుందో అది దేని సెల్ పొటెన్షియల్ అవుతుంది? జింక్ యొక్క పొటెన్షియల్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ SHE అనేది 0 అని చెప్పేసాం కాబట్టి. అలాగే కాపర్ తీసుకుంటాను, దాన్ని కూడా 0నే వస్తుంది. సో దీన్ని మనం ఎలా చేద్దాం? సో SHEని మనం ఎప్పుడు కూడా రైట్ సైడే పెట్టుకుందాం. జింక్ 2+ is going to be having PT H2 gas H+ aqueous. సో ఈ రకంగా నేను సెల్ని కన్స్ట్రక్ట్ చేశాను. నేను మామూలుగా ఏం చెప్పాను? ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ కదా. ఇప్పుడు ఈ క్యాథోడ్ ఎంత? 0 అండ్ మైనస్ ఈ యానోడ్. ఇప్పుడు ఏదైతే ఈ సెల్ వాల్యూ వస్తుందో దిస్ నథింగ్ బట్ ఈ యానోడ్. ఇక్కడ యానోడ్ కింద ఏం పనిచేస్తుంది? జింక్. అంటే ఈ రకంగా మెజర్ చేసినప్పుడు
Zn2+ యొక్క పొటెన్షియల్ అనేది ఎంత వచ్చింది అంటే -0.76 వోల్ట్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జింక్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అనేది 0.76. ఇదే కన్స్ట్రక్షన్ నేను Cu2 aqueous, PtH2 గ్యాస్ అండ్ H+ aqueous ఇలా తీసుకుని చేసినప్పుడు ఏదైతే సెల్ పొటెన్షియల్ వస్తుందో అది ఈ కాపర్, అంతే కదా, కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0.34 వోల్ట్స్. కాపర్ యొక్క పొటెన్షియల్ అనేది 0.34 గాను, జింక్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ 0.76 గాను, -0.76 గాను తెలుసుకున్నారు. ఈ రకంగా ఏ ఎలక్ట్రోడ్నైనా సరే SHEతో జాయిన్ చేసి ఏదైతే పొటెన్షియల్ మనకి జనరేట్ అవుతుందో ఆ సెల్ పొటెన్షియల్ అనేదాన్ని SHEది ఎలాగా 0 కాబట్టి ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్లే అని చెప్పి మెజర్ చేశారు. అలా మెజర్ చేస్తూ మొత్తం అన్ని ఎలక్ట్రోడ్ల యొక్క పొటెన్షియల్స్ని కూడా మెజర్ చేసి ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అన్నిటిని కూడా కలిపి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని నేను నెక్స్ట్ టాపిక్ కింద డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎలా చేసామో అర్థమైంది కదా. SHE అనేది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ విచ్ వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి 0. SHE యొక్క పొటెన్షియల్ని 0 కింద తీసుకుని దానితోటి ఉపయోగించి ఒక సెల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఒక క్యాథోడు ఒక యానోడు దానికి పెట్టుకుని సెల్ని కన్స్ట్రక్ట్ చేసి పొటెన్షియల్ని కనుక్కుంటున్నాను. అది మనకి ఇలా -0.76 ఫర్ జింక్ అండ్ కాపర్ ఈజ్ హ్యావింగ్ +0.34. ఇలాగ మనకి తెలిసినటువంటి పొటెన్షియల్ని ఎలాగ మనం మెజర్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈక్వేషన్ అనేది ఉంది. దీనికంటే ముందు డానియల్ సెల్ది పొటెన్షియల్ తీసుకుందాం. ఇందాక నుంచి చేస్తున్నాం కదా. ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. క్యాథోడ్ ఏంటి? కాపర్ మైనస్ జింక్. సో ఇందాక ఇప్పుడు చూస్తే మనం ఎంత వోల్ట్ వచ్చింది? 0.34 మైనస్ ఆఫ్ -0.76 ఆఫ్ జింక్. సో టోటల్ వీఆర్ గోయింగ్ టు గెట్ 1.10 వోల్ట్ పొటెన్షియల్. సో ప్రతి ఒక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని మనం మెజర్ చేసుకున్న తర్వాత ఆ పొటెన్షియల్స్ని ఉపయోగించి మనం కావాలంటే సెల్ పొటెన్షియల్, డానియల్ సెల్ యొక్క సెల్ పొటెన్షియల్ ఇందాక చెప్పాను 1.10 అని. సో ఆ 1.10 అనే విషయం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం సెల్ పొటెన్షియల్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, so the next one is Nernst equation which is going to be determining the cell potential and electrode potential. సో దీంట్లో మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని సెల్ పొటెన్షియల్ని మెజర్ చేయొచ్చు. అసలు నాన్స్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది మనకి? నాన్స్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే కాన్సన్ట్రేషన్. మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనం ప్రతిదీ కూడా స్టాండర్డ్ అంటే 1 మోలార్ తీసుకుని మనం చేసేస్తున్నాం. అలా కాకుండా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, ఏ ఎలక్ట్రోడ్ని అయితే తీసుకుంటున్నామో ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మారుతుంటే, ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మారుతుంటే ఈ సెల్ యొక్క పొటెన్షియల్ మారుతుంది. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అండ్ that particular whatever the E cell we are calculating he established. సో అదే వాన్ని నాన్స్ట్ ఈక్వేషన్ అంటాం. సో నాన్స్ట్ ఈక్వేషన్ ప్రకారం Mn plus n electrons will gives rise to the metal M. We are going to be getting the metal M. అంటే ఒక Mn plus అయాన్ తీసుకుని దానికి n ఎలక్ట్రాన్స్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే కనుక మనకి మెటల్ వస్తుంది. ఈ పర్టిక్యులర్ ప్రాసెస్లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈ Mn plus 2m is equal to E0 Mn plus m minus it is going to be having RT by NF Ln, the metal concentration
by metal ion concentration. So ఇది నాన్స్ట్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోడ్. నాన్స్ట్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోడ్ ఏం చెప్తున్నాడు దీంట్లో, ఏదైనా మెటల్ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ అనేది దాని స్టాండర్డ్, ఇదేమో నార్మల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఇది నార్మల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఇది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది కంపల్సరీ దాని యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగినా తగ్గినా ఈ వాల్యూ అనేది మనకి సబ్ట్రాక్ట్ అవుతుంది అనేది చెప్పేదే ఈ నాన్స్ట్ ఈక్వేషన్. వాట్ ఈజ్ ఆర్? గ్యాస్ కాన్స్టెంట్. వాట్ ఈజ్ టీ? టెంపరేచర్ స్టాండర్డ్. And the n is going to be number of electrons transferred. F is the charge of that electron, that is n number of Faradays. Ln is going to be the natural logarithm, and metal is going to be having the concentration of product by concentration of reactant, that is only taken m by m per n plus. And we know that this m is always going to be unity. Why? Because solid concentration is not going to be having any change, always it is going to be having the unity. So that is only going to be metal. So that we can able to write the same equation by keeping that E m n plus m is equal to E naught mn plus m minus RT by NF into Ln by 1 by Mn plus concentration, because the concentration of the metal is always going to be unity. The concentration of always it is going to be unity. So that's why I can able to write the electrode potential equation by the nonst is going to be like this. I can able to write like this. Okay. సో డానియల్ సెల్ది రాయమంటున్నాడు, అంటే ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ Zn టు Zn2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ Zn2 Zn2 ప్లస్ మైనస్ RT by NF log. Directly I am writing 1 by Zn2 plus concentration. ECU2 Cu2 plus is equal to E naught Cu2 Cu2 plus minus RT by NF into log 1 by Cu2 plus concentration. As we said, E cell is equal to E cathode minus E anode. So which one is cathode? This is going to be ECU to Cu2 plus minus EZn2 Zn2 plus. So ఇప్పుడు ECU2 Cu2 plus బదులు దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఈ Zn2 Zn2 ప్లస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఈ నాట్ Cu2 Cu2 ప్లస్ మైనస్ RT by NF into log 1 by Cu2 plus concentration minus E naught Zn2 Zn2 plus minus RT by NF into Ln 1 by Zn2 plus concentration. సో ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేస్తాను నేను. ఏం రీఅరేంజ్ చేస్తాను? ఈ నాట్ Cu by Cu2 ప్లస్ మైనస్ ఈ నాట్ Zn2 Zn2 ప్లస్ ఈ రెండు పక్క పక్కన పెడితే దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ అవుతుంది. ఈ రెండింటిని పక్క పక్కన లాగరిథమ్స్ తీసుకుంటే కనుక మనకి
concentration of Zn2 plus by Cu2 plus. So final ga rastunna nenu Daniel cell E cell is equal to E naught cell minus RT by NF common and the logarithm. Now when we are taking the subtraction Zn2 plus concentration by Cu2 plus concentration. So this is going to be the equation for the Nernst equation for Daniel cell. So whatever I got there, E cell is equal to E naught cell minus RT by NF, I can able to write 2.303 RT by NF into log Zn2 plus concentration by Cu2 plus concentration, and this is going to be equal to E naught cell minus this entire factor. I am going to keep the values 96,500 and 8.314 and the temperature standard. We will be getting 0.0591 by N into log Zn2 plus by Cu2 plus concentration. So any of these equations can be used for the calculations of any numerical. So which are the things they are given, based on that one you can able to do it, that particular calculations. This is going to be Nernst equation. E cell is equal to E naught cell minus 0.0591 by N into log Zn2 plus by Cu2 plus concentration. This N is nothing but the number of electrons transferred between the two electrodes. Between the two electrodes is nothing but this N value. Okay. So this is going to be the Nernst equation we are going to be having. And general, if you are going to take anode by cathode concentration, anode concentration by cathode concentration, we can able to apply for any other electrodes if you are going to be taking. For a galvanic cell only I wrote already. Relation between E naught cell and equilibrium constant. Now whatever we are going to be written, the product concentration by reactant concentration. E cell is equal to E naught cell minus 0.0591 by N into log Zn2 plus by Cu2 plus. So this is going to be product, this is going to be reactant. So product concentration by reactant concentration is going to be nothing but equilibrium constant. So I can able to write here Kc. I can able to write here, instead of this entire factor, I can able to write Kc. At equilibrium, what will happen? At equilibrium, so E cell is equal to 0. Why? Because there is no potential generation from a particular one. That's why E cell is going to become 0. So now it is going to be 0 and this is going to be comes this side. So I can write now E naught cell is equal to 0.0591 by N into log Kc. I can write like this. The relation I can able to write standard electrode potential E naught cell is equal to 0.0591 by N into log Kc. So that is what I can able to write the relationship between this one. The next one is going to be standard free energy. So delta G is equal to minus NF E cell. If it is all standard, you can able to write E naught cell. So the number of whatever the free energy is always going to be equal to minus NF E cell. So this is going to be having intrinsic property and it is going to be extensive property. Based on your thermodynamics, we are going to be having the one which is going to be making depending upon the size or mass. Now delta G, N changes, the value changes, but E cell constant. That's why one is going to be extensive property, one is going to be intensive property. So that's what we are going to be using this particular calculation for any particular values they are going to be giving. We can able to use this formula. Delta G is equal to minus NF E cell or E naught cell also, if it is there mentioned, they are going to be standard conditions. So this is also one of the measurement of cell potential. It is going to be
called potentiometer. So Pogendorf's compensation method, just we are going to be making the potential of which cell if you want to measure. So that is going to be kept here. This cell is going to be connected. The potentiometer will give the EMF value directly. So just it is going to be not there in our board one. Just I am be showing what the way we can able to make it. Just we are connecting here and we are going to be getting the capacity, we can able to get it so that we can decide the cell potential directly. So what is going to be the applications we said? We are going to be having measuring all electrode potentials by using the SHE, and we are going to be constructing the electrochemical series that we'll discuss. And this is one more calomel electrode which is also going to be having the reference electrode. So this reference electrode is going to be having the glass tube and KCl solution is filled and paste of Hg and Hg2Cl2, and the down you will be having the mercury. And now this is going to be the plug what you are going to be having. We can able to connect this electrode to how we are connected the SHE electrode to your particular one, and this is going to be dipped in your particular solution to which we want to get the potential. We will get the value so that we can able to measure the potential. So it is also going to be one of the electrode which is going to be used for measuring the other electrode potentials. The advantages we are having, it's going to be primary. So the secondary electron cloud, electrochemical series and its applications. What is electrochemical series? I said when we are going to be constructing your when you are going to be determining all your electrode potentials. So the electrode potentials when you are going to be measuring, so these electrode potentials will be based some SRPs, SOPs, whatever it is going to be. We are going to be taking usually what we are having the relation is SRP minus SOP. Whatever the SRP values we are having, obviously it is going to be equal to minus of SOP values. So this standard reduction potential values, we can able to take it as a common rather than taking SOP. So whatever the electrochemical series we are going to be measuring it, that is going to be constructed or it is going to be arranged based on the SRP values only. Even though we know the value SRP is equal to minus of SOP, always we are going to be taking one of the potential value, it is better. That's why I will be taking SRP values, and based on the SRP values increasing order or decreasing order, we are constructed one series. That series is going to be called as electrochemical series. The arrangement of electrodes in their increasing order of SRPs or decreasing order of SRPs, we are going to be calling that series is called as electrochemical series. Okay, so what are the applications we are having for the electrochemical series? So this is the electrochemical series what they are going to be having. See, for example, we are taking minus 3.05 for Li, minus 2.93, minus 2.90, 2.87, 2.71, 2.37, 1.66. So all these are going to be arranged in a decreasing order of reduction or increasing order. We can say minus value also going to be considered, so that you can able to take that one. So there is nothing to explain in this. Just we are supposed to remember at least few. See, for example, we are taking, I said no, alkali metals will have highest. So Li plus, K plus, Ba2 plus, Ca2 plus, Na plus, Mg2 plus, and then Al3 plus. Up to here, all these are going to be alkali metals. Then what you got? Transition metals, Zn2 plus, Cr3 plus, Fe2 plus. Next, water. So these are all going to be within H2O. And the next we are taking cadmium, lead, and cobalt, nickel, tin. Again it is going to be lead, and we are having H2, 0. So the remaining all are going to be negative. So now whatever you are taking, positive. Copper, iodine, iron, Hg, Ag, Hg, N2, Br2, O2, and we are having Cr, Cl2, Au, manganese, F2. So these are all going to be having the oxidation potential, positive SRPs. So this is what we are having electrochemical series. So by using this electrochemical series, what we can able to say applications. The first application, we can able to know feasibility.
సో వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బి, అంటే ఏది పడితే అది మనం కలిపేలేం. అంటే ఒక ఎలక్ట్రోడ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ నెగిటివ్లీ ఛార్జ్డ్, అంటే క్యాథోడ్ యానోడ్ చెప్పుకున్నాం కదా, ఒక క్యాథోడ్ ఒక యానోడ్ తీసేసుకుంటే అది సెల్ అయిపోద్దా అవదా అనేది మనం చెప్పలేం. ఎలా తెలుస్తుంది మనకి? ఆల్వేస్ ఈ సెల్ పాజిటివ్. మనం కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఈ సెల్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ అయితేనే ఆ సెల్ ఫీజిబుల్ అవుతుంది, మనకి జనరేషన్ ఆఫ్ పొటెన్షియల్ వస్తుంది. అది కనుక నెగిటివ్ కానీ జీరో కానీ అయితే మనకి ఏ రకమైన పొటెన్షియల్ రాదు. అది తెలియాలి అంటే ఏం చేయాలి? ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనం ఆ వాల్యూస్ తెలియాలి. ఆ వాల్యూస్ తెలిసినప్పుడు మాత్రమే జెడెన్ కాపర్ ఉంది, మనకి ప్లస్ 1.1 వోల్ట్ వచ్చింది, అందుకని అది ఫీజిబుల్ అయింది. అదే దాన్ని మనం కనుక జింక్ హైడ్రోజన్ తీసుకుంటే -0.76 వచ్చింది, అది ఫీజిబిలిటీ అవ్వదు. ఎందుకని అంటే అది నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. సో మనకి ఎప్పుడు కూడా ఈ సెల్ వాల్యూ అనేది పాజిటివ్ ఉంటే ఆ సెల్ అనేది ఫీజిబుల్, లేకపోతే అది ఫీజిబుల్ కాదు. నెక్స్ట్, విచ్ కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, విచ్ కెన్ యాక్ట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. అంటే ఈ సెల్ కన్స్ట్రక్షన్లోనే ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద తీసుకోవాలి, ఏది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద తీసుకోవాలి అంటే లోవర్ ఎస్ఆర్పి will reduce higher SRP. అంటే ఏదైతే లోవర్ ఎస్ఆర్పి ఉందో అది హయ్యర్ ఎస్ఆర్పిని రెడ్యూస్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జింక్ ఎంత -0.76, కాపర్ ఎంత +0.34. అందుకనే జింక్ కెన్ రెడ్యూస్ కాపర్, జింక్ కెన్ రెడ్యూస్ కాపర్. సో దాన్ని ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. జింక్ కెన్ బి గెట్ రెడ్యూస్ ద Cu2+ టు Cu. అందుకోసం మనకి లోవర్ ఎస్ఆర్పి విల్ రెడ్యూస్ హయ్యర్ ఎస్ఆర్పీస్. అలాగే డిస్ప్లేస్మెంట్, ఏది దేని డిస్ప్లేస్ చేస్తుంది? లోవర్ ఎస్ఆర్పి విల్ డిస్ప్లేస్ హయ్యర్ ఎస్ఆర్పి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఏ సొల్యూషన్ని ఏ వెసల్లో మనం స్టోర్ చేయగలుగుతాము అనేది దీని నుంచి తెలుస్తుంది మనకి. ఇది ఎలాగా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ జింక్ సల్ఫేట్ ఈజ్ గోయింగ్ టు బి కెప్ట్ ఇన్ కాపర్ ఆర్ కాపర్ సల్ఫేట్ కెప్ట్ ఇన్ జింక్ పాట్. అంటే మనం కాపర్ సల్ఫేట్ని జింక్ వెసల్లో మనం వేయొచ్చా వేయకూడదా? ఇక్కడ ఏమవుతుంది మనకి? జింక్ అనేది లోవర్ ఎస్ఆర్పి, Cu2+ అనేది పాజిటివ్ ఎస్ఆర్పి. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? Cu2+ అనేది కంపల్సరీ డిస్ప్లేస్డ్ బై జింక్. అప్పుడు ఏం జరుగుతుంది? కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏదైతే మనం తీసుకున్నామో అందులో Cu2+ అంతా కూడా డిస్ప్లేస్ చేసి కాపర్ కింద డిపాజిట్ అయిపోతుంది. అప్పుడు నీకు అక్కడ కాపర్ సల్ఫేట్ అనేది ఉండదు. అందుకని ఒక క్వశ్చన్ ఉంది మనకి టెక్స్ట్ బుక్లో, క్యాన్ వీ స్టోర్ కాపర్ సల్ఫేట్ ఇన్ జింక్ పాట్? మనం డిపాజిట్ చేయలేము, మనం దాన్ని రిజర్వ్ చేయలేము. ఎందుకని? కాపర్ సల్ఫేట్ని జింక్ వెసల్లో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఆ జింక్ అనేది ఆ పర్టికులర్ Cu2+ని ఈజ్ డిస్ప్లేసింగ్. అందుకని కాపర్ సల్ఫేట్ అనేది అక్కడ ఉండదు. అందుకోసం మనం ఎప్పుడు కూడా వాటిని డిస్ప్లేస్ చేసేస్తాయి. కాబట్టి లోవర్ ఎస్ఆర్పి ఉన్న వాటిల్లో మనం హయ్యర్ ఎస్ఆర్పి ఉన్న వాటిని ఎప్పుడు కూడా రిజర్వ్ చేయకూడదు, మనం స్టోర్ చేయకూడదు. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా మనకి తెలుసుకునేటటువంటివి. ఏవి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఏవి డిశ్చార్జ్ పొటెన్షియల్ తక్కువ ఉంది, అది కూడా ఆ టేబుల్లో ఉంది. ఆ టేబుల్లో మనకి తీసుకుంటే కనుక Li+ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ హై డిశ్చార్జ్ పొటెన్షియల్. సో అన్నీ కూడా మెటల్స్ తీసుకుంటే వాటికి డిశ్చార్జ్ పొటెన్షియల్ వస్తాయి. యానియాన్స్ అన్నీ తీసుకుంటే కనుక దాని డిశ్చార్జ్ పొటెన్షియల్ అక్కడ తెలుస్తుంది. ఓకే, డిశ్చార్జ్ పొటెన్షియల్స్ కూడా మనకి ఆ టేబుల్ నుంచే వస్తాయి. అందుకే నేను సెపరేట్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా మనకి తెలుసుకున్నటువంటి అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, కామన్ టైప్స్ ఆఫ్ సెల్స్. అసలు సెల్స్ అంటే ఏంటి? బ్యాటరీస్. సో బ్యాటరీస్ అంటే మనకి ఏమేమో తెలుసు. మనకి రేడియోలో వేసుకునే బ్యాటరీ తెలుసు, లేదంటే వాచ్లో వేసుకునే బ్యాటరీ తెలుసు, లేదంటే క్యాలిక్యులేటర్లో వేసుకునే బ్యాటరీస్ తెలుసు. ఈ అన్ని బ్యాటరీస్ కూడా మనకి కామన్ టైప్స్ ఆఫ్ సెల్స్ కింద చదువుకుంటున్నాం. అసలు బ్యాటరీ అంటే ఏంటి? అసలు బ్యాటరీలో ఏముంటుంది? సో ఇప్పటివరకు మనం తెలుసుకున్నటువంటి గాల్వనిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ అని చెప్పుకున్నాం కదా. ఈ గాల్వనిక్ సెల్ ఒకటి లేదంటే ఒక్కొక్కసారి ఒకటి కంటే ఎక్కువ గాల్వనిక్ సెల్స్ని ఒక సిరీస్లో కలుపుకుంటా పోయి దాని నుంచి ఏదైతే కెమికల్ రియాక్షన్ జరుగుతుందో ఆ కెమికల్ రియాక్షన్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం.
సో అలాంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినప్పుడు అటువంటి సెల్నే మనం బ్యాటరీ అని పిలుస్తాం. ఓకే, సో బ్యాటరీ అంటే అర్థమైంది కదా, ఏ galvanic cell or a group of galvanic cells connected in a series to produce electrical energy from the chemical reaction is going to be called as battery. సో ఈ బ్యాటరీలో మనకి రెండు రకాలు ఉన్నాయి, ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ. సో ప్రైమరీ బ్యాటరీ అంటే ఏంటి, ఏదైతే ఒకసారి రియాక్షన్ స్టార్ట్ అయ్యిందో మళ్ళీ ఎప్పుడు కూడా రివర్స్ అవ్వదు. అంటే ఒకసారి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకా కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా రివర్సిబుల్ అనేది ఉండదు. అలా రివర్సిబుల్ రియాక్షన్ లేనటువంటి ఒక బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైమరీ బ్యాటరీ అని పిలుస్తాం. సో దీనికి అర్థం ఏంటంటే రీఛార్జబుల్ బ్యాటరీ, వన్ టైం యూజ్ బ్యాటరీ. ఒకసారి వాడేసి పడేస్తాం కదా మన వాల్ క్లాక్లో పెట్టుకున్న బ్యాటరీ కానీ, లేదంటే మన ఇంట్లో ట్రాన్సిస్టర్లో వేసిన బ్యాటరీస్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాం, మనం ఒకసారి వాడిన తర్వాత పడేస్తాం. సో మళ్ళీ కనుక దాన్ని వాడలేము. సో ఆ బ్యాటరీలో అర్థం ఏంటి, ఆ సెల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము, వన్ వే ప్రాసెస్, ఒకవైపు నుంచి జరుగుతూ పోతుంది. సో అది రివర్స్ చేయలేము కాబట్టి నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఆర్ గోయింగ్ టు బి కమ్స్ అండర్ ప్రైమరీ బ్యాటరీస్, సింపుల్గా చెప్పాలంటే. సెకండరీ బ్యాటరీస్ అంటే వీ క్యాన్ ఏబుల్ టు రీఛార్జ్, అంటే ఆ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్టర్నల్ ఎలక్ట్రిసిటీని సప్లై చేసినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్ రివర్స్ అవుతుంది, ఆ కెమికల్ రియాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. అలా రివర్స్ అయినప్పుడు మనం రీఛార్జ్ చేయొచ్చు దాన్ని, మళ్ళీ అది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అలాగా రీఛార్జబుల్ బ్యాటరీస్నేమో మనం సెకండరీ సెల్స్ అని, సెకండరీ బ్యాటరీస్ అని, లేదంటే మనం ఒక్కసారి వాడేసి పడేసేటువంటి బ్యాటరీస్ అన్నిటినీ కూడా ప్రైమరీ బ్యాటరీస్ అని పిలుస్తాం, సింపుల్గా చెప్పాలంటే. అర్థమైంది కదా. ఇందులో మనం చూసేది డ్రై సెల్. మనం చిన్నప్పుడు మనం వాడేటటువంటి పెద్ద పెద్ద బ్యాటరీస్ అన్నీ కూడా డ్రై సెల్. దే ఆర్ ఆల్సో గోయింగ్ టు బి కాల్డ్ as Liquant cell. It is also going to be called as Liquant cell. So this Liquant cell is going to be an example for primary battery. సో దీని గురించి డీటెయిల్స్ నేను చెప్తాను. సెకండరీ బ్యాటరీలోకి వచ్చేసరికి లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఇక్కడే మనం ఇంకా మెర్క్యూరీ బ్యాటరీ, అంటే మనం బటన్ సెల్స్ అంటాం కదా మన వాచ్ల్లో, క్యాలిక్యులేటర్లో వాడుకునేవి, అవి కూడా ప్రైమరీ బ్యాటరీస్లోకి ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, ఒక్కొక్క బ్యాటరీలో ఏ రియాక్షన్ క్యాథోడ్ దగ్గర జరుగుతుంది, ఏ రియాక్షన్ యానోడ్ దగ్గర జరుగుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని నేను ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ చేశాను, జస్ట్ యూ కెన్ ఏబుల్ టు గో త్రూ. ద ఫస్ట్ వన్ డ్రై సెల్, Liquant cell. అసలు ఈ Liquant cell అంటే ఏంటి గుర్తుందా అందరికీ? బ్లూ కలర్లో ఉంటుంది, ఇక్కడ ఎల్లో కలర్లో చూపించే మనం. అక్కడ ఏంటంటే ఆడ పెయింట్ వేసారు కాబట్టి అది బ్లూ కలర్. నిప్పో బ్యాటరీస్ అందరూ బాగా గుర్తుండి ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇది మనకి జింక్. సో దీంట్లో ఒక క్యాథోడ్ కావాలి. ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏం కావాలి, ఒక క్యాథోడ్, ఒక యానోడ్. ఇందులో ఒక క్యాథోడ్ ఏది, యానోడ్ ఏది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డ్రై సెల్ బ్యాటరీ. వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ సో దిస్ బ్లాక్ కలర్ వన్, కార్బన్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ ఏంటి మనకి, కార్బన్ ఈజ్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ ఏ క్యాథోడ్, కార్బన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్యాథోడ్, అండ్ ద జింక్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో ఇది జింక్ ఉంది కదా, ఈ పైన ఉన్నటువంటి రేకు, ఆ బ్యాటరీకి ఏదైతే ఒక రేకు ఉంటుందో చుట్టూ, ఆ రేకే మనకి యానోడ్. అది దేంతో తయారు చేయబడి ఉంటుంది, జింక్ మెటల్తో తయారు చేయబడి ఉంటుంది. జింక్ షీట్ అనేది దాన్ని తయారు చేస్తుంది. సో అది యానోడ్ కింద పనిచేస్తుంది. మధ్యలో ఒక బ్లాక్ కలర్ ఒక పెన్సిల్లా ఉంటుంది, అదేమో క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో ఏముండాలి మనకి, సాల్ట్ బ్రిడ్జ్ ఒకటి ఉండాలి కదా. గ్యాల్వానిక్ సెల్ అంటే ఒక సాల్ట్ బ్రిడ్జ్ ఉండాలి కదా. ఆ సాల్ట్ బ్రిడ్జ్ని ఫామ్ చేసేది ఏంటి, MnO2 కార్బన్ బ్లాక్ NH4Cl పేస్ట్. మ్యాంగనీస్ డయాక్సైడ్, కార్బన్ బ్లాక్ అండ్ అమోనియం క్లోరైడ్, ఈ మూడు కలిసి ఒక పేస్ట్లా చేసి దాన్ని ఉంచుతాము. వీటికి మధ్యలో ఒక సెపరేటర్ని కూడా పెడతాం, ఒక సెపరేటర్ని కూడా మనం పెడతాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలక్ట్రోడ్ నుంచి ఒక క్యాథోడ్, ఒక యానోడ్ కదా. సో ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ నుంచి క్యాథోడ్కి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. సో ఎలక్ట్రాన్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ జింక్ యానోడ్ టు కాపర్ క్యాథోడ్ ఇన్ ఏ డానియల్ సెల్. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది, జింక్ యానోడ్ నుంచి కార్బన్ క్యాథోడ్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో మనం ఏదన్నా పెడితే కనుక ఎలక్ట్రిసిటీ సప్లై అవి, అప్పుడు కరెంట్ ఫ్లో బయటకు వస్తుంది. సో అది బ్యాటరీ యొక్క ఉపయోగం, ఆ బ్యాటరీ ఎలా యూజ్ చేస్తాం అనేది. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏమేం జరుగుతుంది, సో ఎప్పుడు చూస్తాం కదా క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా చూద్దాం. అట్ యానోడ్ జింక్ ఈజ్ గెట్ కనెక్ట్ జింక్ 2++ 2 ఎలక్ట్రాన్స్, ఆల్రెడీ ఇంతకుముందు రాసుకుందే మనం. క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, మ్యాంగనీస్ డయాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి కంబైన్ విత్ NH4+
that paste what you are having is going to be get converted to MnOOH plus NH3. MnOOH plus NH3. So ఈ ఫామ్ అయిన NH3 ఏం చేస్తుందంటే it is going to be usually will form the complex with ZnNH3 with 4 moles. We are going to be getting ZnNH3 4 times 2 plus. సో ఇలాగ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఆ కాంప్లెక్స్ ఫామ్ అవ్వడం ద్వారానే మనకి అరెస్ట్ అయిపోతుంది అన్నమాట. ఫర్దర్గా ఇంకా రియాక్షన్ అనేది ఇంకా కొనసాగింపు ఉండదు. ఎందుకంటే కాంప్లెక్స్ కాంపౌండ్ విల్ నెవర్ ఏబుల్ టు గెట్ రివర్స్. అందుకనే దీన్ని మనం ఏం చెప్పాం, ప్రైమరీ బ్యాటరీ. ఇది ఎప్పటికీ కూడా రివర్స్ అంటే రీఛార్జ్ చేయలేము మనం, ఎందుకంటే అది కాంప్లెక్స్ని ఫామ్ చేసేస్తుంది. ఈ కాంప్లెక్స్ అనేది మళ్ళీ బ్యాక్వర్డ్స్ అనేది జరగదు ఎప్పటికీ కూడా. సో అర్థమైంది కదా. ఇది డ్రై సెల్, లిక్లాంట్ సెల్. The next one we are going to be having alkaline dry cell. అంటే మనం ఇప్పటివరకు చూసింది ఏంటి, ఇందాక చూసిన దాంట్లో మనకి NH4Cl అంటే ఒక యాసిడ్ కావాల్సినటువంటి NH4Cl అంటే ఏంటి, NH3 ప్లస్ HCl. దాంట్లోంచి మనకి H ప్లస్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే యాసిడ్ ప్రజెన్స్లో జింక్ మనకి మెటల్ కదా, ఆ మెటల్ అనేది కరోజన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ ఎసిడిక్ మీడియం. సో అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ అసిడిక్ మీడియం వీ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ డ్రై సెల్ బై యూజింగ్ బేసిక్ మీడియం. దట్స్ వాట్ ఐ రేట్ హియర్ ఆల్కలీన్ డ్రై సెల్. ఆల్కలీన్ డ్రై సెల్ అంటే సేమ్ మెకానిజం ఎవ్రీథింగ్, కానీ దీంట్లో ఏంటి తేడా, NH4Cl పేస్ట్ బదులు ఒక బేస్ని వాడతాం అంతే. ఎందుకంటే ఆల్కలీన్ మీడియంలో కరోజన్ అనేది అంత త్వరగా జరగదు, ఎసిడిక్ మీడియంలో కరోజన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దట్ పర్టికులర్ సెల్ వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద మీడియం, ఏదైతే ఇందాక వరకు ఎసిడిక్ మీడియం ఉందో దాన్ని బేసిక్ ఆల్కలీన్ మీడియం మారుస్తున్నాను, అదే ఆల్కలీన్ డ్రై సెల్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, Zn plus 2OH minus gives rise to ZnO. ఇందాక మనకు Zn2 ప్లస్ ఫామ్ అయింది, ఇక్కడ జింక్ ఆక్సైడ్ ఫామ్ అయింది. అలాగే MnO2 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ విల్ ఫామ్ Mn2O3. ఇందాక MnOOH ఫామ్ అయింది, ఇప్పుడు మనకి మ్యాంగనీస్ ఆక్సైడ్ ఫామ్ అయింది. సో ఓవరాల్గా రియాక్షన్ చూసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ Zn ప్లస్ 2MnO2 గివ్స్ రైస్ టు ZnO ప్లస్ Mn2O3. సో ఈ రకంగా ఆక్సైడ్స్ ఫామ్ అవుతున్నాయి. సో అందువల్ల మనకి కరోజన్ అనేది అంత ఫాస్ట్గా జరగక జింక్ మెటల్ అనేది ప్రొటెక్షన్ జరుగుతుంది. అందుకనే ఆల్కలీన్ డ్రై సెల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రిఫరబుల్ రెదర్ దాన్ యువర్ రెగ్యులర్ లిక్లాంట్ సెల్. It is just altered Liquant cell. Okay na? The next one we are going to be having mercury cell. ఇది కూడా ఒక ప్రైమరీ బ్యాటరీనే. ఈ మెర్క్యూరీ సెల్లో కనుక ఏమవుతుంది, పొటెన్షియల్ తక్కువ కావాలి నీకు. అంటే లిక్లాంట్ సెల్లో ఏం జరుగుతుందంటే ఆల్మోస్ట్ మనకి 1.54 వోల్ట్స్ అలా ఎక్స్ట్రా ఎక్కువ వోల్ట్ పొటెన్షియల్ వస్తుంది. నాకు అంత వోల్టేజ్ వద్దు, తక్కువ వోల్టేజ్ కావాలి, అరౌండ్ 1.35 వోల్ట్స్, అరౌండ్ 1.35 వోల్ట్ పొటెన్షియల్ చాలు అనుకున్నప్పుడు నేను ఈ పర్టికులర్ బటన్ సెల్స్ అంటాం మనం జనరల్గా దీన్ని. సో దాన్నే మనం మెర్క్యూరీ సెల్ అకార్డింగ్ టు కెమిస్ట్రీ దాన్ని తీసుకుంటాం. ఇందులో ఏం జరుగుతుంది, జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేస్తే పైన అందరికీ తెలిసిన మెటల్ షీట్ ఒక కవరింగ్, అది అంతే, అదేంటిది అవుటర్ స్టీల్ కేస్ అంతే. దాని తర్వాత స్టీల్ అవుటర్ క్యాప్. సో మనకి ఇలాగ రౌండ్గా ఒక స్టీల్ రాడ్ ఉంటుంది, ఒక కేసింగ్, మధ్యలో ఒక క్యాప్ పెట్టుంటాడు. సో అదే ఈ స్టీల్ క్యాప్. సో తర్వాత దీనికి అంటే ముందు టిన్ ప్లేటెడ్ ఇన్నర్ టాప్, ఇక్కడ ఒక టిన్ తోటి చేసిబడినటువంటి ఒక ప్లేట్ని పెడతాడు. ఆ తర్వాత సీలింగ్ అండ్ ఇన్సులేటింగ్ గ్యాస్కెట్ అంటే నార్మల్, అది జింక్ యానోడ్, ఇక్కడ కూడా జింక్నే యానోడ్ కింద వాడాడు. సో అది జింక్ యానోడ్ ఇక్కడ రాసాడు. ఇక్కడ జింక్ ఎమాల్గమ్, యాక్చువల్గా ఏంటంటే ఇది ఎందుకు మెర్క్యూరీ సెల్ అంటాం, ZnHg జింక్ ఎమాల్గమ్ రూపంలో ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. జింక్ మెటల్ రూపంలో కాకుండా జింక్ ఎమాల్గమ్ రూపంలో తీసుకుంటాం. ఆ తర్వాత ఏంటి, KOH విత్ ZnO. ఇందాక మనం అక్కడ ఏం తీసుకున్నాం, మనం ఏదైతే ఆల్కలీన్ తీసుకున్నామో ఆల్కలీన్ డ్రై సెల్లో, అలాగే ఇక్కడ కూడా KOHని తీసుకున్నాం. సో ఇందులో జింక్ ఆక్సైడ్ అనేది అబ్జార్బెంట్ మెటీరియల్ కింద ఉంటుంది. సో తర్వాత HgO మిక్స్డ్ విత్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ తోటి HgO కలిసి ఉంటుంది, అదేమో క్యాథోడ్ కింద పనిచేస్తుంది. సో అగైన్ ఈ క్యాథోడ్ నుంచి ఈ యానోడ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సారీ, యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్ యానోడ్ ZnHg ప్లస్ 2OH మైనస్ గివ్స్ రైస్ టు ZnO. అదే యానోడ్ క్యాథోడ్ దగ్గరకు వచ్చేసరికి HgO ప్లస్ H2O గివ్స్ రైస్ టు Hg ప్లస్ 2OH మైనస్. ఓవరాల్ రియాక్షన్ తీసుకుంటే కనుక జింక్ ఎమాల్గమ్ ప్లస్ HgO గివ్స్ రైస్ టు ZnO ప్లస్ Hg. సో ఈ రియాక్షన్ కూడా మనం రివర్స్ చేయలేము. సో అందుకోసమే ఇది ఒక ప్రైమరీ సెల్ మాత్రమే, ఇది ఒక
ప్రైమరీ సెల్ మాత్రమే. ఓకేనా, ఇది మన మెర్క్యూరీ బటన్ సెల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి యూజ్డ్ ఇన్, ఎందులో వాడుతుంటాం దీన్ని, వాచెస్లో కానీ క్యాలిక్యులేటర్లో కానీ చిన్న చిన్న డివైస్లు ఏదైనా ఉంటే దాంట్లో వాడుతుంటాం. సో నెక్స్ట్ వన్, లెడ్ స్టోరేజ్ బ్యాటరీ ఆర్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటాం మనం. సో ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే ఏంటి, మనకి రీఛార్జబుల్ సెకండరీ సెల్స్. అంటే ఇందులో మన రియాక్షన్ కనుక రివర్స్ చేయగలుగుతాం. రివర్స్ చేసినప్పుడు అది ఏం జరుగుతుంది, అప్పటి వరకు ఫార్వర్డ్ ప్రాసెస్లో జరిగినటువంటి కెమికల్ రియాక్షన్ని మనం ఎలక్ట్రిసిటీని పంపించడం ద్వారా ఆ రియాక్షన్ రివర్స్ చేస్తాం, అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ని చేస్తాం. ఇప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కావాలనుకున్నప్పుడు అది మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్, ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్ రెండింటిని మనం ఆపరేట్ చేయగలుగుతాము. సో అందుకనే ఈ బ్యాటరీస్ని రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అందరూ చూసే ఉంటారు. సో మన కార్స్లో కానీ ఇన్వర్టర్స్లో కానీ ఎక్కడ చూసినా సరే ఈ బ్యాటరీసే ఉంటాయి. సో దీంట్లో ఏం జరుగుతుంది, యూజువల్గా మనం లెడ్ అనేదాన్ని వాడతాం, స్పాంజీ లెడ్, లెడ్ మెటల్, ఈ రెండింటిని మనం క్యాథోడ్ కింద యానోడ్ కింద వాడతాం. కాబట్టి దీన్ని లెడ్ యాసిడ్ బ్యాటరీ. యాసిడ్ అనేది ఎలక్ట్రోలైట్ కింద పనిచేస్తుంది. దీంట్లో యూజువల్గా 38% H2SO4, 38% H2SO4 is going to be acting as an electrolyte here. So that is only we are going to see here. Now యానోడ్ ఏం జరుగుతుంది, యానోడ్లో లెడ్ సాలిడ్ అంటే సాలిడ్ లెడ్. ఇక్కడ ఫస్ట్ చూద్దాం మనం, పాజిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్. క్యాథోడ్ ఏంటి, ఇక్కడ లెడ్ గ్రిడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ విత్ PbO2. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లెడ్ గ్రిడ్, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ విత్ PbO2. అండ్ దెన్ యానోడ్ ఈజ్ గోయింగ్ టు బి లెడ్ గ్రిడ్, వీఆర్ గోయింగ్ టు విత్ స్పాంజీ లెడ్. సో విత్ స్పాంజీ లెడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ విత్ ద PbO2. సో ఆ రకంగా రెండింటిని గ్రిల్డ్, సో గ్రిల్డ్ విత్ దట్ వన్ పర్టికులర్ ఈజ్ గోయింగ్ టు బి క్యాథోడ్ కింద యానోడ్ కింద పనిచేస్తాయి. ఇప్పుడు క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది. సో యానోడ్ దగ్గర ఆబ్వియస్గా ఆక్సిడేషన్ జరగాలి, క్యాథోడ్ దగ్గర ఆబ్వియస్గా రిడక్షన్ జరగాలి. సో అట్ యానోడ్ ఏం జరుగుతుంది, Pb సాలిడ్ కంబైన్స్ విత్ H2SO4 and it is going to form PbSO4. When you are taking at cathode, PbO2 plus H2SO4 gives rise to PbSO4. అంటే యానోడ్ దగ్గరేమో సాలిడ్ లెడ్ మెటల్ అనేది జరుగుతుంది, ఎట్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది, లెడ్ ఆక్సైడ్ స్పాంజీ లెడ్ అనేది జరుగుతుంది. సో ఎందులో అయినా సరే మనకి వచ్చేది PbSO4, 2 electrons ట్రాన్స్ఫర్. సో వెన్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ డిశ్చార్జింగ్, అంటే ఇది ఎలక్ట్రోకెమికల్ సెల్ కింద పనిచేస్తుంది. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, కెమికల్ రియాక్షన్ విల్ ప్రొడ్యూస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలాంటప్పుడు ఏం జరుగుతుంది, Pb ప్లస్ PbO2, ఈ Pb ప్లస్ PbO2 ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు 2bSO4 ప్లస్ 2H2O. సో ఇది మనకి జరుగుతున్నటువంటి రియాక్షన్ ఇక్కడ. ఇది డిశ్చార్జింగ్ జరుగుతున్నప్పుడు. అదే కనుక పాసింగ్ ఎక్స్టర్నల్ కరెంట్ అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ కింద ఇది పనిచేస్తుంటే అప్పుడు ఏం జరగాలి, ఈ రియాక్షన్ రివర్స్ అవ్వాలి. అంతేగా చెప్పాను నేను, ఏదైతే నాన్ స్పాంటేనియస్ రియాక్షన్ మనం ఎలక్ట్రిసిటీ ద్వారా పంపించినప్పుడు అది ఒక రియాక్షన్ కనుక జరిగినట్లయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఇప్పుడు ఎలక్ట్రోలైటిక్ సెల్ కింద పనిచేసి ఇది మళ్ళీ రీగెయిన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఏం జరుగుతుంది ఇక్కడ, 2PbSO4 ప్లస్ 2H2O గివ్స్ రైస్ టు Pb ప్లస్ PbO2 ప్లస్ H2SO4. అంటే యాసిడ్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది. సో ఇక్కడేమో యాసిడ్ కన్జంప్షన్ జరుగుతుంది, ఇక్కడేమో యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఆ యాసిడ్ మళ్ళీ రియాక్షన్ అంటే ఎప్పుడైతే మనకు డిశ్చార్జ్ కావాలో ఇది మళ్ళీ రివర్స్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్, ఒకసారి బ్యాక్వర్డ్ డైరెక్షన్, అలా జరగడం వల్ల మనకి రీఛార్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు మనకి ఎప్పుడైనా చూసాం కదా, ఇంట్లో బ్యాటరీ అనేది ఎఫిషియన్సీ తగ్గిపోతుందని చెప్తాం. ఎఫిషియన్సీ ఎప్పుడు తగ్గిపోతుంది, ఈ యాసిడ్ అనేది ఇందులో ఉండకుండా ఎవాపరేట్ అవుతుంది. అంటే వేడెక్కుతూ ఉంటుంది కదా, వేడెక్కినప్పుడు కొంత ఎవాపరేట్ అయిపోతుంది. సో ఎవాపరేట్ అయినప్పుడు కొన్ని H+ అయాన్స్ అనేవి అందులోంచి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసి లెవెల్స్ని పెంచుతూ ఉంటాం. అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు, మన ఇంట్లో ప్రతిసారి బ్యాటరీ క్యాప్లు ఓపెన్ చేసి వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం. అది ఎందుకు అంటే టు మేక్ ద టాప్ అప్ ఆఫ్ దట్ యాసిడ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ప్రజెంట్ ఇన్ సైడ్. 38% H2SO4 కావాలి మనకి, అది కాన్సన్ట్రేట్ అయిపోయి 50%, 70% అయిపోతే మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అందుకని దాన్ని మళ్ళీ మనం వాటర్ వేసి టాప్అప్ చేసి పెంచుతాం అన్నమాట. పెర్మనెంట్గా యాసిడ్ పోతే అప్పుడు బ్యాటరీని మార్చుకుంటాం. అర్థమైంది కదా, ఇది మన సెకండరీ సెల్ లెడ్ యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీ. ఇవి కాకుండా ఇప్పుడు లెడ్ స్టోరేజ్ బ్యాటరీ తీసుకుంటే మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇది మనకి బ్యాటరీ యూసేజ్ అయిపోయింది, మనం తీసుకెళ్ళి బయట పడేస్తాం.
లేదంటే వాడిని ఎక్స్చేంజ్లో అడిగి ఇచ్చేసి మనం తెచ్చేసుకుంటాం. ఆ తర్వాత ఇది ఏం చేస్తాడు, దీన్ని తీసుకెళ్ళి బయట మనకి వదిలేస్తాడు. దాన్ని వదిలేసినప్పుడు ఈ లెడ్ అంతా కూడా మనకి నేచర్లో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాజ్ చేస్తుంది. లెడ్ పొల్యూషన్ ఈజ్ వెరీ డేంజరస్ పొల్యూషన్. సో ఇలాగ లెడ్ పొల్యూషన్ జరగకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనకి ఇంకొంచెం బెటర్ బ్యాటరీస్ అవసరం అవుతాయి. సో ఇంకొంచెం బెటర్ బ్యాటరీస్ ఏమేమి ఉన్నాయి మనకి, ఇంకా బెటర్ బ్యాటరీస్ మనం ఏమేం చేయొచ్చు. నికెల్ కాడ్మియం సెల్, నికెల్ వల్ల కానీ కాడ్మియం వల్ల కానీ మనకి అంత ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో అందుకే నికెల్ కాడ్మియం సెల్ని మనం వాడచ్చు. సో నికెల్ కాడ్మియం సెల్లో మనం ఏదైతే లిక్లాన్ సెల్ చూసామో అలాగే ఉంటుంది. సో దీంట్లో ఒక క్యాప్, వెంట్ బాల్, కవర్ ఇవన్నీ కూడా బయట కేసింగ్లు మనకి. సో వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంతా కూడా ఏంటంటే పౌడర్ని అంతా ప్రెస్ చేసి ఒక నెగిటివ్ ఎలక్ట్రోడ్ని తయారు చేస్తారు. ఈ మధ్యలో మనకి జెల్లీ రోల్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ మనకి నికెల్ కాడ్మియం, సో ఒక నికెల్ ఒక కాడ్మియం. సో ఇక్కడ ఎట్ యానోడ్ కాడ్మియం ఈజ్ యాక్టింగ్ యాజ్ యానోడ్, నికెల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్. అంటే నికెల్ అనేది క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తుంది, అదే కాడ్మియం వచ్చి యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఏం జరుగుతుంది ఇక్కడ, cadmium in presence of base will form CdOH twice, and the cathode we are going to be taking nickel hydroxide. So that is what we are having, the powdered one. So that is going to be having the water will form NaOH twice. ఇందులో మనకి ఏ విధమైన పొల్యూషన్ జరగడానికి ఛాన్సెస్ లేవు. ఓవరాల్ రియాక్షన్ చూసుకుంటే కనుక CdOH twice, NaOH twice ఏది కూడా మనకు ప్రాబ్లం లేదు. అందుకని ఈ బ్యాటరీస్ అనేవి రీప్లేస్మెంట్ అవుతాయి. కాకపోతే ఇవి వెరీ కాస్ట్లీ. ఈ నికెల్ అనేది, కాడ్మియం అనేది చాలా కాస్ట్లీ. సో అందుకని దీనికి కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది ఒక ప్రాబ్లం ఉంది. కాకపోతే పొల్యూషన్ పరంగా అయితే కనుక చాలా తక్కువ లెడ్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ వన్, ఫ్యూయల్ సెల్స్. అసలు ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఫ్యూయల్ సెల్సే ఎక్కువగా ఉంటాయి. అసలు ఫ్యూయల్ సెల్ అంటే ఏంటంటే, ఇప్పుడు NTPC అంటే థర్మల్ పవర్స్ ఎలా చేస్తారు వాళ్ళు, బొగ్గుని తీసుకెళ్ళి దాన్ని బర్న్ చేస్తారు. బొగ్గు అంటే ఏంటి, కార్బన్ ప్లస్ O2 గివ్స్ రైజ్ టు CO2. సో అక్కడ ఏదైతే కంబషన్ ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి థర్మల్ పవర్ ప్లాంట్ జరుగుతున్నాయి. కానీ దానివల్ల ఏం జరుగుతుంది, మనకి చాలా పొల్యూషన్ అనేది వస్తుంది. ఎందుకంటే యాష్ కానీ లేదంటే వచ్చేటటువంటి పార్షియల్ కంబషన్ వల్ల కార్బన్ మొనాక్సైడ్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చేసే ఫ్యూయల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోజన్ తీసుకుంటాం, లేదంటే కొన్ని హైడ్రోకార్బన్స్ ఏవైతే పొల్యూషన్ తక్కువగా జనరేట్ చేస్తాయో వాటిని తీసుకుంటాం. సో వాటిని తీసుకుని ఆక్సిడేషన్, కంబషనే, ఏదైనా సరే కంబషనే, ఆ కంబషన్ చేయడం ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీని మనం వాడతాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ H2O2 ఫ్యూయల్ సెల్. ఇక్కడ నేను డిస్కస్ చేసేది ఏ ఫ్యూయల్ సెల్, ఇది H2O2 ఫ్యూయల్ సెల్. అంటే అర్థం ఏంటి, H2ను O2ను ఉపయోగించి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ ఎనర్జీని నేను కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తే ఇక్కడ వాడే ఫ్యూల్ ఏంటి, H2 అండ్ O2. ఈ రెండింటిని మనం బర్న్ చేసినప్పుడు H2O వచ్చి కంబషన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ కంబషన్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేటటువంటిదే ఫ్యూయల్ సెల్ అని చెప్తాం. సో ఇక్కడ H2O2 ఫ్యూయల్ సెల్ని ఏం చేస్తాను నేను, ఒకవైపు నుంచి హైడ్రోజన్ గ్యాస్ని, ఒకవైపు నుంచి ఆక్సిజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాను. మిడిల్లో నేను ఏం చేస్తానంటే హాట్ KOH సొల్యూషన్ పెడతాను. ఈ హాట్ KOH సొల్యూషన్లోకి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని రెండూ కూడా నేను పంపించినప్పుడు అవి ఏం చేస్తాయి, H2Oని ఫామ్ చేస్తాయి. అలా H2Oని ఫామ్ చేసినప్పుడు కంపల్సరీ 285 కిలోజౌల్స్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని తీసుకెళ్ళి నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఆ కన్వర్ట్ చేయడం వల్ల మనం దీన్ని ఫ్యూయల్ సెల్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి, H2O ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర O2 plus 2H2O gives rise to 4OH minus, 2H2 plus 4OH minus gives rise to 4H2O. జస్ట్ ఇక్కడేమో ఆక్సిజన్ అనేది OH మైనస్ కింద మారింది, ఆ OH మైనస్ వచ్చి H2తో కంబైన్ అయ్యి H2O వచ్చింది. సో ఓవరాల్గా రియాక్షన్ చూసుకుంటే కనుక 2H2 plus O2 gives rise to 2H2O మనందరికీ తెలిసిందే. ఆ పర్టికులర్ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అవి బ్యాటరీస్ గురించి. ఇంకొక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్, చాలా చాలా ఇంపార్టెంట్ కెమికల్ రియాక్షన్, మనకి ఎప్పుడు ప్రకృతిలో చూసేదే కానీ మనకి అంతగా పనికి రానటువంటి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఏంటది, కరోజన్ ఆర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. కరోజన్ కానీ రస్టింగ్ ఆఫ్ ఐరన్. అసలు కరోజన్ అంటే ఏంటి,
మనం ఏదైనా ఒక మెటల్ని అలా గాలికి వదిలేస్తే, సో బెస్ట్ అందరికీ తెలిసింది ఐరన్. మన ఇంట్లో ఐరన్ నెయిల్స్ ఉంటాయి, మేకులు కొట్టుకుంటాం కదా, ఆ మేకులను అలా వదిలేసామనుకోండి కొన్నాళ్ళ పాటు ఏమవుతాయి, అప్పటి వరకు తల అలా మెరిసిపోతున్న ఈ మేకులన్నీ కూడా నల్లగా తుప్పట్టేసి చాలా చూడడానికి అంత అందంగా కనిపించవు. సో దాన్నే రస్టింగ్ అంటాం. ఇది కాదు, లేదంటే మన ఇంట్లో వెండి సిల్వర్ పాత్రలు ఉంటాయి కదా, సిల్వరు, సో మనం కొన్నప్పుడు దగదగదగా మెరుస్తూ ఉంటాయి, కానీ అది అలా కొన్నాళ్ళు బీరువాలో పెట్టేసినా లేదంటే అలా ఇంట్లో అలా వదిలేసినా కొన్నాళ్ళకి ఏమవుతాయి, కలర్ అనేది అంత కలకలగా ఉండదు, కొంచెం డల్ అయిపోతాయి. దాన్నే మనం ఇంగ్లీష్లో టార్నిషింగ్ అంటాం. సో ఈ టార్నిష్ అవ్వడం కానీ, లేదంటే ఈ కరోడ్ అవ్వడం కానీ, లేదంటే రాగి తీసుకుందాం కాపర్. సో అప్పటి వరకు మనకి కాపర్ అనేది చాలా తల మెరుస్తూ ఉంటుంది, పైన ఒక గ్రీన్ కలర్ లేయర్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాగా వాటి యొక్క ఏదైతే మెరుపు ఉందో ఆ మెరుపుని మనం మాయమైపోతుందో దాన్నే మనం కరోజన్ అంటాం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. దేనికి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ ఇది? అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్కి సర్ఫేస్ ఆఫ్ ద మెటల్కి, ఏ మెటల్ అయినా తీసుకోండి, ఐరన్ తీసుకోండి, లేదంటే సిల్వర్ తీసుకోండి, కాపర్ తీసుకోండి, లేదా మెగ్నీషియం తీసుకోండి, ఏదైనా సరే ఒక మెటల్ సర్ఫేస్ తోటి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సబ్స్టెన్స్కి మధ్యలో జరిగే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్నే మనం కరోజన్ అని పిలుస్తాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఈ రస్టింగ్ ఆఫ్ ఐరన్ తీసుకుంటే మనకి ఏం జరుగుతుంది, ఇది ఒక ఐరన్ మెటల్. మన ఐరన్ మెటల్ జనరల్గా ఏంటి, ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా తల ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఒక చోట అది ఆక్సిడైజ్ అయ్యింది. సో ఏమైంది, ఆక్సిడేషన్ అంటే Fe ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్ట్ టు Fe2+, అంతే కదా, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ Fe2+ జరిగినప్పుడు సపోజ్ ఒక 2 Feలు 4 ఎలక్ట్రాన్లు రిలీజ్ చేసినాయి అనుకుందాం. ఈ 4 ఎలక్ట్రాన్లు కూడా నేచర్లో ఉన్నటువంటి, అక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి H+ అండ్ O2 ఆక్సిజన్ తీసుకుని అక్కడ సరౌండింగ్లో మాయిశ్చర్లో H+ ఉండొచ్చు కదా, ఆ H+ + O2 గివ్స్ రైజ్ టు 2H2O. అంటే ఇక్కడేమో ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడేమో రిడక్షన్ జరిగింది, అంతే కదా. O ఈజ్ గెట్ కన్వర్ట్ టు -2. సో అంటే ఆక్సిజన్ అనేది రిడక్షన్ జరిగి ఇక్కడ ప్రాసెస్లో వాటర్ వచ్చింది, ఇక్కడ ప్రాసెస్లో Fe2+ వచ్చింది. ఈ Fe2+ అనేది అంత స్టేబుల్ కాదు. సో నేచర్లో ఇంకా ఆక్సిడైజ్ అయ్యి, అంటే ఫర్దర్గా ఫెర్రస్ అనేది ఫెర్రిక్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది, Fe3+ కింద మారుతుంది. సో Fe2+ కన్వర్ట్స్ టు Fe3+, అండ్ దిస్ Fe3+ విల్ రియాక్ట్ విత్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. ఇది కూడా ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి Fe2O3ని ఫామ్ చేస్తుంది. ఈ Fe2O3, ఈ H2O, వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్ అని ఎవరన్నా అడిగితే Fe2O3xH2O అని చెప్పాలి. ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేది మనం చెప్పలేము. సో మాయిస్టర్ ఫెర్రిక్ ఆక్సైడ్, అదే మనకి రస్ట్ ఆఫ్ ఎనీ ఐరన్ దే ఆర్ ఆస్కింగ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా అడిగితే కనుక Fe2O3xH2O అని చెప్పాలి. ఇక్కడేమో Fe2O3 వచ్చింది, ఇక్కడేమో H2O మాలిక్యూల్స్ వచ్చినాయి. ఈ రెండు కలిపి ఐరన్ మీద లేయర్ కింద ఫామ్ అయిపోతాయి. ఆ లేయర్ని మనం రస్ట్ అంటాం. రస్ట్ కెమికల్ కాంపోజిషన్ ఏంటి అంటే Fe2O3xH2O. ఓకేనా? సో ఏమేం జరుగుతుంది, ఆక్సిడేషన్, ఆబ్వియస్గా ఆక్సిడేషన్ అంటే యానోడ్లో జరుగుతుంది. Fe2++ 2 ఎలక్ట్రాన్స్, Fe అనేది Fe2+ కింద రిడక్షన్ జరుగుతుంది. O2 ఈజ్ గెట్ కన్వర్ట్ టు H2O. అండ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిడేషన్లో ఈ Fe2+ H2O అంతా కలిపి Fe2O3 కింద 4H+ కింద డివైడ్ అయిపోయింది. సో ఓవరాల్ రియాక్షన్ తీసుకుంటే 2Fe + 4H+ + O2 గివ్స్ రైజ్ టు 2Fe2++ 2H2O. సో ఇది మనకి ఓవరాల్ రియాక్షన్. ఈ ఓవరాల్ రియాక్షన్లో మనకి ఏం జరుగుతుంది, సో దీంట్లో మనకి ఐరన్ అనేది 0.44 volts. ఇక్కడ మనకి ఈ రియాక్షన్ తీసుకుంటే E0 సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -0.44 volts. ఈ వాటర్ యొక్క వాల్యూ తీసుకుంటే E0 ఎలక్ట్రోడ్, ఇది E0 ఆఫ్ Fe2+. అదే ఇక్కడ E0 ఆఫ్ దిస్ వాటర్, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద ఫార్మేషన్ 1.23 volts. సో మనకి ఏం తెలుసు, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. సో ఇప్పుడు ఇక్కడ క్యాథోడ్ ఏంటి, వాటర్, -0.44. సో యానోడ్ ఏమిటంటే ఐరన్.
సో టోటల్గా ఎంత అవుతుంది 1.67 volts పొటెన్షియల్. అంటే ఒక కరోజన్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు, అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ జరుగుతున్నప్పుడు మనకి 1.67 volt పొటెన్షియల్ అనేది జనరేట్ అవుతుంది. సో 1.67 volt పొటెన్షియల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ లేదంటే కరోజన్ అనే ప్రాసెస్ని ఒక ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ కింద మనం చెప్పొచ్చు. కానీ దీనివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? అక్కడ ఐరన్ అంతా కూడా మనం ఐరన్ దేనికి వాడతాం? చాలా చాలా పెద్ద పెద్ద కట్టడాలు, సో మన బిల్డింగ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ లేదంటే మెట్రో ఫిల్టర్స్ జరుగుతున్నాయి, మొత్తం ఏ వర్క్ అయినా సరే మనం మెయిన్గా వాడే మెటల్ ఏంటి? ఐరన్. ఈ ఐరన్ కనుక రస్టింగ్ జరుగుతూ ఉంటే ఆ ఐరన్ అనేది డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. డిప్లీట్ అయిపోతే ఏమవుతుంది? బిల్డింగ్ కూలిపోద్ది, ఫ్లైఓవర్లు కూలిపోతాయి. సో ఇది ఏది కూడా మనకు మంచిది కాదు. సో ఇటువంటి రస్టింగ్ ఆఫ్ ఐరన్ మనం ఏం చేయాలి? ప్రివెంట్ చేయాలి. సో వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెథడ్స్ వీఆర్ హ్యావింగ్ ఫర్ రస్టింగ్ ఆఫ్ ఐరన్? సో ఈ రస్టింగ్ మనకు జరగకుండా ఉండాలి అంటే కనుక ఏమేం ప్రివెన్షన్ చేయాలి? మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి? ఆ ఐరన్ ఏదైతే ఉందో మన అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో వీ హ్యావ్ టు మేక్ షూర్ ఆఫ్ ఐరన్ సర్ఫేస్ షుడ్ నాట్ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్. ఇదొక్కటి చేస్తే చాలు కదా, మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది ఉన్నదే ఉండదు. ఎందుకంటే మనకు మెయిన్గా ఏం కావాలి? ఈ ఐరన్ ఏదైతే ఉందో అది సర్ఫేస్తో ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్ తోటి ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఇంటరాక్ట్ అయితేనే కదా Fe గెట్ కరెంట్ టు Fe2+ అండ్ దీస్ ఎలక్ట్రాన్స్ విల్ బి మూవింగ్ అండ్ ఆక్సిజన్ ఇస్ గెట్ కరెంట్ టు H2O. ఇవన్నీ జరుగుతాయి. సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం సింపుల్గా ఐరన్ సర్ఫేస్ని అది ఎప్పటికీ కూడా అట్మాస్ఫియర్తో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. సో దీంట్లో మనం ఫస్ట్ ఏం చేయొచ్చు? మనం పెయింటింగ్. సో ఏదైనా ఒక పెయింట్ని తీసుకుని ఆ సర్ఫేస్ని పెయింట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ పెయింట్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది, ఐరన్ అనేది ఎక్స్పోజ్ అవ్వదు. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఐరన్ మెటల్ తోటి గ్రిల్స్ కానీ లేదంటే ఏదైనా విండోస్ చేసినప్పుడు దానికి పెయింట్లు వేస్తాం మనం. ఓకేనా? సో అది ఒక మెథడ్. లేదు మనం ఏం చేయొచ్చు అంటే బిస్ఫినాల్. ఇవేంటంటే ఆక్సిడేషన్ ప్రివెంట్ చేస్తాయి. సో బిస్ఫినాల్ కోటింగ్ ఈజ్ గోయింగ్ టు బి డన్ ఫర్ ద మెటల్. ఐరన్ ఏదైతే ఉందో దానికి బిస్ఫినాల్ కోటింగ్ కూడా వేయచ్చు. అప్పుడు కూడా మనకి కరోజన్ తగ్గుతుంది. లేదు ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే సాక్రిఫిషియల్ కోటింగ్ అంటాం. సో సాక్రిఫిషియల్ ఆక్సిడేషన్. ఈ సాక్రిఫిషియల్ ఆక్సిడేషన్ ఏంటంటే ఐరన్ కంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నటువంటివి జింక్ కానీ లేదంటే అదర్ మెటల్స్, జింక్ ఆర్ అదర్ మెటల్స్, నికెల్ కానీ ఏదైనా సరే ఐరన్ కంటే త్వరగా ఆక్సిడ్ అయిపోయేటటువంటి ఏదైనా మెటల్స్ తీసుకుని ఆ మెటల్స్ని ఈ పర్టికులర్ ఐరన్ మీద కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఏదైతే ఆక్సిడేషన్ అవుతుందో ఐరన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఐరన్ ఈ పర్టికులర్ మెటల్ అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. అంటే ఐరన్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాని ప్లేస్లో ఇంకొక దాన్ని మనం ఆక్సిడైజ్ చేస్తున్నాం. అందుకని దీన్ని సాక్రిఫిషియల్ ఆక్సిడేషన్ ఆ మెథడ్ ద్వారా కూడా మనం చేయొచ్చు. లేదంటే జింక్తో కోటింగ్, గాల్వనైజేషన్ అంటాం. సో ఇలాంటి ఏదైనా ఒక మెథడ్ని ఉపయోగించి రస్టింగ్ ఆఫ్ ఐరన్ జరగకుండా చూసుకుంటాం. సో అందువల్ల మనకి ఏ విధమైన ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఉపయోగించుకున్నటువంటి కొన్ని రియాక్షన్స్ ఎలా అయితే మనకు ఉపయోగపడతాయో చెప్పాను నేను. సో ఇంతకుముందు ఎలక్ట్రోలైటిక్ సెల్ ఏదైతే చెప్పానో ఆ ఎలక్ట్రోలైటిక్ సెల్లో నేను చెప్పాను డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్స్. సో అవి మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ నుంచి తీసుకోవాలి. ఆ డిశ్చార్జ్ పొటెన్షియల్ ఆర్డర్స్ని కూడా మనం తర్వాత వీడియోస్ చెప్పినట్టు చెప్తాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని సెల్స్ అంటే ఏదైనా ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు ఇనర్ట్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఏమవుతుంది, యాక్టివ్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఒక టేబుల్ నేను ఇక్కడ ఇస్తున్నాను నేను. సో ఈ టేబుల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకేం జరుగుతుంది? ఎలక్ట్రాల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్ ఎలక్ట్రోలైట్స్. నేను NaCl యాక్వస్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. NaCl ఎలక్ట్రాలసిస్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. NaCl యాక్వస్, ప్లాటినం క్యాథోడ్, ప్లాటినం యానోడ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? Na+Cl-. సో Na+Cl- H+
OH మైనస్. ఏది ఆక్సిడైజ్ అవుతుంది, ఏది రెడ్యూస్ అవుతుంది? సో మనకి H ప్లస్ రిడక్షన్ ఎక్కువ జరుగుతుంది, Na ప్లస్ రిడక్షన్ జరగదు, అందుకని H2 గ్యాస్. యానోడ్ దగ్గర ఏమో క్లోరిన్ గ్యాస్, ఎందుకంటే OH మైనస్ కంటే Cl మైనస్ డిశ్చార్జ్ పొటెన్షియల్. సో అలాగే NaCl మోల్టెన్. సో NaCl మోల్టెన్లో ఏం జరుగుతుంది? మోల్టెన్ NaClలో మనకి ఏ విధమైనటువంటి H ప్లస్ OH మైనస్ ఉండదు, అందుకని సోడియం ఈజ్ అట్ క్యాథోడ్, క్లోరిన్ అనేది యానోడ్ దగ్గర రిలీజ్ అవుతాయి. K2SO4 aqueous. K2SO4 aqueousలో కూడా ఇనర్ట్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాం మనం. సో H2 గ్యాస్, O2 గ్యాస్. ఇక్కడ ఏం జరుగుతుంది? సల్ఫేట్ యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ అనేది OH మైనస్ కంటే తక్కువ కాబట్టి, OH మైనస్ కంటే ఎక్కువ కాబట్టి OH మైనస్ అనేది ఆక్సిడైజ్ అయ్యి O2 గ్యాస్ వచ్చేస్తుంది మనకి. MgCl2 ఫ్యూజ్డ్. ఇక్కడ స్టీలు గ్రాఫైట్ తీసుకున్నాం కాబట్టి మెగ్నీషియం అనేది క్యాథోడ్ దగ్గర, క్లోరిన్ ఏమో యానోడ్. Al2O3 విత్ క్రయోలైట్, ఎందుకంటే ఓన్లీ Al2O3 అనేది ఎలక్ట్రాలిసిస్ జరగదు కాబట్టి మనం క్రయోలైట్ అండ్ Al2O3 కాంబినేషన్లో మనం తీసుకుంటాం. సో గ్రాఫైట్ బోత్ ఆఫ్ దెమ్, అండ్ అల్యూమినియం ఈజ్ ఎట్ క్యాథోడ్ అండ్ ఆక్సిజన్ ఈజ్ ఎట్ యానోడ్. ఇవన్నీ కూడా స్పెషల్ కేసులు. MgCl2 ఫ్యూజ్డ్ కానీ, Al2O3 కానీ ఇది స్పెషల్ కేసులు. సో 50% H2SO4 నేను ఆల్రెడీ చెప్పాను నేను. సో విల్ బి గెటింగ్ H2 అండ్ H2S2O8. NiCl2 ఫ్యూజ్డ్, ప్లాటినం, నికెల్, క్లోరైడ్. CuCl2 మోల్టెన్, సో విల్ బి గెటింగ్ కాపర్, క్లోరిన్. సో ఇవన్నీ కూడా డిశ్చార్జ్ పొటెన్షియల్ బేస్ చేసుకుని మన ఎలక్ట్రోకెమికల్ సిరీస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతాయని చెప్పి నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇంకోటి CuSO4 aqueous, ప్లాటినం తీసుకున్నప్పుడు కాపరు, ఆక్సిజన్. అదే CuSO4 aqueousని ప్లాటినము, కాపర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆక్సిజన్ రావడం అనేసి Cu2+ వస్తుంది. సో అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ O2 వచ్చింది, ఇక్కడేమో Cu2+ వచ్చింది. ఎందుకంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్, అంటే ఎలక్ట్రోడ్ కూడా పార్టిసిపేట్ చేసేస్తుంది అన్నమాట మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆక్సిజన్ OH మైనస్, ఈ కాపర్ అనేది ఎక్కువగా ఆక్సిడైజ్ అయిపోయి Cu2+ వచ్చేస్తుంది అనమాట. AgNO3 aqueousలో ఎలక్ట్రోడ్స్ సిల్వరు, ఆక్సిజన్ గ్యాస్. అదే AgNO3 aqueousని మనం సిల్వర్ కింద ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఇక్కడేమైంది, మళ్ళీ మనకి Ag+ వచ్చింది. అంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు ప్రొడక్ట్ మారుతుంది, అదే రకంగా మన యాక్టివ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నప్పుడు కూడా ప్రొడక్ట్ మారుతుంది. NaOH మోల్టెన్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. NaO2 అండ్ NaOH aqueous, ఇది ఆల్రెడీ H2O2 చెప్పుకున్నాం మనం. NaH మోల్టెన్, ఇది ఒకటి మనకి స్పెషల్. ఎప్పుడు కూడా హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎక్కడ వస్తుంది మనకి? క్యాథోడ్ దగ్గర. కానీ ఇక్కడ ఎక్కడ వచ్చింది H2 గ్యాస్ అనేది? యానోడ్ దగ్గర. ఎందుకు అంటే H ఈజ్ నాట్ ఫార్మింగ్ H+ హియర్, H అనేది H- కింద ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది అనమాట. RCONA కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్, H2O2 NaOH సొల్యూషన్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం దీని గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఫ్రేమ్అవుట్ చేశాను. సో మీరు ఒకసారి ఈ వీడియో చూసినప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, మిగతా ఎగ్జాంపుల్స్ ఏది ఇచ్చినా సరే మన ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని బేస్ చేసుకుని వాటి యొక్క డిశ్చార్జ్ పొటెన్షియల్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ఏ ప్రోడక్ట్ అయినా రాసేయచ్చు. ఓకేనా? సో ఇది మన ఎలక్ట్రోకెమిస్ట్రీ. సో మీ అందరికీ బాగానే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు DPP అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ చేసిన DPPని సాల్వ్ చేయండి, దానికి సంబంధించిన వీడియో సొల్యూషన్ కూడా నేను పెడతాను. సో దాన్ని కూడా అర్థం చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దాన్ని కామెంట్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో యూ హ్యావ్ ఏ గ్రేట్ సక్సెస్. జస్ట్ వీఆర్ సపోజ్డ్ టు బీ కీప్ ఆన్ వాచింగ్ అవర్ వీడియోస్. వీ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.